సో ఈ బలం అనేటటువంటి ఈ టాపిక్ని నేను లైన్ టు లైన్ కంటిన్యూషన్గా వెళ్తాను ఫ్రెండ్స్. జనరల్గా ఉన్నటువంటి పాయింట్స్ని మాత్రం మీరు చదువుకోండి. అవి మరి వాటికి ఏమి లాజిక్స్ ట్రిక్స్ ఏమి అవసరం లేదు. ఎక్కడ ఎగ్జామినర్ ఫోకస్ పెడతారు, ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అనే వాటిని లాజిక్గా ఈజీగా మీకు అనుకూలంగా మీకు ఈ వీడియో కంటిన్యూషన్ చేస్తారు ఫ్రెండ్స్. చూద్దాం. మరి ఇక్కడ చూడండి, కంటిన్యూషన్గా ఉన్నటువంటి పేజీలో నేను మొత్తం పీడిఎఫ్ మీకు అర్థం కావడం కోసం అన్ని పేజెస్ని పీడిఎఫ్గా చేయడం జరిగింది. ఇక్కడ ఏమి ఉండవు. ఈ బలాలు రకాలు, క్షేత్ర బలాలు, స్పర్శ బలాలు ఇవన్నీ ఏముండవు ఫ్రెండ్స్. జనరల్గా మీరు చదువుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ స్థావర విద్యుత్, ఇవన్నీ కూడా స్థావర విద్యుత్ బలాలు, గురుత్వాకర్షణ బలం, ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనందరికీ తెలిసినవే. వీటికేమీ లాజిక్స్ ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్, మీరు చదువుకుంటే సరిపోతుంది. తర్వాత ఇట్లా కంటిన్యూషన్ చూడండి. తర్వాత స్పర్శ బలాలు, దీంట్లో కండర బలం ఉంటుంది. మన కండరాలని యూజ్ చేసి అక్కడ పిక్కు కూడా ఉందిగా ఫ్రెండ్స్, రైతు చూడండి. అట్లా మీరు కండర బలాన్ని యూజ్ చేసి కండర బలం, అందులో ఏముండదు, అందులోనే సగం ఆన్సర్ ఉంటుంది ఆ పదంలోనే. ఘర్షణ బలం, ఘర్షణ అంటేనే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఘర్షణ అంటేనేమో అది మరి గట్టిగా పట్టి ఉంచేటటువంటిది అని అర్థము, ఘర్షణ అని అర్థము. అది ఏదైనా అంటే ఏదైనా ఒక వస్తువుని మనం నెడుతూ ఉన్నప్పుడు అది కదలకుండా అలానే ఉందనుకోండి, ఘర్షణ పనిచేస్తుందని అర్థం. అంటే అటువైపు నుంచి ఏదో ఒక బలం వ్యతిరేకమైనటువంటి దిశలో ఒక బలం మనకి చేస్తుంది అనేటటువంటి విషయం మనకి ఘర్షణ బలం అర్థమవుతుంది. అదేమి మనకేమీ కష్టమేమి కాదు, జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. తర్వాత ఇంకా చూద్దాం, కంటిన్యూషన్ ఏమన్నా ప్రమాణాలు ఏమైనా ఉన్నాయని చూద్దాం. న్యూ బుక్ కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినర్ కూడా ఇదే ఫాలో అవుతారు కాబట్టి జాగ్రత్త చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ తన్యత అనేది ఉంది ఒకటి ఫ్రెండ్స్, తన్యత. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో 2-3 సార్లు అడిగాడు ఇది. గతంలో చూసుకున్నట్లయితే మరి ఇదే తన్యత అనే టెన్షన్ అనే పదము ఏపీలో కూడా ఉంది ఫ్రెండ్స్. మ్యాక్సిమం సైన్స్ కూడా చాప్టర్స్ ఎక్కడైనా కొంచెం తేడా ఉన్నప్పటికీ ఇట్లాంటి పదాలన్నీ ఏపీ అయినా తెలంగాణ అయినా ఖచ్చితంగా 2 రాష్ట్రాల్లో సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్, సాధ్యమైనంత వరకు. తన్యత అనేది అక్కడ ఇక్కడ ఉంది టెన్షన్. ఏంటి తన్యత అంటే, చాలామంది నాన్ మ్యాథ్స్ వాళ్ళు తన్యత అంటే ఏంటో అనుకుంటారు. ఏం ఉండదు ఫ్రెండ్స్. నేను ఒక లాజిక్గా చెప్తా చూడండి. తన్యత అంటేనేమో టెన్షన్. ఒకవేళ టెన్షన్ అనే పదానికి తన్యత అనే పదం కూడా తెలియదు అనుకోండి, తన్యత అనగానే మనకు టీ అనే లెటర్ గుర్తొస్తుందిగా. టీ అంటే నేనేమని చదివానంటే ఫ్రెండ్స్, టీ అంటే టైట్ అని చదివా, టైట్గా అని గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చూడండి, చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఇక్కడ ఒక వైరో ఒక తాడు ఏదో ఉంది ఫ్రెండ్స్. దాంతో ఏం చేస్తున్నాడు, ఒక వస్తువుని మరి వెయిట్ చూడటం లేకపోతే ఏదో చేస్తాడు. ఇలా చేయడం వల్ల ఈ తాడులో ఉన్నటువంటి ఈ తాడులో ఉన్నటువంటి బిగుసుదనం, ఈ వైర్లో ఈ స్ప్రింగ్లో ఉన్నటువంటి బిగుసుదనం అంటే టైట్గా ఉన్నటువంటి దాన్ని టైట్ అంటే తన్యత అని గుర్తుపెట్టుకోండి. అంటే మీకు జస్ట్ తన్యత అనగానే తన్యత అంటే టీ అనుకోండి, టీ అంటే టైట్ అనుకోండి, బిగుసుదనము ఏదైనా అనుకోండి ఫ్రెండ్స్. ఎన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చినా కూడా మీకు ఈజీగా గుర్తుంటుంది. నాన్ మ్యాథ్స్ వల్ల తన్యత అనగానే టైట్ అనే పదంతో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. ఇవన్నీ మీకు అర్థం కావడం కోసం ఇవన్నీ అన్ని పేజీలు తీసాను. ఇవన్నీ అవసరం లేదు ఫ్రెండ్స్. జనరల్గా మీరు ఒకసారి మీకు ఐడియా వస్తుందని ఇవన్నీ చూపించే. బలం యొక్క ఇతర ప్రభావాలు ఏమి ఎగ్జామ్లు ఏమి అడగడం, గతంలో కూడా అడిగిన సందర్భాలు ఏమి లేవు ఫ్రెండ్స్. ఇక్కడ పీడనం అనగానే బలము బై వైశాల్యము అది కాదు. పీడనానికి ప్రమాణం మాత్రం గతంలో చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్. ఎందుకంటే మ్యాథ్స్ వాళ్ళు పెడతారు కానీ మరి డిఎడ్ చేసినటువంటి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళకి మరి ప్రమాణం తెలియకపోవచ్చు. సో దీనికి పీడనానికి ప్రమాణం మీకు ఆల్రెడీ మీకు కమ్యూనిటీలో కూడా పెట్టడం జరిగింది. నేను ఇలా రాసుకుంటున్నాను ఫ్రెండ్స్. పీడనము అనే దాన్ని కంప్లీట్గా రాస్తున్న. పీడనము లాస్ట్ 2 లెటర్స్ తీసుకోండి సరిపోయింది. లాస్ట్ 2 లెటర్స్లో చూడండి. నా అంటేనేమో న్యూటన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మా అంటేనేమో మీటర్ స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. అంటే చివరిలో ఉన్న మా అనేది 2 టైమ్స్ మీటర్ స్క్వేర్. పీడనము అనగానే మీకు ఆ పదంలోనే గుర్తు రావాలి ఫ్రెండ్స్. నా అంటేనేమో న్యూటన్, మా అంటేనేమో మీటర్ స్క్వేర్. న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ అనేది పీడనానికి సంబంధించినటువంటి మెజర్మెంట్. అలా గుర్తుపెట్టుకొని సరిపోయింది ఫ్రెండ్స్. సరే కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పీడనానికి సంబంధించి ఏమి ఉండవు, అందులో మీరేమి ఇక్కడ భయపడాల్సిన పనేమి లేదు. ఈ పీడనానికి సంబంధించి గతంలో ప్రమాణం అడిగిండు, అదేవిధంగా ఎగ్జాంపుల్స్ అడిగింది, ఇంతే. పీడనానికి సంబంధించి జనరల్ పాయింట్స్ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్. ఆ జనరల్గా ఉన్న పాయింట్స్ని చదవండి. ఎగ్జాంపుల్స్ కొన్ని ఉంటాయి, అవి చూసుకోండి. ఘర్షణ బలం అంటే ఏంది, ఘర్షణ అంటే ఏంది, అవన్నీ ఈజీగా గుర్తుంటే. తన్యత అంటేనేమో టైట్గా ఉంటే బిగుసుదనాన్ని దాన్ని తన్యత, దాని ఎగ్జాంపుల్స్ అవి చూసుకోండి. పీడనము అంటే న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్, అయిపోయిందంతే. మీరు అలా లైట్గా చూసుకొని దాదాపుగా మ్యాక్సిమం మోడల్ పేపర్లు కానివ్వండి, ప్రీవియస్ పేపర్లు కానివ్వండి, మీరు మంచిగా లేకపోతే యూట్యూబ్లో ఎన్నో రకాలైనటువంటి మరి ఎగ్జామ్స్ ఎంతోమంది ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నారు. అలాంటి ఎగ్జామ్స్ ఎక్కువగా రాయండి ఫ్రెండ్స్. చదవడం అనేది 1%, 2% అయితే ప్రాక్టీస్ చేయడం 98% ఎవరైతే చేస్తారో ఇలాంటి టైంలో ఇది ఘర్షణ బలం యొక్క రకాలు. ఈ పేజీలో కంటిన్యూషన్లో చూసినట్లయితే మొత్తం ఎగ్జాంపుల్స్ అవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ ఘర్షణ అంటే ఏంది, ఘర్షణ బలాలు ఏంటి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ ఏంటి, జనరల్గా మీరు చదువుకొని సరిపోయింది ఫ్రెండ్స్. సో దానికి చూడండి, ఒక ఆయన పెట్టిని నెడతా ఉన్నాడు, ఇట్లా లాగుతూ ఉన్నాడు, పై మూతం తీస్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎగ్జాంపుల్ మీరు చదువుకుంటే సరిపోతుంది. ఘర్షణ ప్రభావితం చేసే అంశాలు ఇవన్నీ లైన్ టు లైన్ కాకపోయినా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొన్ని ఏమైనా ఫాలో అవ్వండి. కనీసం నా వీడియోలో నేను చెప్పేటటువంటి ఆ లాజిక్స్ చూసినా సరే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్లో మరి ఎలిమినేషన్ ప్రాసెస్లోనైనా మీరు ఖచ్చితంగా మీరు చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. చూద్దాం. ఇక్కడ స్థైతిక ఘర్షణ అని, ఈ ఘర్షణలో రకాలు, స్థైతిక ఘర్షణ అని అది ఇదని చాలా ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ చూసుకున్నంత గతంలో మరి ఇక్కడ ఘర్షణ బలం అంటే అవిలంబ బలం ఇవన్నీ ఉన్నాయి చూడండి. మరి ఘర్షణ అవసరమా, ఘర్షణ తగ్గించాలంటే ఏం చేయాలి, మరి ఏం ఉపయోగించాలి, ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ జనరల్గా చదువుకోండి. వాటికి ఏమి కోర్స్ ఏమి లాజిక్ ఏమో బూట్ ఒకటి ఇచ్చిండు. తర్వాత చక్రం, ఘర్షణ చక్రాలపై ప్రభావం ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ఈ చాప్టర్లో కూడా పెద్దగా ఏముండవు. ప్రవాహి ఘర్షణ మీద ఒక 2 ఎగ్జాంపుల్ ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ప్రవాహి ఘర్షణకు సంబంధించి ఇక్కడ చూడండి, ఒక పక్షి ఒకటి, ఒక విమానం ఒకటి, 2 ఉన్నాయి చూడండి. ఇక్కడ ఏమని ఇచ్చినట్టు చిన్న పక్షులు మరియు చేపలు నిరంతరం ప్రవాహుల్లో చలిస్తూ ఉంటాయి. అవి చలించేటప్పుడు ఎక్కువగా చూడండి ఫ్రెండ్స్, శక్తిని కోల్పోకుండా వాటి ఆకృతిని ప్రవాహ ఘర్షణను తగ్గించే విధంగా ఉంటుందని అర్థం. మనకి తెలిసిందే కదా, ఇప్పుడు పక్షులు కానివ్వండి, చేపలు కానివ్వండి, మరి ఏదైనా ఏరోప్లేన్ కానివ్వండి, వాటి తగ్గించుకునేటటువంటి విధంగా వాటి షేప్ అనేది ఉంటుంది, మన అందరికీ తెలుసు మామూలుగా ఫ్రెండ్స్. ఇకపోతే ఎగ్జామినరు ఈ చాప్టర్ 3వ చాప్టర్ మీద ఎక్కువగా ఖచ్చితంగా ఫోకస్ చేసేటటువంటి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి కృత్రిమ దారాలు, ప్లాస్టిక్లు అనేటటువంటి చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కృత్రిమ దారాలు
చాలామంది కృత్రిమ దారాల మీదనే ఆధారపడుతున్నారు. ప్లాస్టిక్ ఎక్కడ చూసినా ప్లాస్టిక్. ఈ చాప్టర్ మీద బిట్ ఇవ్వకుండా ఉంటాడు ఫ్రెండ్స్. మీరు ఆలోచించండి. ఫస్ట్ చాప్టర్ బలం, రెండోది ఘర్షణ, వాటి మీద పెద్ద గేమ్ అడిగే సందర్భాలు లేవు. గతంలో అడిగే అవకాశాలు చాలా తక్కువ. బట్ మూడో చాప్టర్ మాత్రం మీరు లైన్ టు లైన్ చదవాల్సిందే. మరి ఎగ్జామ్లర్ ఫోకస్ చేసేవి గతంలో ఎగ్జామ్లో అడిగిన వాటిని ఇప్పుడు మన లాజిక్గా ఈ వీడియోలో ఫాస్ట్గా చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, కృత్రిమ దారాలు. గతంలో ఇదే చాప్టర్ మీద ఒక చిన్న వీడియో చేసి మన యూట్యూబ్లో ఉంది ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉంది, ప్లేలిస్ట్లో ఉంటుంది, చూసుకోండి, లేదా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇక కృత్రిమ దారాలు, సహజ దారాలు ఇవన్నీ ఉన్నాయి. సహజ దారాలు అందరికీ తెలుసు కాబట్టి వాటి మీద బిట్ అడగడు ఫ్రెండ్స్. గతంలో ఏం అడగలేదు. కృత్రిమ దారాల మీద మాత్రం కన్ఫామ్గా బిట్టు. ఏంటి అసలు కృత్రిమ దారాలు? ఈ కృత్రిమ దారాల్లో మొదటి దారం ఏంటి, మొదటి దారానికి ఉన్నటువంటి పేర్లు ఏంటి, డిఫరెంట్ నేమ్స్ ఏంటి, వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి, రెండో దారం ఏంటి కృత్రిమ దారం, మరి కృత్రిమ దారం మొట్టమొదటి కృత్రిమ దారం అయినటువంటి నైలాన్ని మరి దేంతో తయారు చేస్తారు, ఇవన్నీ గతంలో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేద్దాం ఈ వీడియోలో. నైలాన్ గతంలో నేను చెప్పా ఫ్రెండ్స్, నైలాన్ అనేది మొట్టమొదటిగా తయారు చేసినటువంటి కృత్రిమ దారం. అడుగుతారు ఎగ్జామ్లో, మొట్టమొదటిగా తయారు చేయబడినటువంటి కృత్రిమ దారం ఏంటి అంటాడు, రేయాన్ అంటాడు, అక్రిలిక్ అంటాడు, నైలాన్ అంటాడు. మరి కన్ఫ్యూజ్ అయ్యేటటువంటి సందర్భం ఉంది. ఎందుకంటే ఎస్జిటి వాళ్ళు 1 కాదు 2 కాదు, మరి మినీ ఐఏఎస్ టైపులో అన్ని పుస్తకాలు చదువుతున్నారు కాబట్టి మనకున్న చిన్న బుర్ర అనేది అన్నింటినీ చదివి కన్ఫ్యూజ్ అవుతాం. మనం లాజిక్గా గుర్తుపెట్టుకోవాల్సిందే. నైలాన్ అనగానే మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, నైలాన్ అంటే 9 అని గుర్తుపెట్టుకోండి. 9 అంటే చూడండి సింగిల్ డిజిట్స్లో, అంటే అంకెలలో చిట్ట చివరిగా ఫ్రెండ్స్ 0, 1, 2, 3, 4 సో అండ్ సో లాస్ట్ నెంబర్ ఎంత 9. అంటే లాస్ట్ నెంబర్ 9 అంటే ఇదే మీరు ఫస్ట్ అనుకోండి. సింగిల్ డిజిట్స్లో మరి అంకెలలో చిట్ట చివరి 9 అనే మీరు ఏమనుకుంటారంటే అదే ఫస్ట్ అనుకోండి. నైలాన్ అంటే ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు నైలాన్ అంటే ఫస్ట్ ఇదని గుర్తుపెట్టుకోండి, 9 అంటే ఫస్ట్ అని గుర్తుపెట్టుకోండి. మరి నైలాన్ అనేటటువంటి మొట్టమొదటి కృత్రిమ దారం అనేది ఎలా తయారవుతుంది, అందులోనే ఉంది. నైలాన్లో నా అనే పదం ఉంది ఫ్రెండ్స్. నా అంటే మీరు ఏమని గుర్తుపెట్టుకుంటారంటే, ఇక్కడ చూడండి, నా అంటే నేల బొగ్గు అని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ నా అంటే నీరు అని గుర్తుపెట్టుకోండి. ఇకపోతే మూడవది గాలి. గాలి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నీరు గాలి, నీరు గాలి, గాలి నీరు అంటాం కదా మనం ఫ్రెండ్స్. ఒక ప్రకృతి, మరి మన ప్రకృతిలో అనేటటువంటి మన నేచర్లో గాలి నీరు ఉంటుంది కదా. ఇక నీరు వచ్చింది ఆటోమేటిక్ గాలి రావాల్సింది. బొగ్గులో గా ఉన్నట్లే మీరు గుర్తుపెట్టుకోండి. నైలాన్ అంటే నేల బొగ్గు అని గుర్తుపెట్టుకోండి, నీరు అని గుర్తుపెట్టుకోండి. ఈ రెండు వస్తే గాలి. మరి వీటి నుండి ఈ నైలాన్ తయారు చేస్తారు. ఇది మొట్టమొదటి కృత్రిమ దారం. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీని చాలా ఇంపార్టెంట్. ఈ నైలాన్ దారాలు అనేవి ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి. ఇప్పుడు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఇవి నీటిని మాత్రం పీల్చుకోవు. మీ నైలాన్ దారాలు అనగానే మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఆల్రెడీ ఎగ్జామ్ మరి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చారు. ఇవి నైలాన్ దారాలు ఫ్రెండ్స్. చూడండి, నైలాన్ దారం చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అన్నమాట. మరి చాలా డేంజర్ ఇవి. కాబట్టి మరి ఎందుకంటే మరి నైలాన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇలాంటి వాటిని మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. వాటిని ఏంటంటారు ఏంటనేది గుర్తుపెట్టుకోండి. అలానే దీనికి సంబంధించి ఫ్రెండ్స్ ఒక 2-3 బిట్స్ ఉన్నాయి పైన. ఇంతకుముందు నేను ఇది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఎక్కువగా ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం ఉంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఏంటి అసలు ఆ దారాలను మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇప్పుడు అది మరి జుట్టు కాలిన వాసన వస్తే అది ఉన్ని లేదా పట్టు అన్నాడు. కాగితం కాలిన వాసన వస్తే అది నూలు లేదా రే అని అన్నాడు. ఒకవేళ దారం అనేది జ్వాలతో కరుగుతున్నట్లయితే అది నైలాన్ మరియు అక్రిలిక్ అన్నాడు. దీన్ని మరి ఎలా గుర్తుపెట్టాలి? బట్టి పెడతామా? బట్టి పడితే గుర్తుండే కదా ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా అంటే జుట్టు అని గుర్తుపెట్టు. జుట్టు ఇది దేని జుట్టు? మన జనరల్గా చూడండి, షీప్ అంటే గొర్రెల యొక్క జుట్టు, గొర్రెల యొక్క హెయిర్ అనుకోండి. దాన్ని జనరల్గా మనం పట్టుకున్నాం అనుకోండి, లేదా చాలామంది మన జుట్టుని ఏమంటారంటే వద్దు పట్టుకోవద్దు అంటారు. అర్థమైందా ఫ్రెండ్స్? జుట్టుని పట్టుకుంటే వద్దు అంటేనేమో ఉన్ని అనుకోండి, పట్టుకోవద్దు అంటేనే పట్టు అనుకోండి. లేదా గొర్రెల యొక్క ఆ జుట్టుని పట్టుకోవద్దు అనుకోండి, లేదా పట్టుకోండి అనుకోండి. మీ ఇష్టం ఎట్లయినా. జుట్టు అనగానే పట్టుకోవడం వల్ల పట్టు అనుకోండి, గొర్రె అనగానే ఉన్ని అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే, అయిపోయింది. మరి కాగితం కాలిన వాసన దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? కాగితం కాలిన వాసన అనగానే నూలు లేదా రే అని దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? చూడండి, ఈ లాజిక్ కంటిన్యూషన్లో మీకు చాలా అవసరం ఉంటుంది. రేయాన్ దారం ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ రెండో దారం నైలాన్ తర్వాత రేయాన్ వస్తుంది. ఈ రేయాన్ నేను ఎలా చదువుకున్నానంటే గతంలో 2008 డిఎస్సీలో నేను అప్పట్లో ఎలా చదివానంటే రేయాన్ అంటే ఎక్స్రే అని గుర్తుపెట్టుకుని. ఇదన్నింటికి యూజ్ అవుతుంది కోడ్. ఎక్స్రే అనేది ఒక పేపర్, అంటే ఒక కాగితం, అంటే అయిపోయింది. రేయాన్ అనుకున్న ఎక్స్రే అనుకున్నది ఒక పేపర్. మరి అది ఇంకా నూలు లేదా అది ఏంటంటే నూలు అని గుర్తుపెట్టు. నూలు అంటే జనరల్గా పత్తితో తయారు చేస్తారు కదా ఫ్రెండ్స్. అది దాంతో తయారు చేసినటువంటి అనుకున్నాను నేను. అంతే. ఆ పేపర్, ఆ ఎక్స్రే అనేది ఒక కాగితం అనుకున్నా. అది నూలు అంటే పత్తితో తయారు చేసినటువంటి పేపర్ అనుకున్నా. అలా ఈజీగా గుర్తుపెట్టుకున్నాను. మరి జ్వాలతో కరుగుతున్నట్లయితే అది నైలాన్ మరియు అక్రిలిక్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? దారం అనే పదాన్ని గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. నేను దారం అక్రిలిక్ అంటే మా ఇంట్లో మా అక్క అని గుర్తుపెట్టుకున్నా. మా అక్క మీద ఒక లాజిక్గా ఒక కోడ్ గుర్తుపెట్టుకున్నా. మా అక్కకి ఏం కావాలి? దారం కావాలి. ఆమె టైలరింగ్ చేస్తుంది, దారం కావాలి. ఎలాంటి దారం కావాలి? లాన్ అంటే చాలా లాంగ్గా ఉన్న దారం కావాలి. అయిపోయింది అంతే. అక్రిలిక్ అనగానే మా ఇంట్లో ఉన్న మా అక్కకి ఏం కావాలి? దారం కావాలి, లాంగ్గా ఉన్న దారం కావాలి. అయిపోయింది ఫ్రెండ్స్. లాజిక్ అలా గుర్తుపెట్టుకోండి అంతే. సో ఈ లాజిక్ అనేది కంటిన్యూషన్లో మరి రేయాన్ అనేటటువంటి ఆ టాపిక్ రెండవ కృత్రిమ దారం అక్కడ వస్తుంది. అక్కడ లాజిక్ని అప్లై చేద్దాం ఫ్రెండ్స్. చూడండి, ఎందుకంటే ఇట్లాంటి వాటిని బట్టి పట్టొద్దు ఫ్రెండ్స్. బట్టి పట్టకుండా జనరల్గా మనం చదువుకోవాలి. మరి తర్వాత నైలాన్ అనేటటువంటి దారాన్ని మరి ఎలా తయారు చేస్తారు ఏంటనేది మనం ఆల్రెడీ కనుక్కున్నాం ఫ్రెండ్స్. దీని మీద ఇంకేమైనా బిట్స్ ఉన్నాయేమో చూద్దాం. ఎందుకంటే ఈ టాపిక్ నైలాన్ అనేది మొట్టమొదటి దారం, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత నైలాన్ దారం అనేది సాగేటటువంటి తేలికైన పదార్థంతో తయారు చేస్తారు. ఇది తేలికగా ఉత్తుకోవడానికి వీలుగా ఉంటుంది. జనరల్గా ఉన్న పాయింట్స్ కొన్ని ఉంటాయి ఫ్రెండ్స్, చదువుకోండి. ఈ నైలాన్ అనేది నీటిని పీల్చుకోదు, మొట్టమొదటి దారం కాబట్టి, ఇంకా కృత్రిమ దారం కాబట్టి. ఇందులో కొన్ని మేజర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్, ఏమీ లేవుగా. సో నైలాన్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు, అది మీరు చూడండి ఫ్రెండ్స్. ఈజీ. ఈ నైలాన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్, ఇది మరి ఎక్కడైనా పెద్ద వాటిని కట్టే టైంలో కానివ్వండి, అలాంటి టైంలో ఈ నైలాన్ యూజ్ చేస్తారు. ఇంతకుముందు మీరు చూసారు కదా, టెక్స్ట్ బుక్లో కూడా ఉంటుంది చూడండి, అది నైలాన్. తర్వాత నైలాన్ తర్వాత రెండవ దారం వచ్చేసి ఫ్రెండ్స్ చూద్దాం. రెండవ కృత్రిమ దారం
దాని పేరు రేయాన్. ఆ రేయాన్ గురించి ఇప్పుడు కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. చూడండి రేయాన్, నైలాన్ తర్వాత రేయాన్. రేయాన్ అనేటటువంటిది రెండవ కృత్రిమ దారం. మరి రేయాన్ అనేది దీనికి ఇంకా రకరకాలైనటువంటి పేర్లు ఉన్నాయి. గతంలో అడిగాడు ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? రే అనే పదాన్ని ఎక్స్ రే అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీని మీదనే అన్నింటిని మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఈజీగా మనం జస్ట్ ఒక 1 మినిట్లోనే రేయాన్ గురించి మన లాజిక్గా ఈ వీడియోలో అంతకుముందు చేశాను ఫ్రెండ్స్. దీని మీద వీడియో చేశాను. మరొకసారి మీకు రివిజన్ లాగా మరొకసారి మీకు గుర్తు చేయడం కోసం ఇవన్నీ చెప్తా ఉన్నాను. రేయాన్, ఈ రేయాన్కి సంబంధించి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి బిట్ ఉంది. దాన్ని ఎగ్జామినర్ ఫోకస్ చేసేటటువంటి సందర్భాలు గతంలో ఉండే మళ్ళీ ఉంటాయి ఫ్రెండ్స్. ఏమంటారంటే ఈ రేయాన్కి మరొక పేరేంటి, లేదా రేయాన్ని ఏమని పిలుస్తారు? ఇక్కడ చూడండి, రేయాన్కి ఉన్నటువంటి మరో పేరు ఏంటంటే దీన్ని మనం కృత్రిమ పట్టు అని కూడా పిలుస్తారు. కృత్రిమ పట్టు అనేది ఈ క్రింది దారాల్లో ఏ కృత్రిమ దారానికి సంబంధించింది అంటాడు. నైలాను, రేయాను, అక్రిలిక్ అంటాడు ఫ్రెండ్స్. అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం. కృత్రిమ పట్టు అనేది గతంలో మరి TSPSC నిర్వహించినటువంటి చాలా ఎగ్జామ్లు అడిగాడు. కృత్రిమ పట్టు అనగా రేయాన్ గుర్తురావాలి. రేయాన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఎక్స్రే. ఇది ఒకటే లాజిక్ మీరు ఫ్రెండ్స్. ఎక్స్రే సహజంగా హాస్పిటల్లోనే మన బాడీ ఎక్స్రే తీస్తారు కదా ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. ఈ ఎక్స్రేని ఏం చేస్తారు డాక్టర్ గారు ఏం చేస్తారంటే ఎక్స్రేని ఏం చేస్తారంటే పట్టుకొని ఇలా చూస్తారు ఫ్రెండ్స్. అంటే కృత్రిమంగా పట్టుకుంటారనమాట. అంటే సహజంగా పట్టుకోవడం కాదు, అలా గుర్తుపెట్టుకోండి. కృత్రిమంగా ఆ ఎక్స్రేని పట్టుకొని చెక్ చేయడం జరుగుతుంది. అంటే ఈ రేయాన్ అనేటటువంటిది మరి ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది మీకు దాన్ని బట్టే తెలిసింది. ఎక్స్రే అనేది హాస్పిటల్ అనగానే మనకు దెబ్బలు తగిలింది అనుకోండి, బ్యాండేజ్లు వేయడానికి అట్లా. అంటే రేయాన్ దారాలను ఎక్కడ యూజ్ చేస్తారంటే దెబ్బలు తగిలినప్పుడు బ్యాండేజ్లు వేయడానికి హాస్పిటల్లో. ఇలా మీరు ఒక లాజిక్ గుర్తుపెట్టుకుంటే ఆ యూజెస్ ఉపయోగాలు మీకు గుర్తుంటే, కృత్రిమ పట్టు అంటేనేమో పట్టుకోవడం, ఆ రేయాన్ అంటే ఎక్స్రేని పట్టుకోవడం, హాస్పిటల్లో బ్యాండేజ్ అనేది మొత్తం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. మీకు అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ దీనికి మరొక ఇంపార్టెంట్ బిట్, ప్రతి బిట్ ఇంపార్టెంట్. మరి రేయాన్ ఫ్యాక్టరీ మొట్టమొదటిసారిగా ఏ రాష్ట్రంలో స్టార్ట్ చేశారు? రేయాన్ ఫ్యాక్టరీ 1946లో కేరళ మనందరికీ తెలుసు. లిటరసీలో టాప్ మోస్ట్లో ఉన్నటువంటి స్టేట్ మనందరికీ తెలుసు ఫ్రెండ్స్ కేరళలో మరి ఎక్స్రేలు చాలా తక్కువగా ఉంటాయనో ఎక్కువగా ఉంటాయనో మీరు ఎలాగైనా గుర్తుపెట్టి రేయాన్, లేదా ఇంకో విధంగా గుర్తుపెట్టుకోండి. అక్కడ లిటరసీ ఎక్కువగా ఉంటుంది అంటే రెయిన్బోలు బాగా చదువుతారని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రేపు మరి రేయాన్కి సంబంధించినటువంటి ఆ మొట్టమొదటి ఫ్యాక్టరీ 1946లో ఏ స్టేట్లో అంటాడు? కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ అంటాడు. మనం ఎన్నో బిట్లు చదువుతాము, మర్చిపోతాం. ఇది న్యూ బుక్ ఫ్రెండ్స్. పాత బుక్లో కూడా ఇదే ఉంది, ఇప్పుడు అలానే ఉంటుంది మారదుగా. కేరళ అని గుర్తుపెట్టుకోండి. కేరళలో రెయిన్బోలు అంటేనేమో రెయిన్బోలు చదువుతారు కాబట్టి లిటరసీ వచ్చింది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఈరంతా ఏమీ అడగడు టెట్లో ఇలాంటి ఎగ్జామ్లో. అట్లా మెయిన్ స్టేట్ అడుగుతాడు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఇక్కడ ఈ సెల్యులోజ్ దారం అని కూడా పిలుస్తారు ఫ్రెండ్స్. దీన్ని రేయాన్ని సెల్యులోజ్ దారం అనేది ఇక్కడ ఉంది చూడండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, రేయాన్ మొక్కల సెల్యులోజ్ నుండి పొందదగినటువంటి ఒక కృత్రిమ దారం. దీన్ని ఏమంటారంటే సెల్యులోజ్ దారం అంటారు. నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నానంటే ఫ్రెండ్స్, గతంలో DS 2008లో రేయాన్ అనగానే ఎక్స్రే గుర్తుపెట్టుకున్నా, ఎక్స్రే అనగానే హాస్పిటల్ అని గుర్తుపెట్టుకున్నా, హాస్పిటల్లో బ్యాండేజ్ అని గుర్తుపెట్టుకుని ఎగ్జాంపుల్స్ అన్ని వచ్చేసినాయి. ఇంకా ఎక్స్రే అనగానే మరి అందరూ చూడండి, దెబ్బలు కానీ ఏదైనా హాస్పిటల్కి పోయామనుకోండి, మనకు సెలైన్స్ ఎక్కిస్తారంటే సెలైన్స్ అనగానే సెల్యులోజ్ గుర్తుపెట్టుకున్నా. ఇకంటే రేయాన్ దారం అనగానే దాన్ని సెల్యులోజ్ దారం అంటారు. ఎట్లా అంటారంటే ఎక్స్రే సెలైన్స్ పెట్టిస్తారు హాస్పిటల్లో ఫటాఫట్. అంతే టైం వేస్ట్ కానివ్వకుండా మనం ఇట్లాంటి లాజిక్ని యూజ్ చేస్తే మన బ్రెయిన్ కూడా ఈజీగా రిసీవ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇంకా అయిపోయింది రేయాన్. ఇంకంతకంటే ఏముండదు, మిగిలిన జనరల్ పాయింట్స్ కొన్ని ఉంటే చదువుకోండి ఫ్రెండ్స్. తర్వాత రేయాన్ తర్వాత నెక్స్ట్ దారం మనందరికీ తెలిసింది, అదొక కృత్రిమ దారం. దాన్ని అక్రిలిక్ అంటారు. అక్రిలిక్ అనగానే మరి దీన్ని కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు చాలామంది. చూద్దాం అక్రిలిక్ అనేటటువంటి 3వ కృత్రిమ దారం. దీనికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటి, ఇవన్నీ మీకు ఇందులో చెప్తా ఫ్రెండ్స్. చాలా ఈజీ. అక్రిలిక్ అనగానే నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే దీన్ని, అక్రిలిక్ అనగానే మా ఇంట్లో అక్క ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్. అక్రిలిక్ అనగానే అక్క అని గుర్తుపెట్టుకుని, అక్క మన ఇంట్లో ఉన్న మన అక్క మీద ఒక లాజిక్, ఒక కోడ్ యూజ్ చేసుకుంటే ఒక బిట్ వచ్చేసినట్లు. ఏంటి అక్రిలిక్ అనేది? ఈ దారానికి ఉన్నటువంటి మరొక పేరు ఏంటి, అది ఇంపార్టెంట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అక్రిలిక్ అనేటటువంటి దారానికి, కృత్రిమ దారానికి మరొక పేరు చాలా ఇంపార్టెంట్. నకిలీ ఉన్ని, ఫేక్ ఉన్ని అంటారు దీన్ని. నకిలీ ఉన్ని అంటే ఏంది, నకిలీ ఉన్ని అంటే ఏంది? ఇట్లా గతంలో అడిగాడు. నకిలీ ఉన్ని అంటే మళ్ళీ మనకు కన్ఫ్యూజ్ అవకాశం ఉంది. రేయానా, నైలానా, అక్రిలికా, ఇక మనకు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. చాలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఎట్లా అంటే చూడండి ఫ్రెండ్స్, నకిలీ ఉన్ని అనగానే మనం దీన్ని లాజిక్గా ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే చాలా ఈజీ, అన్నిటికి ఒకే. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, చూడండి నకిలీ ఉన్నిని నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, గతంలో నకిలీ పనులు మనం చేస్తే మన ఇంట్లో ఒకవేళ ఏదైనా ఎప్పుడైనా మనం నకిలీ పనులు చేస్తే మన అక్క ఊరుకుంటుందా? ఊరుకోదు. అక్రిలిక్ అనగానే అక్క అని గుర్తుపెట్టుకోండి, అక్క అనగానే నకిలీ ఉన్ని అని గుర్తుపెట్టుకోండి. నకిలీ పనులు అలాంటి పనులు చేస్తే మన అక్క ఊరుకోదని గుర్తుపెట్టుకోండి. మన అక్క ఊరుకోదంటే ఉన్ని, నకిలీ పనులు చేస్తే ఊరుకోదు. ఎవరు? మన అక్క. అక్రిలిక్. ఇంకొకటి కూడా ఇందులో గుర్తుపెట్టుకోవచ్చు. అక్రిలిక్ అనగానే అక్రిలిక్ జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్, చలికాలంలో ఎక్కువగా మన దుప్పట్లు చలిపెట్టుకున్న మన స్వెటర్లు కానివ్వండి, దుప్పట్లు కానివ్వండి, ఇవన్నీ యూజ్ చేస్తాం. ఇవన్నీ అక్రిలిక్కి సంబంధించినటువంటి కృత్రిమ దారాలు. ఎట్లా మన ఇంట్లో మనకు చలి పుడుతుంది అనుకోండి, మనకు స్వెటర్ కొనిస్తాము, మనకు దుప్పటి కొనిస్తాం, అట్లా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్స్ అని వస్తాయి. ఇంతకుముందు ఎక్స్రే అనగానే బ్యాండేజ్ల హాస్పిటల్ ఎలా గుర్తుపెట్టుకున్నాము, అక్క అనగానే మన నకిలీ పనులు చేస్తే ఊరుకోదు ఉన్ని అని గుర్తుపెట్టుకోండి. అక్రిలిక్. ఇవన్నీ ఫ్రెండ్స్ ఇట్లా లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఎలాంటి బిట్స్ అయినా, ఎంత కష్టమైన బిట్స్ అయినా సరే మనం చాలా ఈజీగా ఇట్లాంటి గుర్తుపెట్టుకో తప్పదేగా. వీటిని బై హార్డ్ చేస్తే కష్టం ఫ్రెండ్స్, మళ్ళీ గుర్తుండవు. తర్వాత ఇదంతా కూడా జనరల్గా కొన్ని బిట్స్ అవన్నీ చూసుకోండి. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్, ఇందులోనే ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ అన్న. నేను కృత్రిమ దారాలు ఎందుకు, పాలిస్టర్లు ఇవన్నీ వాటి మీద ఏం ఎగ్జామ్లో అడగలేదు ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఉన్నాయి చూడండి. మరి తర్వాత సీసాలకు సంబంధించినటువంటి మరి ఇందులో చాలా ఉన్నాయి. ఇంకా ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఫ్రెండ్స్, పాలిమర్లు. ఓకే, సీసాలకు సంబంధించి చూద్దాం. మరి జనరల్గా మనందరికీ తెలుసు, గతంలో అడిగాడు, చాలా ఇంపార్టెంట్ అనమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామ్లో ఖచ్చితంగా బిట్ ఇవ్వడానికి రెడీగా కూర్చొని ఉంటాడు ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. అది అడిగాడు ఫ్రెండ్స్ గతంలో. సహజంగా చూడండి, మనం ఏదైనా ఒక ఐటమ్ తీసుకున్నప్పుడు, సీసాలు ఏదైనా ఒక సీసాలు లాంటివి కొన్ని తీసుకున్నప్పుడు వాడు అడుగున ట్రయాంగిల్ షేప్లో నెంబర్స్ వేస్తుంటాయి. 1 అని, 2 అని, 3 అని, 4 అని నెంబర్స్ వేస్తుంటాయి. ఒకవేళ నెంబర్ 1 వేసింది అనుకోండి, నెంబర్ 1 వేస్తుంటే అది PET అని అర్థం.
పీఈటీ అంటే పాలిఎథిలీన్ టెరాఫ్థలిన్ అని అర్థం. అది ఎగ్జామ్లో అడిగిన బిట్ ఫ్రెండ్స్. అది మ్యాక్సిమం ఎక్కువ శాతం ఎగ్జామ్లో అడిగిన బిట్ ఏంటంటే ఏదైనా ఒక వస్తువు అడుగు బాగాన ట్రయాంగిల్ షేప్లో త్రిభుజాకారంలో నెంబర్ 1 అనేటటువంటి ఒక చిహ్నం కనుక గుర్తు ఉన్నట్లయితే అది క్రింది వానలో దేనికి చెందింది అంటాడు. పీఈటీనా, హెచ్డిపిఈనా, ఎల్డిపిఈనా, లేదా వాటి అబ్రివేషన్ ఇచ్చి మనల్ని కన్ఫ్యూజ్ చేయాలని చూస్తాడు. మనం కన్ఫ్యూజ్ కాని అవసరం ఒక లాజిక్ ఇప్పుడు చెబుతా ఫ్రెండ్స్. దాంతో ఈ టేబుల్ మొత్తం అయిపోతుంది. ఎలా అంటే చూడండి, ఫస్ట్ 1 ఉందనుకోండి, ట్రయాంగిల్లో 1 అనేటటువంటి పదం ఉంటే అది గతంలో చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ 1 ఉంటే ట్రయాంగిల్ షేప్లో 1 ఉంటే అది ఏమవుతుందంటే పీఈటీ అవుతుంది. పీఈటీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, దాని అబ్రివేషన్ పాలిఎథిలీన్ టెరాఫ్థలిన్ అని అంటాడు. వాడే ఇస్తాడు, మనం ఏం దాన్ని బైహార్ట్ చేయని అవసరం లేదు. పీఈటీ ఇది ఫస్ట్ నెంబర్ 1. ఇదైనా అలా గుర్తుపెట్టుకోవాలి. సహజంగా పాఠశాలలో చూడండి, కాలేజీలో కానీ పాఠశాలలో కానీ సహజంగా ఎవరు ఉంటారు? పీఈటీలు ఉంటారు ఫ్రెండ్స్. పీఈటీ ఆ స్కూల్కి ఫస్ట్ అనమాట. పీఈటీలో కనుక లేకపోతే స్కూళ్ళలో మరి సరిగా విద్యాభ్యాసం జాగ్రత్త పిల్లలు ఎవరి మాట వినరు. కాబట్టి ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి ఇవ్వాలంటే పీఈటీకి ఇవ్వాలి. కాబట్టి పీఈటీ అనగానే నెంబర్ 1 అని గుర్తుపెట్టుకుని అంతే, అయిపోయింది ఫ్రెండ్స్. నెంబర్ 2, ఒకవేళ ట్రయాంగిల్ షేప్ నెంబర్ 2 ఉంటే హెచ్డిపిఈ అంటే హై డెఫిషియన్సీ పాలిఎథిలీన్ అని అంటారు. మీరు చివరిలో ఉన్న పీఈని తీసేయండి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో ఉన్న నెంబర్ 2 కూడా అండి, 2 ట్రయాంగిల్లో 2 ఉంటే హెచ్డిపిఈ. ఒకవేళ ట్రయాంగిల్లో 3 ఉందనుకోండి, 3 ఉంటే పీవీసీ పైపులు మనందరికీ తెలుసు. పీవీసీ అనగా 3 ఉన్నది, P1 V2 C3 అంటే మొత్తం 3 కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ 4 ఉందనుకోండి, ఎల్డిపిఈ. ఎల్డిపి అంటేనేమో లో డెన్సిటీ పాలిఎథిలీన్. డెన్సిటీ ఫ్రెండ్స్, డెఫిషియన్సీ కాదు డెన్సిటీ అని గుర్తుపెట్టుకోండి, సాంద్రత. లో డెన్సిటీ పాలిఎథిలీన్ అనేది 4 అని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే 4 లెటర్స్ ఉన్నాయి, 1 2 3 4 అని గుర్తుపెట్టుకోండి. తర్వాత 5th వన్ వచ్చేసి పాలిప్రొపిలీన్, పీపీ. పీ అంటేనే 5 అనుకోండి, పీ అంటే 5 అనుకోండి. ఇక 6 అంటే ఫ్రెండ్స్ మీరు దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 6 అంటే స్టైరీన్ సారీ ఫ్రెండ్స్, పాలిస్టైరీన్ అంటారు పిఎస్ అంటే. ఇది ట్రయాంగిల్ షేప్లో కనుక 6 ఉంటే పాలిస్టైరీన్. సహజంగా చూడండి క్రికెట్లో 6లు కొట్టే వాళ్ళందరూ స్టైలిష్గా ఉంటారని గుర్తుపెట్టుకోండి. లేదా పిఎస్ అంటే ఫిజికల్ సైన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఫిజికల్ సైన్స్ బోధించేటటువంటి టీచర్లు కానీ చదివే వాళ్ళు కానీ 6లు కొడతారని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎట్లయినా పిఎస్ అనగా అలా గుర్తుపెట్టుకోండి. ఒక సందర్భంలో ఎగ్జామ్లో అడిగిన బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ 7 ట్రయాంగిల్ షేప్లో 7 ఉంటే అది ఇతరాలు అదర్స్ అని గుర్తుపెట్టుకోవాలి. 1 ఉండదు, 2 ఉండదు, 3 ఉండదు, 4 ఉండదు, 5 ఉండదు, 6 ఉండదు. మరి ఆ ట్రయాంగిల్ షేప్లో 7 ఉందనుకోండి, ఇతరాలు అదర్స్ అనమాట. అది అడిగాడు గతంలో, మిగతా అన్ని అడగలేదు. ఫస్ట్ 1 అడిగింది గతంలో ఫ్రెండ్స్. ఫస్ట్ 1 అడిగిన బిట్టే, సెకండ్ 1 అడిగిన బిట్టే, థర్డ్ 1 పీవీసీ పైపులు ఇంపార్టెంట్ అడిగిందే. ఇక 7th 1 చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు టేబుల్ మీద ఖచ్చితంగా ఫోకస్ చేయండి ఫ్రెండ్స్. మీరు లాజిక్ చూసుకున్నట్లయితే మీకు ఈజీగా గుర్తుంటుంది. సో దాని కంటిన్యూషన్లో టైం వేస్ట్ కానీ వద్దు ఫ్రెండ్స్ ఈ టైంలో. ఎందుకంటే మీకు చాలా తక్కువ టైం ఉంది. టెన్షన్ పడకుండా ఫ్రీగా చదవండి. టెన్షన్ పడితే ఫ్రెండ్స్ చూడండి, దాన్ని ఇంతకుముందు మనం తన్యత అనుకున్నాము, బిగుసుదానం అనుకున్నాము, టైట్ అనుకున్నాము. టెన్షన్ అనేది మనలో కలిగితే మన బ్రెయిన్ అనేది చదివి గుర్తుపెట్టుకునే కూడా మర్చిపోతున్నాను. మీరు టెన్షన్ పడద్దు ఫ్రెండ్స్, ఫ్రీగా ఉండండి. ఇంకా 10 days ఉందా, 5 days ఉందా, 6 days ఉందని ఆలోచించవద్దు ఫ్రెండ్స్. ఎన్ని రోజులున్నా మీరు ప్రశాంతంగా చదవండి, రివిజన్ చేయండి. రివిజన్ చేసిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ చేయండి. ఇక మీకు బ్రెయిన్లో ఎంత గుర్తున్నా ఎంత గుర్తు లేకపోతే మీరు ఏం ఆలోచించవద్దు, నాకు ఇన్ని గుర్తున్నాయా, గుర్తు లేదా, అసలు నేను చదివింది ఏం గుర్తున్నాయో నాకే తెలియట్లేదు. స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి కూడా ఫ్రెండ్స్ ఎవరికి ఏం గుర్తుండవు. చదువుతాము, రివిజన్ చేస్తాము, ప్రాక్టీస్ చేస్తాము అంతే. అంత మాత్రాన మనం అన్ని మర్చిపోయామని కాదు ఫ్రెండ్స్. మన బ్రెయిన్లో అలా ఉంటాయి అన్నమాట. గుర్తుపెట్టుకున్నామంటే మనం ఏం కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు, ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ మరి ఇవన్నీ గతంలో చేశాను ఫ్రెండ్స్ మీకు ఒక వీడియోలో. అయినా సరే ఫటాఫట్ మీకు చిన్న ఫాస్ట్గా మీకు రివిజన్ లాగా చెప్తా. అలెగ్జాండర్ పార్క్స్ అనగానే మనందరికీ తెలుసు. ఈయన ప్లాస్టిక్ని మొట్టమొదటిసారిగా ప్లాస్టిక్ని సృష్టించింది ఎవరంటే, క్రియేట్ చేసింది ఎవరంటే పార్క్స్. ప్లాస్టిక్ పార్క్స్ అనుకోండి, మీరు సరిపోతుంది ఫ్రెండ్స్. అందులోనే ఉంది ఒక ప్రాసలాగా ఉందన్నమాట. అది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అది కష్టమేమీ కాదు. దాన్ని అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇలానే ఇందులో ఏముందంటే ప్లాస్టిక్లో రకాలు ఉన్నాయి. ప్లాస్టిక్లో రకాలు థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లు. ఇక్కడ చూడండి, థర్మోప్లాస్టిక్ అని ఒకటి ఉంది, చాలా ఇంపార్టెంట్. థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అని ఒకటి ఉంది. థర్మోప్లాస్టిక్ అంటే ఏముంది ఫ్రెండ్స్, మనం ఏదైనా ఒక బాటిల్ని కాల్చామనుకోండి, మళ్ళీ అదే పొజిషన్కి తీసుకురావచ్చు. దాన్ని మనం ఏదైనా కెమికల్స్ పోసి అది చేసి ఇంకోటి చేస్తే మళ్ళీ బాటిల్ తయారవుతుంది. దాన్ని థర్మోప్లాస్టిక్ అంటారు. అసలు ఒకవేళ ఏదైనా బాటిల్ని కాల్చిన తర్వాత దాన్ని మళ్ళీ ప్రయోగాలు చేసి చేసినా మళ్ళీ ఆ బాటిల్ షేప్లోకి రాదు, దాన్ని థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటారు. ఈ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్లకి మరొక పేరు ఏంటంటే బ్యాక్లైట్ అంటారు. దీనికి ఒక లాజిక్ కూడా మీకు వీడియోలో గతంలో చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియోని ముందు కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ లాజిక్స్ అన్నీ ఉన్నాయి. థర్మోప్లాస్టిక్స్ ఏంటి, థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్ అంటే ఏంది, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి. దీన్ని బేకరీ అంటారు. బేకరీలో మెరుస్తూ ఉంటాయి. సెట్టింగ్ అంటేనేమో అక్కడ చెప్పా ఫ్రెండ్స్, సెట్టింగ్ అంటేనేమో బేకరీలో అన్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్లాస్టిక్ని 1 by 1 సెట్ చేస్తూ ఉంటారు. ఆ ట్యూబ్ లైట్లకి మెరుస్తూ ఉంటాయి కాబట్టి దీన్ని మనం మెలమిన్ అంటారు. ఇవన్నీ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. బ్యాక్లైట్ చూడండి, ఇక్కడ బ్యాక్లైట్ని బేకరీ అనుకున్నా. మెలమైన్ అంటే బేకరీలు ఇవన్నీ మెరుస్తూ ఉంటాయని చెప్పా. ఇవన్నీ ఫ్రెండ్స్ అద్భుతంగా మీకు ఒక చిన్న వీడియోని గతంలో చేశాను. ప్లేలిస్ట్లో ఉంటుంది ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఇప్పుడే పెడతాను, అది కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఇట్లా ఇదంతా మీరు ఆల్రెడీ ఉంది ఫ్రెండ్స్. మనం దాంట్లో థర్మో తర్వాత ఇక్కడ ఒక సైంటిస్ట్ చాలా ఇంపార్టెంట్ కదా ఫ్రెండ్స్ ఇది. ఎందుకంటే నోబెల్ అవార్డు వచ్చిందంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో రావాల్సిందే. నోబెల్ అవార్డ్స్కి సంబంధించినటువంటి సైంటిస్టులు మరి 8th క్లాస్ వరకు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. 8th క్లాస్ నుంచి మరి కంటిన్యూషన్ చాప్టర్లో 9th 10th కూడా ఉన్నారు. వాళ్ళందరూ మీరు ఒక మరి A4 పేపర్లో కానివ్వండి, ఒక చార్ట్ మీద కానివ్వండి, అన్నీ రాసుకొని ఒక చోట గోడ కంటించి చూసుకుంటే ఖచ్చితంగా 1 or 2 బిట్స్. అది ఏ చాప్టర్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా ఫ్రెండ్స్. నోబెల్ బహుమతి అంటే బిట్ పడాల్సిందే. చూడండి ఇక్కడ హెర్మన్ స్టాడింగర్కి ఎందుకు వచ్చింది దానికి అంటే, ఇతనికి థర్మోప్లాస్టిక్లను అభివృద్ధి చేయడం ద్వారా ఏం చేసిందంటేనా పాలిమర్లు అనేటటువంటి పొడవాటి గొలుసులు ఉన్నటువంటి అణువులుగా ఈయన ఏం చేసిందంటే ఫ్రెండ్స్, మరి వాటి మీద ప్రయోగాలు చేయడం వల్ల అవన్నీ ఉన్నాయని చెప్పడం వల్ల 1953లో నోబెల్ బహుమతి వచ్చింది. ఎవరికి వచ్చింది? థర్మోస్టాడింగర్. దేనికి? థర్మోప్లాస్టిక్లకి. థర్మోప్లాస్టిక్ థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్ అంటే థర్మోప్లాస్టిక్లపై.
అభివృద్ధి చేసి ఏం చేసిందంటే కృత్రిమ పదార్థాల ప్రక్రియలో ఒక గొప్ప మార్పులు తెచ్చింది. ఏంటంటే అది ఎగ్జామ్లో ఏమని అడిగారు తెలుసా ఫ్రెండ్స్? గతంలో డైరెక్ట్ బిట్ అడిగారు. ఏమని అడిగారంటే మరి పాలిమర్లు అనేటటువంటి పొడవాటి గొలుసులు ఉన్నటువంటి అణువులుగా ఉంటాయని మరి చెప్పింది ఎవరు అన్నాడు ఫ్రెండ్స్? హెర్మన్ స్టాడింగర్. ఏ ఇయర్లో నోబెల్ అవార్డు వచ్చింది? అంత క్లిష్టంగా ఏం అడగడు కానీ హెర్మన్ స్టాడింగర్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? స్టాడింగర్ అంటే చాలా స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోండి. స్టాండర్డ్గా పొడవాటి గొలుసులు ఉన్నటువంటి వాటికి చాలా స్టాండర్డ్గా ఉంటాయని మరి మీరు గుర్తుపెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ టేబుల్ని మీరు మీ బ్రెయిన్లో గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్. స్టాండర్డ్ అంటే చాలా స్టాండర్డ్గా గుర్తుపెట్టుకోండి. అట్లా తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇంకొక ఆయన ఉన్నారు, ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎవరు మీకు అందరికీ తెలుసు? డాక్టర్ లియో హెన్రిక్ బ్యాక్లైండ్. మీకు చూడండి, బ్యాక్లైండ్ అంటే మీకు ఇంతకుముందు బేకరీ అని చూడండి. బేకరీలు మన అందరికీ తెలుసు కదా. బేకరీలో ఏం చేస్తారు? ప్లాస్టిక్స్ని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అనుకోండి, మనకు బిట్ రావడం ఇంపార్టెంట్. అది కరెక్టా కదా తర్వాత సంగతి. రేపు ఏమని అడుగుతాడంటే ప్లాస్టిక్ పరిశ్రమ పితామహుడు అని హెర్మన్ స్టాడింగర్ అని, పార్క్స్ అని, హెన్రిక్ బ్యాక్లైండ్ అని అన్నాడు అనుకోండి. ప్లాస్టిక్ మీద ప్రయోగాలు చేసినట్టు ఆయన ఫస్ట్ పార్క్స్. ఆ పరిశ్రమకే పితామహుడు ఎవరంటే బ్యాక్లైండ్ అంటే బేకరీలో చాలా ఉంటాయి. పెద్ద పరిశ్రమ అనుకోండి అంతే. మనం ఎలాగైనా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. టైం వేస్ట్ కాకుండా కొంచెం ఫాస్ట్గా లాగిద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే జనరల్గా ఉన్న మీరు చదువుకుంటారు, కష్టంగా ఉన్న వాటిని నేను మీకోసం స్టేజ్ చేస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు ఒకసారి విన్నా కూడా మీరు ఈజీగా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. 4R RRR మూవీ లాగా 4R వచ్చేసింది. ఈ 4R ఏంటి? ఖచ్చితంగా బిట్ రావాల్సిందే. ఒక R అంటేనేమో రెడ్యూస్, ఇంకొక R అంటేనేమో రీసైకిల్, ఇంకొక R అంటేనేమో రీయూజ్, తర్వాత ఇంకొక R అంటేనేమో రికవర్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ 4R అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టి చూడండి. దీని గురించి ఒక్కొక్క దాని గురించి మనం జస్ట్ ఒక వన్ స్టెప్లో కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి చూడండి. ఫస్ట్ రెడ్యూస్ అనేటటువంటిది ఏంటంటే తగ్గించడం. తెలుగులో ఏంటంటే తగ్గించడం. ప్లాస్టిక్ని మ్యాక్సిమం ఏం చేయాలంటే తగ్గించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇది రెడ్యూస్ అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకోండి. 4Rలో ఫస్ట్ R అది. తర్వాత రెండో R ఏంటంటే మరలా ఉపయోగించడం, రీయూజ్ ఫ్రెండ్స్. రెండోది ఏంటంటే రీయూజ్ గుర్తుపెట్టుకోండి. రీయూజ్ రెండోది మరలా యూజ్ చేయడం. మరి మరలా యూజ్ చేయడం అనే దాంట్లోనే మూడోది వచ్చేసి రీసైకిల్ అని గుర్తుపెట్టుకోండి. రీయూజ్, రీసైకిల్ మూడోది. ఈ రీసైకిల్లో మరలా మరి తిరిగి ఉపయోగించడం అనే దాని మీద కొన్ని బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పాను. ట్రాంగిల్ షేప్లో 1 ఉంటే ఏంది, ట్రాంగిల్ షేప్లో 2 అంటే ఏంది, వాటి గురించి పీవీసీ ఇవన్నీ జనరల్ కొన్ని ఉంటాయి. రీసైకిల్కి చిహ్నం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రీసైకిల్ చిహ్నం ఏంటంటే మీకు ఇక్కడ చూపిస్తా చూడండి. ఇట్లా ఉంటాయి అనమాట. దీన్నే యూనివర్సల్ సైకిల్ అంటారు. అంటే వీటి మధ్యలో ఏమీ ఉండవు, ఎటువంటి 1, 2, 3 అనే నెంబర్స్ ఏమి ఉండవు. దీన్నే యూనివర్సల్ రీసైకిల్ అని అంటారు. తర్వాత వచ్చేసి ఇంకా రీకవర్ అనమాట, తిరిగి పొందడం. 4Rలో 4 లాస్ట్ R అనమాట. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అవి వాటి మీద అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి లోహాలు అలోహాలు. ఈ లోహాలు అనే చాప్టర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. లోహాలు అలోహాలు అనేటటువంటి చాప్టరు మరి ఎక్కడెక్కడ ఉందంటే 8th క్లాస్లోనే కాదు, 9th క్లాసు 10th క్లాస్లో కూడా ఉంది. కాబట్టి దీని మీద ఖచ్చితంగా బిట్ అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. 9th 10th కంటిన్యూషన్ ఉన్నాయి. మరి ఆ 9th 10th ఉన్నటువంటి వాటి మీద లింక్డ్ చాప్టర్ల మీద ఒక వీడియో చేస్తా. గతంలో ఒకటి చేశాను, మరొక వీడియో చేస్తా ఫ్రెండ్స్. ఈ టెట్ జరిగే లోపలే నేను ఒక వీడియో చేస్తా. 9th 10th సైన్స్కి సంబంధించి, బయాలజీకి సంబంధించి ఒకటి చేస్తే, సైన్స్కి సంబంధించి ఒకటి చేస్తా ఫ్రెండ్స్ ఒక వీడియో. దాంతో మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని క్లారిఫై అవుతాయి. కష్టంగా ఉన్నాయని మీ మైండ్లోకి ఈజీగా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. చూద్దాం. లోహాలు మరి అలోహాలు. అసలు లోహాలు అంటే ఏంది, అలోహాలు అంటే ఏంది? చాలా మందికి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి తెలియదు. ఇది ఒకటి చాలా కన్ఫ్యూజ్. లోహాలు అంటే ఏంది, అలోహాలు అంటే ఏంది? ఏముండదు ఫ్రెండ్స్. లోహాలు అంటే ఏమీ లేదు. ఏదైనా ఒక వస్తువుని సుత్తితో కొట్టినా, లేకపోతే వేడి చేసి కొట్టినా, సన్నని తీగలుగా కానివ్వండి, పలచని రేకులుగా కానీ అలా అయ్యేటట్టు ఉంటే దాన్ని లోహం అంటారు. లేదా సౌండ్, ఎక్కడైనా ఒక దాని మీద వేసి కొట్టామనుకోండి, విపరీతమైన సౌండ్ వస్తుంది, లోహం. అలోహాల సౌండ్లు రావు, తీగలుగా రావు, పలచని రేకులుగా ఉండవు, తీగలుగా గుండ్రంగా ఉండవు. లోహాలు అంటేనేమో జితిగుణము అన్నారు ఇక్కడ పుస్తకంలో. అసలు కొన్ని కన్ఫ్యూజ్ అయినటువంటి పదాలు ఉన్నాయి. వాటి మీనింగ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఈజీగా, మన భాషలో మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు వీడియోలు చెప్తా ఫ్రెండ్స్. లోహాలు అంటే జస్ట్ ఫన్నీగా గుర్తుపెట్టుకోండి. లోహాలు అంటే సన్నని తీగలుగా చేయడం కానీ, పలచని రేకులుగా చేయడం కానీ. ఇప్పుడు బంగారం ఉంది ఫ్రెండ్స్. బంగారం చూడండి, దాన్ని మనం ఏదైనా చేస్తే దాన్ని వైట్ ఏ షేప్లో కన్నా మనం చేంజ్ చేసుకోవచ్చు, దాని లోహం. అట్లా అనమాట. అలోహానికి సంబంధించి మరి చాలా మంది ఎగ్జాంపుల్స్, ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. దానికి నేను అలోహం అనగానే ఒక కోడ్ పెట్టా ఫ్రెండ్స్. అది ఇక్కడ చెప్తాను నేను. జనరల్గా ఫోన్ చూడండి. మన జనరల్గా ఫోన్ ఎప్పుడైనా ఫోన్ వాడేటప్పుడు హలో అన్నాం అనుకోండి, హలో అనగానే షాక్ కొడుతుందని గుర్తుపెట్టుకోండి. షాక్ అని గుర్తుపెట్టుకోండి. షాక్. ఈ షాక్ అనే పదానికి మీకు అన్ని తర్వాత ఏ అంటేనేమో అయోడిన్. ఇవన్నీ మీకు కొన్ని ఈ షాక్ అనే పదాన్ని మీరు గుర్తుపెట్టుకుని అలోహాల దగ్గర లాజిక్ ఏందో మీకు చెప్తా ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం. ఇప్పుడు మీకు ప్రతిదీ కన్ఫ్యూజ్ కాకుండా మీకు ఉన్నాయి ఫ్రెండ్స్. కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఇందులో, మీకు చెప్తానికి ట్రై చేస్తా. ఇక భౌతిక ధర్మాలు ఇవన్నీ ఉన్నాయి. అల్యూమినియం, కాపర్, బంగారం చూడండి, ఇవన్నీ లోహాలు ఫ్రెండ్స్. మీకు ఇంతకుముందు చెప్పే కదా, అల్యూమినియం, కాపర్, బంగారం, ఇనుము ఇవన్నీ కూడా ఏంటంటే ఫ్రెండ్స్ లోహాలు. ఎందుకు లోహాలు అంటే బంగారం చూడండి సన్నని తీగలు చేయొచ్చు, ఏ షేప్లోకైనా మార్చొచ్చు. ఇనుము మన ఇంట్లో ఇనుము ఏ రకంగా షేప్ మార్చొచ్చు మనం వేడి చేసి. కాపర్ కూడా అంతే. అల్యూమినియం తీగలు మనం ఎన్నో చూసాం, కాపర్ తీగలు ఎన్నో చూసాం. అన్నీ కూడా లోహాలు. అలోహాలు అలా మారవు, షేప్లు మారవు, చాలా స్టాండర్డ్గా ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇక భౌతిక ధర్మాలు ఇవన్నీ చూడండి. ఇక మీకు చిన్న ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి అన్నమాట ఈ పదాలు. తర్వాత రూపం, ధ్వని, గుణం ఇవన్నీ జనరల్గా ఉంటే ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. తర్వాత కష్టంగా ఉన్న వాటిని మీకు చెప్తాను. స్థరణీయత ఒకటి ఉంది. 2 పదాలు ఉన్నాయి ఫ్రెండ్స్. మీకు జస్ట్ ఒక హాస్యంగా చెప్పేసి వదిలిపెడతా. ఏంటి స్థరణీయత అంటే? సా లెటర్ తీసుకోండి ఫస్ట్. సా. స్థరణీయత అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సా అంటేనేమో సన్నని పలచటి రేకులుగా చేయడం. సా అంటే సన్నని పలచటి రేకులుగా చేయడం స్థరణీయత అంతే. అది ఎగ్జాంపుల్, దాని డెఫినేషన్ అన్నీ ఉంటుంది, మీరు చూసుకోండి. దాని డెఫినేషన్ చాలాసార్లు అడిగాడు. స్థరణీయత అనే దానికి సన్నని పలచని రేకులుగా చేయడం ఏమంటారు? స్థరణీయత. అయిపోతుంది, దాని మీద ఏమీ లేదు. తర్వాత ఇంకొకటి ఉంది ఫ్రెండ్స్, అది కూడా మీకు చెప్తా. స్థరణీయ పదార్థాలు ఇవన్నీ ఉంటాయి. ఇగో చూడండి, ఇక్కడ ఇచ్చింది కదా, సుత్తితో కొట్టినప్పుడు పదార్థాలను కొన్ని చదునుగాను, కొన్ని ముక్కలుగాను, ఇలా పొడిగా, ఇలా మీకు అర్థమైపోతుంది. చదునుగా, ఫ్లాట్గా ఒక అలా అయితే దాన్ని ఏమంటారు? స్థరణీయత అంటారు. మరి ఇక్కడ చూడండి, రింగులుగా అయిపోయింది. తాంతవత అంటారు దీని ఫ్రెండ్స్. తాంతవత అంటే సన్నని ఇలా తీగ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఫస్ట్ లెటర్ తా.
తా అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇక్కడ సన్నని తీగలుగా తా అంటే తీగలుగా. మీకు గుర్తు రావాలి, మీ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎగ్జాంపుల్ కూడా గుర్తు రావాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు శాంత అనే పదం వాడాను ఫ్రెండ్స్, అంటే ఇక్కడ సా అంటేనేమో సన్నని పలుచని రేకులు, తా అంటేనేమో తీగలుగా, సన్నని తీగలుగా అనే పదం గుర్తుపెట్టుకోండి. అయిపోతుంది అంతే. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇది ఒక లాజిక్ ఫ్రెండ్స్. తాంతవత అంటే అయిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం విద్యుత్ వాహకత. ఇవన్నీ మనకు తెలిసి విద్యుత్ మరి ఎక్కువగా దేంట్లో ప్రవహిస్తుంది ఏంటనేది ఇవన్నీ ఉన్నాయి. లోహాలు, అలోహాల మీద, లోహాల రసాయన ధర్మాలు చాలా ఇంపార్టెంట్. ఇది ఇక్కడ చూడండి, మీకు రెండు ఇంపార్టెంట్ చెప్తా ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోవడానికి ఒక లాజిక్. ఈ లోహాల యొక్క ధర్మాలలో లోహాలు, మరి ఇందులో లోహాలు అనేవి ఆమ్లాలతో చర్య జరిపితే ఏమవుతుంది, క్షారాలతో చర్య జరిపితే ఏమవుతుంది. ఈ లోహాలు అనేవి ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు, మరి ఇవి ఒకవేళ లోహాలు అనేవి మరి అలోహాలు అనేవి ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు ఏం ఏర్పడతాయి అనేది చాలా ఇంపార్టెంట్. కంటిన్యూషన్ రెండు ఇంపార్టెంట్ బిట్స్ని ఇక్కడ చూపిస్తా ఫ్రెండ్స్. చూడండి, లోహాలు అలోహాల మీద రెండు బిట్లు ఇంపార్టెంట్. గతంలో అడిగాడు, ఈజీగా ఫస్ట్ లెటర్తోనే మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ ఉంది, నేను చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చూపిస్తా చూడండి, లోహాలు తుప్పుపట్టడం ఇవన్నీ ఓకే. తుప్పుపట్టుకుని ఏం చేయాలి, జింకు పూత పూసినటువంటి అవన్నీ మనకు తెలుసు. ఆమ్లాలతో చర్యలు రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ వస్తుంది చూడండి. మరి ఆమ్లాలతో చర్య జరిపినప్పుడు మరి ఆమ్ల ఆక్సైడ్ అని లోహాల చర్యలు వీటి మీద వస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఆ రెండు బిట్స్ మీకు చూపిస్తాను నేను. ఇక్కడ రెండు బిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, చూడండి. ఆ రెండు చాలా ఇంపార్టెంట్. మరి ఆమ్లాలతో చర్యలు అనేటటువంటి ఈ చిన్న టాపిక్లు మీరు చదివితే ఒక రెండు ఇంపార్టెంట్ బిట్స్ మీకు తగులుతాయి జనరల్గా మీరు చదివితే. ఆ రెండు ఏంటంటే, ఫస్ట్ బిట్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుని అలోహాల మీద చెప్తున్నా. అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపితే ఆమ్ల ఆక్సైడ్లు ఏర్పడతాయి అనే పదం ఇంపార్టెంట్. గతంలో అడిగాడు, అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు ఆమ్ల ఆక్సైడ్లు ఏర్పడతాయి. అదే లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు క్షార ఆక్సైడ్లు ఏర్పడతాయి. ఈ రెండు ఇంపార్టెంట్. దీన్ని మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి నాన్ మ్యాథ్స్ వాళ్ళంటే ఈజీనే. అలోహాలలో ఫస్ట్ లెటర్ ఆ ఉంది, ఆమ్ల ఆక్సైడ్లో ఫస్ట్ లెటర్ ఆ ఉంది, అంతే. ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఇది ఒక లాజిక్ ఫ్రెండ్స్. రేపు అడిగే అవకాశం ఉంది. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మ్యాటర్ అంతా చదివితే రెండు మీకు తగులుతాయి. అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు ఆమ్ల ఆక్సైడ్లు ఏర్పడతాయి. ఇక అలా కానిది, ఇక లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపితే ఇక్కడ ఇక ఆటోమేటిక్గా రివర్స్లో అనమాట క్షార ఆక్సైడ్లు ఏర్పడతాయి అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఏదైనా కావాలంటే అది నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఉన్నాయి మీకు. తర్వాత కంటిన్యూషన్ చూద్దాం. రెండు పోతే ఇంకా ఈ ఆమ్లాలు క్షారాల మీద, లోహాలు అలోహాల మీద. ఇప్పుడు అలోహాల యొక్క కొన్ని ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఉపయోగాలు కూడా గతంలో అడిగాడు ఫ్రెండ్స్. అసలు అలోహాలు అంటే ఏంది మరి మీకు అవి చూపిస్తే ఇక్కడ చూడండి. ఇంతకుముందు మీకు చెప్పాను, అలోహాలకి ఒక మెయిన్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో 3 ఇచ్చాడు ఫ్రెండ్స్. సల్ఫర్, కార్బన్, అయోడిన్. మీకు ఇంతకుముందు చెప్పాను, అల్లో అనంగులో షాక్ కొడుతుందని గుర్తుపెట్టుకోండి. నేను ఎట్లా ఆ రోజుల్లో హాస్యంగా గుర్తుపెట్టుకున్నా, అల్లో అనంగులో షాక్ కొడుతుంది, మొబైల్ షాక్. ఎట్లా ఇది ఎస్ అంటే ఏమో సల్ఫర్ అని గుర్తుపెట్టుకున్నా, ఏ అంటే ఏమో అయోడిన్ అని గుర్తుపెట్టుకున్నా, సి అంటే ఏమో కార్బన్ అని గుర్తుపెట్టుకున్నా. మరి ఈ సల్ఫర్ మీద గతంలో ఏమని అడిగాడంటే, మందుగుండు సామాగ్రి తయారు చేసేటప్పుడు కానివ్వండి, అగ్గిపెట్టెలో కానివ్వండి, మన గోళ్ళలో కానివ్వండి ఎక్కువగా ఏముంటుందంటే సల్ఫర్ ఉంటుంది. అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక శాఖ అనే పదం వస్తే 3 అలోహాలు. ఇక లోహాలు అంటే మీకు తెలుసు, బంగారం, వెండి, అల్యూమినియం, ఇనుము అంటే సాగే గుణం ఉండేవి, అవన్నీ కూడా లోహాలు. ఇక అలోహాల అనగానే శాఖ అనే పదం గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇంతకుముందు చెప్పిన రెండు బిట్స్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏంటవి, అలోహాలు ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు ఆమ్ల ఆక్సైడ్లు ఏర్పడతాయి, అని గుర్తుపెట్టుకోండి. లోహాలు ఆక్సిజన్తో చర్య జరిపినప్పుడు క్షార ఆక్సైడ్లు ఏర్పడతాయి. ఆ రెండు కన్ఫ్యూజ్ కామాకండి మిత్రమే, ఎందుకంటే ఆ రెండు చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆమ్లాలు అది అయిపోయిన ధ్వని. ఈ ధ్వని అనేటటువంటి చాప్టర్ కూడా 8th క్లాసే కాదు ఫ్రెండ్స్, కంటిన్యూషన్లో 9th క్లాస్ కూడా ఉంది. మీరు ఖచ్చితంగా దీనికంటే ముందు మనం చెప్పినటువంటి లోహాలు అలోహాలు 9th 10thలో ఉంది. ఎక్కడెక్కడ ఉంది అనేది మీకు వీడియో ఈ మధ్యలో ఖచ్చితంగా చేస్తా. ధ్వని అనే చాప్టర్ 9thలో ఫిక్స్డ్గా ఉంది ఫ్రెండ్స్. 8th 9th ఉంది కాబట్టి ఖచ్చితంగా చదవాల్సిందే. కాబట్టి అది కూడా మీకు ఒక వీడియో రెండింటి మీద కలిపి ఒక వీడియో మొత్తం మీద కలిపి సైన్స్ మీద ఒక వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కొద్ది టైంలో అది కూడా మీకు అది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. సో దాని ధ్వనికి సంబంధించి గతంలో చిన్న వీడియో చేశాను. ఆ వీడియోని మీరు ఇక్కడ పెడతాను డిస్క్రిప్షన్, అది కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంకేమైనా మిస్ అయినా ఉంటే ఇప్పుడు ఇక్కడ కంటిన్యూషన్ చేద్దాం. ఏంటి ధ్వని అనగా ఏముండదు. ధ్వని అంటే ఏముంటుంది దీంట్లో చూడండి. ధ్వనికి సంబంధించి కొన్ని పిల్లలు ఈ చూడండి ఆట వస్తువులు ఇవన్నీ చూడండి, ఇవన్నీ తెలిసిందే కదా. దీని మీద ఏం బిట్లు అడగడు. కానీ నేను ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్వి ఎగ్జామ్లో వచ్చినవి రాబోయే వాటిని చాలా లాజిక్గా చూడండి ఎలా చెప్తాను నేను. ఇవన్నీ ధ్వని శక్తి ఇవన్నీ మీకు తెలిసిందే. మరి ధ్వనిలో మార్పులు ఏంటి ఇవన్నీ మామూలుగా చదువుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ ఏం అవసరం లేదు. కానీ ఇక్కడ చూడండి షహనాయ్, బిస్మిల్లా ఖాన్, చిట్టుబాబు మన రీసెంట్గా జరిగినటువంటి ఏ ఎగ్జామ్లో అంటే టెక్స్ట్ బుక్లో చూడండి మీరు టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ప్రతి ఎగ్జామ్లో కూడా 10th లోపు టెక్స్ట్ బుక్లో అడుగుతుండు. మీకు దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, రేపు మీరు డిఎస్సీలో రాయబోయేటటువంటి డిఎస్సీలో జిఎస్ 20 బిట్స్ ఉంటాయి. ఆ 20 బిట్స్లో మ్యాక్సిమం 10 బిట్స్ కన్ఫామ్గా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా మరి 8th 9th 10th క్లాస్ సైన్స్ సోషల్ బుక్లో అనేది ఖచ్చితంగా ఉంటాయి. అంటే మీరు చదివే 8th 9th 10th సైన్స్ సోషల్ బుక్స్ మరి ఎక్కడికి వేస్ట్ అయిపోవట్లేదు. ఇక్కడ టెట్లో రానంత మాత్రాన డిఎస్సీలో కన్ఫామ్గా వస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్ 8th 9th 10th చదివితే మీకు జిఎస్సీలో 10 మార్కులు వస్తాయి. ఇంకో 10 మార్కులు నుంచి వస్తాయి అంటే ఒక 1 or 2 బిట్స్ తెలంగాణ మూమెంట్ కల్చర్ వాటి మీద ఇస్తాడు. మిగతా వాటిని కరెంట్ అఫేర్స్. ఈ కరెంట్ అఫేర్స్ అనేది అందరికీ కొత్త ఫ్రెండ్స్. దీంట్లో స్టేట్ ఫస్ట్ స్టేట్ సెకండ్ డిస్ట్రిక్ట్లు ఏముండవు. కరెంట్ అఫేర్స్ అనేది ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి జాబ్ కొట్టాలంటే అత్యధిక మార్కులు రావాలంటే మనకు మెథడ్స్, సైకాలజీ, కంటెంట్ ఎవరికైతే గుప్పెట్లో స్ట్రాంగ్గా కనుక వాటిని చదవగలిగి రెడీగా ఉంటారో, రివిజన్ చేసి ప్రాక్టీస్ చేసి డిస్కషన్ చేసి ఉంటారో వాళ్ళు దూసుకొని పోతారు. కరెంట్ అఫేర్స్లో ఏం భయపడాల్సిన పని లేదు. మీకు డిఎస్సీకి ముందు ఖచ్చితంగా కరెంట్ అఫేర్స్ని కూడా ఫ్రెండ్స్ లాజిక్గా కోర్స్తో మీకు ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చేటటువంటి అన్నీ కూడా నేను షైన్ ఇండియాకి సంబంధించి అన్ని బిట్స్ని నేను ఆల్రెడీ ప్రిపేర్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్. ప్రిపేర్ చేసి రెడీగా ఉంచుతా ఉన్నా. కాబట్టి వాటిని కూడా డిఎస్సీ కంటే ముందు ఇప్పుడు కాదు ఫ్రెండ్స్, ఎందుకంటే టెట్ మీద ఉన్నారు అందరూ కాన్సన్ట్రేషన్. ఇది అయిపోయాక పర్స్పెక్టివ్ కానివ్వండి, పర్స్పెక్టివ్ మాక్సిమం చేశాను నేను, కొన్ని మిస్ అయినవి వాటిని కూడా చెప్తా. కరెంట్ అఫేర్స్ మీద మాత్రం కన్ఫామ్గా ఏమేమి వస్తాయి ఏంటి అనేది మాత్రం లాజిక్గా కోర్స్తో మీకు వీడియోలో చేస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మరి బిస్మిల్లా ఖాన్, చిట్టుబాబు వీళ్ళిద్దరూ ఏంటి అసలు మీకు వెంటనే గుర్తు రావాలి. మరి ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఫ్రెండ్స్. ఇక్కడ
మరి ఎవరెవరు బిస్మిల్లా ఖాన్ అని కూడా షహనా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, నేను ఈజీగా ఎలా గుర్తుపెట్టుకున్నాను. బిస్మిల్లా ఖాన్లో ఖాన్ ఉంది, షహనాలో నాయ్ ఉంది. ఖాన్ అంటే తినడం, నాయ్ అంటే నాయి, అన్ని నాయి, అన్ని నేనే తింటా అని గుర్తుపెట్టుకోండి. షహనాయ్ అంటే నాయ, అన్ని నాయే, అన్ని తినేస్తా అంటున్నారు అనమాట. అట్లా మీరు షహనా అనగానే నాయ్ ఖాన్ ఒక ప్రాసలాగా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే చిట్టుబాబు. ఈ చిట్టుబాబు అనగానే ఏమీ లేదు ఫ్రెండ్స్. చిట్టుబాబు అంటే చిన్నపిల్లలు చూడండి, మనకు పిల్లలు జనరల్గా చూడండి చిట్టుబాబు, మరి మన చిట్టుబాబులు ఎప్పుడు మన మాట వినరు, గుర్తుపెట్టుకోండి. వినరు అంటే వేణ వాయిద్యం అని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో ఏ వాయిద్యం ఏందని అంటాడు, కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి వేణ వాయిద్యంలో అనగానే చిట్టుబాబు, మన బాబులు మన ఇంట్లో ఉన్న చిట్టి బాబులు మన మాట వినరు అని గుర్తుపెట్టుకోండి. అట్లా గుర్తుపెట్టుకుంటే ఇద్దరిని ఏమైంది జస్ట్ అట్లా గుర్తుపెట్టుకుంటే స్టేట్లో ఏం అడగరు ఫ్రెండ్స్. కర్ణాటక సంగీతం ఇవన్నీ ఓకే, మనకు తెలిసిందే కానీ వేణ వాయిద్యం అనేది గుర్తుపెట్టుకోండి చాలు. తర్వాత ధ్వనులకు సంబంధించి ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఈ ధ్వని ప్రసారం ఇవన్నీ మీకు మళ్ళీ చూడండి. గోమటం శ్రీనివాసు, మళ్ళీ తర్వాత నేరెళ్ళ వేణుమాధవ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళిద్దరు మన తెలంగాణకు సంబంధించినటువంటి, మన వరంగల్కి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు. మరి వీళ్ళిద్దరిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? మరి వీళ్ళిద్దరు ఈయన గారేమో మరి వేణుమాధవ్ గారేమో మిమిక్రీ, మనందరికీ తెలుసు. ఈయనేమో మరి వెంట్రులాక్విస్టులు, అంటే ఒక బొమ్మతో మాట్లాడించడం. మరి ఈయన గారిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళిద్దరిని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? నేనైతే ఇలా లాజిక్గా గుర్తుపెట్టుకున్నాను. వెంట్రులాక్విస్టులు అంటే చూడండి, ఈయన పేరు గోమటం శ్రీనివాసరావు. దీన్ని నేను ఎట్లా గుర్తుపెట్టుకున్నానంటే చాలా లాజిక్గా ఈజీగా అనమాట. ఎట్లా అంటే చూడండి, ఈ గోమటం శ్రీనివాస గారిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చాలా ఈజీగా ఫ్రెండ్స్. చూడండి, గోమటం అనేటటువంటి పదాన్ని మీరు ఈజీగా వెంట్రులాక్విస్టులాగా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే పెదాలు కదలకుండా మాట్లాడే వాళ్ళని అర్థం కదా ఫ్రెండ్స్. ఇక్కడ గోమటం అంటే గోవులాగా మాట్లాడటం అనుకున్నాను నేను అంతే. ఇక శ్రీనివాస్ గుర్తు వస్తుంది. గోవులాగా మాట్లాడటం, పెదాలు కదిలించకుండా గోవులాగా మాట్లాడటం అంటే వెంట్రులాక్విస్టులు అనేటటువంటి పదాన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అంతే అంతే ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా ప్రదర్శన ఇచ్చారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు గుర్తుంటుంది, వెంటనే గుర్తురావడం. నేరెళ్ళ వేణుమాధవ్ అని కూడా మిమిక్రీ. మిమిక్రీ అంటే మనందరికీ తెలుసు. ఇందులోనే ఉంది వేణు, మాధవ్లో మా ఉంది. మా అంటే మిమిక్రీ అని గుర్తుపెట్టుకోండి. మా అంటే మిమిక్రీ. ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ రెండింటిని అలా గుర్తుపెట్టుకుని వీళ్ళిద్దరు తెలంగాణకు సంబంధించి వీళ్ళిద్దరు చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఇంకోటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ బిట్ ఉంటుంది ఫ్రెండ్స్. పద్మశ్రీ అవార్డు వచ్చింది. పద్మశ్రీ అవార్డు ఎవరికి రావడం జరిగిందంటే నేరెళ్ళ వేణుమాధవ్ గారికి. రేపు అడుగుతారు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఓర్గల్ వాసి అయిన డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారికి మరి ఈ క్రింది వారంలో ఏ అవార్డు 2001లో రావడం జరిగింది? పద్మశ్రీ, పద్మవిభూషణ్, పద్మభూషణ్ అడుగుతారు. కాబట్టి దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే పద్మశ్రీని ఈజీగా మరి మనం చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎలాగంటే ఫ్రెండ్స్, శ్రీ అంటే చూడండి నేరెళ్ళ వేణుమాధవ్. వేణుమాధవ్ అంటే మరి ఎట్లా అంటే చూడండి, ఇక్కడ వేణుమాధవ్ అంటే మనందరికీ తెలుసు శ్రీకృష్ణుడు అని అర్థంగా ఫ్రెండ్స్. వేణుమాధవ్ అని కూడా శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీ అనే పదం గుర్తుపెట్టుకోండి అంతే. చూడండి, గోవులాగా మాట్లాడటం గోమట శ్రీనివాసు, వేణుమాధవ్ మా అంటేనేమో మిమిక్రీ. అందులోనే ఉన్నాయి. వేణుమాధవ్ అంటేనేమో శ్రీకృష్ణుడు కాబట్టి శ్రీ పద్మశ్రీ అంతే. గుర్తుంటే ఓకే ఫ్రెండ్స్. అట్లా 2-3 సార్లు అనుకోవడం వల్ల కూడా ఈజీగా ఉంటుంది. అలా కూడా ప్రయత్నం చేయండి ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ చూద్దాం, ఈ ధ్వనికి సంబంధించి ఈ అగ్గిపెట్టెలతో పిల్లలు మాట్లాడటం, ధ్వనికి ఆనకం ఉండాలి, ఇదంతా చూద్దాం ఫ్రెండ్స్. తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, ఇక్కడ చెవి. ఈ చెవి మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే ఇదంతా చదివి ఇక్కడికి వచ్చి నీరసంగా అయిపోయి ఈ చెవి మీద ఏముందిలే, ఈ బిట్టు మనం చదవాలా అనుకుంటామా? ఎగ్జామినర్ ఖచ్చితంగా రెడీగా ఇక్కడ కూర్చుంటాడు ఫ్రెండ్స్, మనకి బిట్ ఇవ్వడానికి, మనల్ని వడపోయడానికి అంతే. మరి ఏంటి చెవిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? లాజిక్స్ అంటే ఏముండదు ఇందులో. ఒక 2-3 బిట్స్ ఏమంటే 2-3 బిట్స్లో లాజిక్ చెప్పేస్తాను అంతే ఫ్రెండ్స్. చెవికి మరి పై భాగంలో ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్, చెవి వెలుపల భాగం ఉంటుంది. ఆ వెలుపల భాగం అనుకున్న పేరు ఏంటంటే పిన్న. పిన్న అంటే చాలా మంది లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, చూడండి జెంట్స్ కూడా ఈ చెవికి ఏం చేస్తారంటే ఒక పిన్నులాగా ఒకటి పెట్టుకుంటారు. ఒక పిన్నులాగా, దాన్నే పిన్న అంతే. చెవి వెలుపల భాగాన్ని ఏమంటారంటే పిన్న అని గుర్తుపెట్టుకో. పిన్నిలాగా పిన్నులాగా పెట్టుకుంటారు కదా, అట్లా పిన్న అనుకోండి. తర్వాత ఇంకా దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దాన్ని ఈజీగా మీరు పిన్న అని గుర్తుపెట్టుకుంటారు, సరిపోయింది ఫ్రెండ్స్. దాని తర్వాత అది అందరికీ తెలుసు, ఈ పిన్ అనేది అందరికీ తెలుసు, అదేం అడిగే అవకాశం లేదు. కానీ ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, పై చెవి తర్వాత లోపల చెవి అంటే మధ్య చెవి ఫ్రెండ్స్. లోపల చెవి కదా, మధ్య చెవి లోపల 3 చిన్న చిన్న ఎముకలు ఉంటాయి. ఆ ఎముకలు ఏంటి, వాటి మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. మనం వినేటటువంటి మాట ఎక్కడికి పోతుంది, ఆ పార్ట్ ఏంటి అంటే బయట నుంచి వచ్చేటటువంటి సమాచారాన్ని గ్రహించేటటువంటి లోపల ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ని చాలాసార్లు అడిగాడు. అదేవిధంగా మధ్య చెవిలో ఉన్న 3 భాగాలు క్రింద మనలో కానిది అయినది ఎన్నిసార్లు అడిగాడు. మరి వాటిని గుర్తుపెట్టుకోవడానికి మనం లాజిక్ పెట్టాలి కదా ఫ్రెండ్స్. మనం బట్టి పట్టేటటువంటి అవకాశాలు ఇక్కడ లేవు. అందులో నెంబర్ 1 ఏంటంటే మాలియస్ లేదా మ్యాలియస్ అంటారు, దాన్ని సుత్తి ఆకారము అని అంటారు. చూడండి అక్కడ క్లియర్గా ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. నేను ఇక్కడ జూమ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, బిట్ వస్తుంది కాబట్టి. 1 వచ్చేసి మ్యాలియస్, దీని సుత్తి ఆకారంలో ఉంటుంది. ఇంకా ఇదేంటంటే అనివిల్ ఆకారంలో ఉంటుంది. మరియు 3వది స్టీవ్స్ అంటారు, స్టెరప్ ఆకారం. ఇవన్నీ చిన్న చిన్న ఎముకలు అనమాట. జనరల్గా అతి చిన్న ఎముక ఉండే ప్రదేశం ఎక్కడంటే చెవి ఎముక అంటారు. పెద్ద ఎముక, తొడ ఎముక తెలుసు. మరి ఆ చిన్న ఎముకలు 3 ఉన్నాయి, ఒకటి కాదు ఫ్రెండ్స్. ఆ 3 ఏంటి, మ్యాలియస్ ఒకటి, ఇంకాస్ ఒకటి, స్టీవ్స్ ఒకటి. మరి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి సార్? నీకు లాజిక్ ఉన్నాడు, ఎస్ ఉంది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మ్యాలియస్ అంటే నేను చూడండి జస్ట్ ఒక లెటర్స్ రాస్తాను, ఎం రాసా. ఇంకాస్ అంటేనేమో ఈ రాసా, స్టీవ్స్ అంటేనేమో సి రాసా. ఎంఈసి గ్రూప్ ఉంది కదా, ఎంపీసీ లాగానే ఎంఈసీ చేసినటువంటి వాళ్ళకి ఇట్లాంటివన్నీ కూడా ఈజీగా బ్రెయిన్లోకి ఎక్కుతాయి, బాగా వింటారని గుర్తుపెట్టుకోండి హాస్యంగా. ఎం అంటేనేమో మ్యాలియస్, ఈ అంటేనేమో ఇంకాస్, సి అంటేనేమో స్టీవ్స్ అని గుర్తుపెట్టుకోండి. మరి వీటికి 3 రకాల పేర్లు ఉన్నాయిగా. సుత్తి ఆకారం అనగా మ్యాలియస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. మ్యా అంటేనేమో మరి మీరు మ్యాన్ అనుకోండి, మ్యాన్ ఏం చేస్తాడో సుత్తితో ప్రయోగాలు చేస్తాడని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకాస్ అంటే అనివిల్ అంటే ఇంకా అన్ని అనే పదం గుర్తుపెట్టుకోండి. ఇంకాస్ అంటే ఇంకా, అన్విల్ అంటే అన్నీ వింటారు లేదా అన్ని ఏదో రకంగా అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక స్టిప్స్ అంటేనేమో స్టెరఫ్ లాగా గుర్తుపెట్టుకున్న 3 చాలా ఇంపార్టెంట్. ఆ 3ని మీరు ఎంఈసీ లాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎంఈసీ. తర్వాత ఆ 3 భాగాల దగ్గర నుంచి కంటిన్యూషన్లో చూడడానికి చాలా ఇంపార్టెంట్ ఉంది. మరి ఓవల్ విండో నుండి మరి ఆ లోపల చెవి భాగంలో మరి బయట నుంచి వచ్చేటటువంటి కంపనాలు కానివ్వండి, వాయిస్ కానివ్వండి, అది మరి లోపల చెవిలో ఉన్నటువంటి ఏ భాగానికి పంపబడుతుంది అంటే వెరీ 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 ఇంపార్టెంట్, కోక్లియా అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? కోక్లియా అంటే ఏమో కోకిల లాగా వినపడుతుందని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్.
మన బయట నుంచి వచ్చేటటువంటి ఏదైనా సరే అది మనకు ఒక కోకిలలాగా వినపడుతుంది. ఎక్కడ లోపల భాగం అని గుర్తుపెట్టుకున్నారు అడుగుతారు ఎగ్జామ్లో. చెవి లోపల భాగంలో మరి మనం బయట నుంచి వినపడేటటువంటి ఆ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ఆ శబ్దాలు కానివ్వండి, తరంగాలు కానివ్వండి ఎక్కడికి పంపబడతాయి అంటే కోక్లియా అంటే కోకిలలాగా వినపడుతుంది అని గుర్తుపెట్టుకోండి. అక్కడ నుంచి మనకు విద్యుత్ తరంగాలుగా మన మెదడుకు వెళ్తుంది. కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు పైన ఏమో పిన్ అని గుర్తుపెట్టుకోండి, మధ్యలో 3 ఉంటాయి చిన్న చిన్న ఎముకలో ఎంఈసీ అని గుర్తుపెట్టుకోండి. ఎంపీసీ లాగా ఎం అంటే ఏంటో మీకు తెలుసు, ఈ అంటే ఏంటో తెలుసు, సి అంటే మీకు చెప్పడం జరిగింది. ఎం అంటేనేమో మ్యాలేస్ అని గుర్తుపెట్టుకోండి. సి అంటేనేమో ఫ్రెండ్స్ మరి సి అనేది ఇక్కడ చూడండి ఇంతకుముందు నేను చెప్పాను. సి అంటేనేమో మరి స్టీప్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ అంటేనేమో ఇంకస్ అని గుర్తుపెట్టుకోండి. ఎంఈసీలో ఎం అంటేనేమో మ్యాలేస్ అని గుర్తుపెట్టుకోండి, ఈ అంటేనేమో ఇంకస్, సి అంటేనేమో స్టీప్స్. మరి లోపల చెవిలో మరి గ్రహించేటటువంటి భాగం ఏంటంటే కోకిలలాగా వినపడుతుంది, కోక్లియా. అంతే ఫ్రెండ్స్, వీటి మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది. ఈ వీడియోని విన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ బిట్స్ని మీరు మిస్ చేయకుండా ఫటాఫట్ మీరు ఆన్సర్ పెట్టండి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం టైం వేస్ట్ కాకుండా. మరి ఈ ధ్వనికి సంబంధించి మీరు ఆల్రెడీ నా కమ్యూనిటీలో, నా వీడియోలో, నా ఛానల్లో కమ్యూనిటీలో పెట్టడం జరిగింది. ధ్వనికి ప్రమాణం, ధ్వని తీవ్రత ప్రమాణం డెసిబుల్ అని. అంటే డెసిబుల్ అనే పదం కూడా తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు చాలామందికి దీని ఎలా ఇప్పుడు డెసిబుల్ అనేటటువంటి మరి ఆ ప్రమాణం కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మరొకసారి తెలియకపోవచ్చు. ధ్వని తీవ్రత ప్రమాణం దీని ఏంటంటే ఎలా గుర్తుపెట్టుకుంటారంటే డెసిబుల్ అంటే బాగా డిస్టర్బ్ చేసేదని గుర్తుపెట్టుకోండి. ధ్వని తీవ్రత అంటే మనల్ని బాగా డిస్టర్బ్ చేసేది డెసిబుల్. మరి దీన్ని అలెగ్జాండర్ గ్రహం బెల్ అనేటటువంటి ఆయనకు గుర్తుగా మనం ఆ సింబల్ని వాడతాను. ఇది నేను మన ఛానల్లో కమ్యూనిటీలో ఏం పెట్టాను ఇక్కడ చూడండి, ఇక్కడ ఇచ్చా ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 0 డెసిబుల్ అనేది దాదాపుగా మనకు వినిపించినటువంటి అది తక్కువ తీవ్రత గల ధ్వని ఎంత అంటే 0 డెసిబుల్. ఈ 0కి అంటే శూన్యానికి 10 రెట్లు ఎక్కువగా ఉన్న ధ్వని తీవ్రత ఎంత అంటే 10 డెసిబుల్. మీకు ఒక 3 బిట్స్ మన కమ్యూనిటీలో ఒక లాజిక్గా పెట్టి మీకు చూపించడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ వాడు ఏమంటాడంటే శూన్యము అనే పదం వాడచ్చు, లేదా 0 అనేటటువంటి పదమైనా వాడచ్చు. శూన్యానికి 10 రెట్లు ఉన్నట్లయితే దాని ధ్వని తీవ్రత ఎంత అంటాడు ఫ్రెండ్స్. దాని ధ్వని తీవ్రత 10 అని గుర్తుపెట్టుకోండి. దీని ఎలా 10 అని నేను ఎలా గుర్తుపెట్టానంటే ఈ ఒకటి పక్కన 10 ఉంది కాబట్టి 10 అని రాశాను, అంటే 1 అని రాశాను ఫ్రెండ్స్, 1 అని రాశాను. ఒకవేళ అదే శూన్యానికి మీరు గమనించండి ఫ్రెండ్స్, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు, ఎగ్జామినర్ ఖచ్చితంగా కూర్చుంటాడు, ఎడుస్తాడు. అదే శూన్యానికి 100 రెట్లు ఉందనుకోండి, 100 అంటే 2 zeros ఉన్నాయి కాబట్టి ఆన్సర్ 2 అని పెట్టుకోండి, 20 డెసిబుల్. అదే శూన్యానికి 1000 రెట్లు అనుకోండి ఫ్రెండ్స్, 1000 అంటే 3 zeros ఉన్నాయి కాబట్టి 3 అంటే 30 డెసిబుల్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నిశ్శబ్దానికి సమీప అనంగంలోనే 0, గుసగుసలో అంటే 15. నేను ఎట్లా చెప్పానంటే గతంలో ఫ్రెండ్స్, గుసగుస అంటే 10th క్లాస్లో ఉన్నటువంటి పిల్లలు గుసగుసలు ఆడతారని గుర్తుపెట్టుకుని 15 years. సాధారణంగా చూడండి మరి పెద్దవాళ్ళు సర్టెన్ ఏజ్ వచ్చిన వాళ్ళు, రిటైర్డ్ అయిన వాళ్ళు 60 సంవత్సరాలు కొలికి మరి గుర్తుపెట్టుకోండి. లాన్ అంటే చివరిలో ఇన్ ఉంది కాబట్టి 9 అని గుర్తుపెట్టుకోండి. కార్కి 2 చక్రాలు ఉంటాయి కాబట్టి 11 అని గుర్తుపెట్టుకోండి. జెట్ ఇంజన్ అనగానే జెట్లో టా ఉంది కాబట్టి 120 అని గుర్తుపెట్టుకోండి. తుపాకీ పేలుడు లేదా టపాకాయ పేలుడు శబ్దం అంటే 140. ఇవన్నీ మీకు గతంలో చిన్న మినీ వీడియో చేసి మన ఛానల్లో పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఆ వీడియోని కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక ధ్వనికి సంబంధించి ఇందులో ఏముండదు. ధ్వని 9th క్లాస్లో ఏముందంటే పరస్రావులని, అతిధ్వనులని, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఆ వీడియోని మీకోసం త్వరలో చేస్తాను, అది వినండి, చాలా ఇంపార్టెంట్. అది కూడా అతిధ్వనుల యొక్క ఉపయోగాలు అవన్నీ ఉన్నాయి. కాంతి కూడా ఉంటుంది, కాంతి అనేటటువంటి చాప్టర్ కూడా 9th. సో టోటల్గా మీకు 6th, 7th, 8thలో ఉన్న చాప్టర్స్ 9th, 10thలో ఎక్కడెక్కడ ఉన్నాయో వాటన్నింటిని మీకు పర్ఫెక్ట్గా ఒక వీడియోలో ఒక లాజిక్గా మీకు ఒక వీడియో చేస్తా ఫ్రెండ్స్. అది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కొద్ది రోజుల్లోనే దాన్ని కూడా మీకు ఇంకా ధ్వనుల రకాలు, సంగీతం, కఠోర ధ్వనులు ఇవన్నీ మీకు ఉంటే జనరల్గా చదువుకోండి. అంటే వినడానికి ఇబ్బందిగా ఉంటేనేమో కఠోర ధ్వనులు, వినడానికి మంచిగా ఉంటేనేమో మరి ఇట్లా పరస్రావ్యాలని అవన్నీ 9thలో ఉంటే అవన్నీ మీకు తర్వాత మీకు చెప్తాను. ఈ ఘంటసాల వెంకటేశ్వర గారు మామూలు ఫ్రెండ్స్ చదువుకోండి. ఇక సమతలాలపై కాంతి పరావర్తనం వెరీ 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 ఇంపార్టెంట్. ఇదే టాపిక్ వచ్చేసి 9thలో ఉంది, 10thలో ఉంది కాబట్టి ఫ్రెండ్స్ నేను అన్నింటిని కలిపి ఒక వీడియో చేస్తాను. ఇది కేవలం 8th క్లాస్లో ఉన్న దాని వరకు చూద్దాం ఫ్రెండ్స్. చూద్దాం మరి పిన్ హోల్ కెమెరా. అసలు పిన్ హోల్ కెమెరా ఒకటి ఫ్రెండ్స్, ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇది 6thలో ఉంది సేమ్, ఇదే టాపిక్ 6thలో కూడా మీరు చూడండి ఉంటుంది పిన్ హోల్ కెమెరా. తర్వాత ఇంకోటి ఏముంటుందంటే కెలిడియాస్కోప్ ఉంటుంది, తర్వాత పెరిస్కోప్ ఉంటుంది. ప్రతి టెట్ డిఎస్ఏలో ఈ మూడింటి మీద ఒకటి పక్కా వస్తుంది. నెంబర్ 1 ఏంటంటే పిన్ హోల్ కెమెరా ఫ్రెండ్స్, నెంబర్ 2 ఏంటంటే పెరిస్కోప్ ఫ్రెండ్స్, నెంబర్ 3 ఏంటంటే కెలిడియాస్కోప్. లాస్ట్ టైము కెలిడియాస్కోప్లో మొత్తం ఎన్ని సమతల దర్పణాలు వాడతారన్నాడు ఫ్రెండ్స్, 3. కాకపోతే అది కొంచెం బిట్ రాంగ్ ఇచ్చాడు అందరికీ. మరి బిట్కి ఆన్సర్లు ఇవ్వడం జరిగింది, అందరికీ అది మార్క్స్ కలిపాడు. అంటే ఇక్కడ చూడండి, జస్ట్ మనం ఒక 1 minute వీటి లాజిక్స్తో చెప్తాం. పిన్ హోల్ కెమెరా అంటేనేమో ఏమీ లేదు ఫ్రెండ్స్. పిన్ హోల్ కెమెరా స్క్రీన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆయన ముసుకేసుకొని ఉంటాడు, ఇక్కడ చిన్న హోల్ ఉంటుంది, చిన్న హోల్ పెద్ద హోల్ ఆయన అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. చిన్న హోల్ ఉందనుకోండి, ఇక్కడ పరిశీలన కూడా చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఏర్పడే ప్రతిబింబం చాలా స్పష్టంగా నీట్గా ఉంటుంది. ఒకవేళ పెద్ద హోల్ ఉందనుకోండి, మరి ఇక్కడ ఏమవుతుందంటే క్లారిటీగా కనపడదు. దీంట్లో ఏమీ లేదు ఫ్రెండ్స్, మనం పెద్దగా జూమ్ చేసామనుకోండి మసకగా ఉంటుంది. జూమ్ లేకుండా పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్. అంటే చిన్న హోల్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఆ పిక్చర్, పెద్ద హోల్ అయితేనేమో కొంచెం మసకగా ఉంటుంది. అంటే అదే పిన్ హోల్ కెమెరా. దాంట్లో ఏమీ లేదు ఫ్రెండ్స్. చిన్నపిల్లలు సహజంగా ఇట్లాంటివి ఒక డబ్బాలు ఆడి పెట్టి పోతాడు ప్రయోగాలు చేస్తాం. అది మన నెక్స్ట్ రెండోది పెరిస్కోప్. పెరిస్కోప్ అనగానే దాని షేప్ ఎలా ఉంటుందో మన అందరికీ తెలుసు, జెడ్ షేప్లో ఉంటుంది. ఈ ఒక కందకంలో ఒక ఏం చేస్తారంటే జెడ్ని పైన పెట్టి కందకం ఎలా ఉంచుతారు ఫ్రెండ్స్. ఇది కందకం అనుకోండి, ఇది బయట ఉంటుంది. ఈ జెడ్ షేప్లో 2 సమతల దర్పణాలు ఉంటాయి. ఈ 2 సమతల దర్పణాల దగ్గర వాడేటటువంటి కోణం 45 degrees. ఎందుకంటే 90కి మధ్యలో ఇది 45, ఇది 45. అంటే 2 సమతల దర్పణాలు ఉంటాయి పెరిస్కోప్లో, ఒక్కొక్క కోణం వచ్చేసి 45 degrees గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది పెరిస్కోప్. దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే జలంతర్గామాల్లో కానీ యుద్ధం జరుగుతున్నప్పుడు గొయ్యిలో ఉండి శత్రువులు ఏం చేస్తున్నారనేది చూడడానికి పెరిస్కోప్ను వాడతారు. అది ఓకే. కానీ లాస్ట్ టైం అడిగినటువంటి టీఎస్లో తెలంగాణ రాష్ట్రంలో అడిగినటువంటి టెట్ ఎగ్జామ్లో అడిగిన బిట్ ఏంటంటే కెలిడియాస్కోప్. ఏంటి కెలిడియాస్కోప్ అనేది? కెలిడియాస్కోప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, అందులో రంగురంగులైనటువంటి మరి గులకరాలు కానివ్వండి, రంగురంగులు గాజు పెంకులు కానివ్వండి, కలర్ఫుల్గా. రేపు ఎగ్జామ్లో కెలిడియాస్కోప్లో ఉపయోగించేటటువంటి ఏంటి రంగురంగులుగా ఉంటాయా, అన్నీ ఒకే కలర్ ఉంటాయి అంటే ఒకే కలర్ ఉండవు ఫ్రెండ్స్, రంగురంగులు ఉంటాయి.
మరి కెలిడియాస్కోప్లో ఉపయోగించే సమతల దర్పణాలు మొత్తం ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. మరి ఒక్కొక్క కోణం ఎంత చేస్తుంది? చాలా ఇంపార్టెంట్. ఇది 60 degrees కోణం చేస్తుంది ఫ్రెండ్స్. ఇది 9th 10th క్లాస్లో టచ్ అవుతుంది. కెలిడియాస్కోప్లో 3 సమతల దర్పణాలు, ఒక్కొక్క కోణం 60 degrees. అట్లా గుర్తుపెట్టుకోండి. ఈ మూడింటి మీద జస్ట్ అట్లా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూద్దాం ఇక్కడ పిన్ హోల్ కెమెరా ఏముండదు ఫ్రెండ్స్. కొంచెం ఫాస్ట్ లాగి చేస్తాను వీడియో, ఎందుకంటే కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం. ఇక్కడ కొంచెం స్పీడ్గా నేను మూవ్ చేస్తున్నాను. సమతల దర్పణం అంటే తెలియని వాళ్ళు నాన్ మ్యాథ్స్ వాళ్ళు గమనించండి, ఏమీ లేదు ఫ్రెండ్స్. సమతల దర్పణం అంటే అద్దమే. మనం రోజు చూస్తున్న అద్దాన్ని సమతల దర్పణం అంటారు. ఇక అద్దానికి సంబంధించి ఏముంది ఫ్రెండ్స్? మన చెవులు, ముక్కులు ఇవన్నీ తారుమారు అవుతాయి తెలుసుగా ఫ్రెండ్స్. పార్శ్వ విలోమం అనే పదం సమతల దర్పణానికి చెందింది. ప్రతిబింబ పరిమాణం, వస్తువు పరిమాణం సేమ్ ఒకే డిస్టెన్స్లో ఉంటాయి. రేపు ఒకవేళ సమతల దర్పణ లక్షణాలు అడిగితే అద్దం అని గుర్తుపెట్టుకోండి. అద్దం గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నేనేమి కొంచెం దాని గురించి ఏమి స్టోరీ అని చెప్పని ఈజీగా ఉంటుంది. తర్వాత చూద్దాం ఫ్రెండ్స్. కష్టంగా ఉన్నవి ఎగ్జామ్లో వచ్చేవి చూద్దాం. సమతల దర్పణంలో రివర్స్గా ఉంటాయి ప్రతిదీ కూడా. అంబులెన్స్ అనే పదం ఎందుకంటే రివర్స్లో రాస్తారు. ఇప్పుడు చూడండి అంబులెన్స్ వెనకాల, ఎందుకంటే మనం వాళ్ళకి మరి ఎవరైనా అటువైపు వెళ్తూ ఉంటే అది క్లియర్గా మన అద్దంలో మన క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. అంటే రివర్స్లో ఉన్నదాన్ని మనకు క్లియర్గా కనిపిస్తుంది. దానికనే రివర్స్లో రాస్తారు అంబులెన్స్ అని. రైట్, చూద్దాం ఫ్రెండ్స్. నిత్య జీవితంలో దర్పణాల ఉపయోగం ఇవన్నీ ఉంటే అవసరం లేదు. దీంట్లో ఒక బిట్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. సమతల దర్పణం, పిన్ హోల్ కెమెరా ఇక్కడ, మరి ఇక్కడ ఏమి లేదు పార్శ్వం, ఇక్కడ కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ టాపిక్లో అనుకుంటూ చూద్దాం. చాలా ఇంపార్టెంట్. రైట్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉంది చూడండి. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. టెక్స్ట్ బుక్లో లేదు కానీ క్లియర్గా ఇచ్చిండు. ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్? మామూలుగా పెరిస్కోప్ అంటే సాధనాలు సమతల దర్పణాలు వాడతారు. ఇది జెట్ షేప్లో ఉంటుంది. 45-40 degrees. ఓకే, అవసరం అయిపోయింది. మంగళ షాప్ వాళ్ళు ఇవన్నీ ఉపయోగించేది సమతల దర్పణాలు. పైన నేను చూద్దాం ఆగండి. మన ఇళ్ళలో సమతల దర్పణాలు వాడతాము. ఓకే, ఇదంతా అవసరం లేదు. కానీ 4th one చూడండి. మరి సోలార్ కుక్కర్లు ఫ్రెండ్స్. సోలార్ కుక్కర్లలో కూడా సమతల దర్పణాన్ని వాడతారు. 9th క్లాస్లో ఇంకొక వేరే బిట్ ఇచ్చాడు. సోలార్ కుక్కర్లలో వాడేటటువంటి దర్పణం ఏంటి అంటే 9th క్లాస్లో పుటాకార దర్పణం అని ఇచ్చాడు ఫ్రెండ్స్. సో మరి ఇక్కడ సమతల దర్పణం అని ఇచ్చాడు. ఒకవేళ ఇది కనుక ఇస్తే అబ్జెక్షన్స్ ఖచ్చితంగా పెడతారు. ఒకవేళ 2 ఇస్తే 2 ఆన్సర్స్ ఇవ్వాల్సిందే. మనమైతే 8th క్లాస్లో మాత్రం సోలార్ కుక్కర్ అనగానే సమతల దర్పణం అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే హాస్యంగా చూడండి ఫ్రెండ్స్. కుక్కర్ అంటే కుక్క మనం వంటుండేటప్పుడు సహజంగా ఆడవాళ్ళు అర్థం చూసుకుంటూ వంటుంటారని గుర్తుపెట్టుకోండి అంతే. సోలార్ కుక్కర్ అనగానే వంటుండే సమయంలో అర్థం చూసుకుంటూ వంటుంటారని గుర్తుపెట్టుకుంటే అది ఈజీగా గుర్తుంటుంది. నేనైతే అట్లా గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి ఫెర్మాట్ నియమం ఫ్రెండ్స్. ఇక్కడ మీకు చెప్పడం మిస్ అయ్యాను నేను. ఫెర్మాట్ నియమం, ఫెర్మాట్ అనేటువంటి వ్యక్తి వెరీ 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 ఇంపార్టెంట్. పైన కొంచెం మిస్ అయింది, ఇక్కడ వచ్చేసింది, చెప్తా ఇక్కడే. ఫెర్మాట్ నియమం ఏమంటే దాని అర్థం ఏంటంటే ఫ్రెండ్స్, కాంతి కనిష్ట కాల మార్గంలో ప్రయాణం చేస్తుంది. అంటే ఎటువైపు వెళ్తే తక్కువ టైంలో కాంతి ప్రసారం ఫాస్ట్గా వెళ్తుందో ఆ మార్గాన్ని ఎన్నుకుంటుంది అని చెప్పింది ఎవరంటే ఫెర్మాట్ నియమం అంటారు. అంటే కాంతి పరావర్తన విషయంలో కూడా వర్తిస్తుంది. చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఫెర్మాట్ అంటే ఫెయిర్గా అని గుర్తుపెట్టుకోండి, ఫాస్ట్గా అని గుర్తుపెట్టుకోండి. ఫెయిర్గా లేకపోతే ఫాస్ట్గా కాంతి ప్రసారం ఎటువైపు వెళ్తే ఫాస్ట్గా వెళ్తాం అనేది ఫెర్మాట్ యొక్క ప్రయోగం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈజీగా మీకు గుర్తుంటుంది. బై హార్ట్ చేయకుండా అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత సమతల దర్పణం పార్శ్వ విలోమం అంటే ప్రతిబింబం అటు ఇటు పార్ట్స్ రివర్స్ అవుతే అది కష్టమేం లేదు. తర్వాత నేల బొగ్గు మరి పెట్రోలియం ఫ్రెండ్స్. ఈ టాపిక్ మీద కూడా గతంలో చాలాసార్లు బిట్లు అడిగాడు. ఇది అసలు వదిలే ప్రసక్తి చేయదు ఫ్రెండ్స్. ఇది నేల బొగ్గు ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. పెట్రోలియం లేని అసలు మన జీవన విధానం లేదు. ఈ 2 ఇంపార్టెంటే. కాబట్టి ఖచ్చితంగా బిట్ అడిగే అవకాశం ఉంటుంది. కష్టంగా ఉన్న వాటిని మనం లాజిక్గా స్పీడ్గా లాగిచ్చేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఇక ఇందులో తరిగిపోయేవి తరగనివి అన్నీ మనకు తెలుసు. వాటి మీద మీరు చదువుకున్నా సరిపోతుంది. కష్టంగా ఉన్నవి చూద్దాం. గాలి మరలు ఇవన్నీ దాని ద్వారా చేస్తారు. పెట్రోలియానికి సంబంధించి 159 లీటర్స్. నో డౌట్ అందరూ చదివే ఉంటారు. ఇది 159 అనేది పెట్రోలియానికి సంబంధించి దాని ప్రమాణం ఏంటంటే ఫ్రెండ్స్ బారెల్ అని అంటారు. పెట్రోలియంని కొలవడానికి ఉపయోగించేటటువంటి ప్రమాణం ఏంటంటే రేపు బారెల్ అంటారు. బారెల్ గుర్తుపెట్టుకోండి. పెట్రోల్ అంటే ఒక బార్ లాగా గుర్తుపెట్టుకోండి. బారెల్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా బారెల్ అంటే బార్ అని గుర్తుపెట్టుకోండి. ఒక పెట్రోల్ అంటే ఒక బార్ లాంటిదని గుర్తుపెట్టుకోండి. మరి ఒక బారెల్ ఎన్ని లీటర్లకు సమానం అంటే 159 అని గుర్తుపెట్టుకోండి. 159 అని గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బారెల్లో బార్ అని గుర్తుపెట్టుకున్నారు. బార్కి వెళ్ళే వాళ్ళు నవ్వుతూ పోతారని గుర్తుపెట్టుకోండి. 159 అంటే 9 మర్చిపోకుండా ఒక హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో చూద్దాం. ఇక్కడ ఇక బయోడీజిల్ ఇవన్నీ మామూలుగా ఉంటే చదువుకోండి ఫ్రెండ్స్. అవన్నీ అందులో ఏమి ఉండవులే కానీ ఒకసారి చూడండి, జస్ట్ అట్లా టచ్ చేయండి. తర్వాత ఇక్కడ కట్టెలు ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఇందులో 3 భాగాలు సహజ వాయువు ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఓఎన్జీ అని ఇవన్నీ ఉంటాయి. ఇవి చదవండి సరిపోయింది ఫ్రెండ్స్. అందులో కష్టంగా ఉంటే నేనే చెప్తాను కానీ అందులో ఏం అడిగే అవకాశాలు లేవు. ఈ ప్రయోగం ఉంటుంది. ప్రయోగంలో లైట్గా అలా టచ్ చేయండి. తర్వాత ఇక కోల్ గ్యాస్, కోకు, కోల్తారు, కోల్ గ్యాస్ ఇవన్నీ మీకు చదివితే వచ్చేసరి పెద్ద కష్టంగా ఏమి ఉండవు. అవి 3 ఒకసారి అట్లా జస్ట్ టచ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇందులో కొన్ని పెట్రోల్ రసాయనాలు ఇందులో ఏమీ లేవు. ఇక్కడ ఏమీ లేవు ఫ్రెండ్స్. నేలబొగ్గు ఎలా ఏర్పడుతుంది, నేలబొగ్గు ఏంటనేది ఒకసారి చూడండి. నేలబొగ్గు అనేది ఎలా ఏర్పడుతుంది అనే దాని మీద ఒకసారి ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అది చూద్దాం. నేలబొగ్గుకు సంబంధించి కార్బోనైజేషన్ ఇది మామూలు శిలాజం అనేది కాదు. పెట్రోలియం ఏర్పడేటటువంటి విధానాలు ఏంటంటే మరి ఇక్కడ ప్లాంక్టన్ వంటి సూక్ష్మజీవులు ఇది చాలా ఇంపార్టెంట్. రైట్, చూడండి పెట్రోలియం ఏర్పడే విధానాలు గతంలో అడిగాడు ఫ్రెండ్స్. మళ్ళీ అడిగే అవకాశం ఉంటుంది. మరి సముద్రాల మరియు మహాసముద్రాల అడుగు భాగం దగ్గర ఉండేటటువంటి ప్లాంక్టన్ వంటి సూక్ష్మజీవుల అవశేషాలు భూమి పొరలలో కప్పబడి కొన్ని వేల సంవత్సరాల తర్వాత పెట్రోలియంగా మరి రూపాంతరం చెందాయి అనేది ఉంది. అంటే ప్లాంక్టన్ల శరీరంలో కొద్ది మొత్తంలో చమురు ఉంటుందని చెప్పడం జరిగింది. నేను రేపు అడుగుతారు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. పెట్రోలియం ఏ విధంగా ఏర్పడుతుంది అంటాడు. ప్లాంక్టన్ అని ఇంకోటి అని అంటారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి మరి? ప్లాంక్టన్ టన్ అంటే టన్నులు అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి మరి పెట్రోలియం ఒకవేళ అందులో ఉంది పెట్రోలియం వల్ల పాము ఉంది, ప్లాంక్టన్లో కూడా పాము ఉంది. టన్నులు కానీ గుర్తుపెట్టుకోండి. పెట్రోలియం టన్నులు ఇక అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంతే, ప్లాంక్టన్ అంటే పాము ఉంది, టన్నులు అని గుర్తుపెట్టుకోండి. లారీలతో వస్తుంటాయి కదా టన్నుల ద్వారా వచ్చి మనకి పెట్రోల్ బంకులలో పెట్రోల్ పోస్తారు కదా, అలా గుర్తుపెట్టుకోండి సరిపోయింది ఫ్రెండ్స్. అదొకటి మరి అడిగాడు కాబట్టి దాన్ని నేను స్టెచ్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ ఇదేమీ లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ దహనము, ఇంధనాలు, మంట. దీని మీద ఎక్కువగా ఎక్కడ బిట్స్ అడిగాడంటే ఇందులో ఒక క్యాండిల్, ఒక దీపం క్యాండిల్కి సంబంధించి మంట మండుతూ ఉన్నప్పుడు మరి ఏ భాగంలో మంట ఎక్కువ మండుతుంది, ఎక్కువ భాగం కాలుతుంది అనే దాని మీద ఒక బిట్ అడిగాడు. ఇప్పుడు కూడా అడుగుతారు ఖచ్చితంగా.
నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా దీని మీద బిట్ అడిగితే అక్కడ అడుగుతారు, దాని మీద నేను చూపిస్తాను మీకు, ఆల్రెడీ చదివే ఉంటారు. ఒకవేళ ఎవరైనా స్టెచ్ చేయకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడు నా వీడియో నన్ను చూడండి, అది ఏముండవు ఇక్కడ, ఎంత మామూలుగానే ఉంటుంది, ఇదంతా ఇక్కడ ఏముండదు, ఇదంతా సుత్తి ఫ్రెండ్స్, ఇదంతా దీని మీద ఏమి అనవసరమైన వాటిని చదివేది ఏముండదు. కానీ మరి ఇది చూడండి ఇక్కడ, మరి ఇంతకుముందు మీకు అగ్గిపుల్ల ఇవి చూడండి, దహన చర్యల రకాల మీకు కమ్యూనిటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కమ్యూనిటీలో సైన్స్కి సంబంధించి సోషల్కి సంబంధించి కొన్ని లాజిక్స్ పెడితే అందరూ మంచిగా లైక్ చేయడం జరిగింది, వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్, ఎందుకంటే మంచి లైక్స్ ఇచ్చారు నాకు. మరి ఇక్కడ నేను హాస్యంగా ఏం చెప్పానంటే అగ్గిపుల్ల యొక్క తల భాగాన్ని, ఆ అగ్గిపుల్ల యొక్క తలభాగం మరి దేంతో తయారు చేస్తారు అంటే నేను హాస్యంగా ఆంటీ పొట్ట అనేటటువంటి హాస్యంగా కోడ్ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్, హాస్యంగానే చెప్పడం జరిగింది. ఎందుకంటే గుర్తుండవు అవి ఏంటవి. ఆంటీ అంటేనేమో ఇక్కడే చూడండి ఫ్రెండ్స్, ఆంటీ అంటేనేమో ఇక్కడే ఉంది, మీకు ఈజీగా గుర్తు రావడం కోసం మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఆంటీ అంటే యాంటిమోని ట్రైసల్ఫైడ్, పొట్ట అంటేనేమో పొటాషియం క్లోరైడ్. మనకు ఎగ్జామ్లో బిట్ రావడం ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మనం ఎలా గుర్తుపెట్టుకున్నాము ఏంటంటే ఎవరికి అవసరం లేదు, అది స్టేట్ ఫస్ట్ వచ్చినా డిస్ట్రిక్ట్ ఫస్ట్ వచ్చినా. హాస్యంగా లాజిక్గా ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు మీరు చేయండి, అవి మీ లాజిక్లో మీ ఇష్టం. బట్ ఎగ్జామ్లో బిట్ పెట్టేటటువంటి లాజిక్గా మనం ప్రిపేర్ అవ్వడం, అది హాస్యమా ఇంకోటి అనేది కాదు ఫ్రెండ్స్, దాంట్లో మనం ఏం కామెంట్ చేయాల్సిన పని లేదు. యాంటిమోని ట్రైసల్ఫైడ్, యాంటిమోని ట్రై అంటే యాంటిమోని ట్రై, మీరు ఎట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏ విధంగానైనా యాంటిమోని ట్రై సల్ఫైడ్, మరి పొటాషియం క్లోరేట్, ఈ రెండు అని గుర్తుపెట్టుకోండి. అగ్గిపుల్ల అంటే ఏమో రెడ్ కలర్, ఇవన్నీ మనకు తెలుసు, గరుగుగా ఉండి స్వతహాగా మండేవి అని ఏం అవసరం లేదు ఫ్రెండ్స్, ఇదంతా ఏముండదు, కొంచెం ఫాస్ట్గా లాగి చేస్తాను. ఎందుకంటే మరి మంటకు సంబంధించి ఒక టాపిక్ ఉంది, ఇదే చాప్టర్ ఇది ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా బిట్ అడిగేటటువంటి ఏరియా. చాలామంది అనుకుంటారు దీని మీద బిట్ అడుగుతారా ఎగ్జామ్లో, మనం ఇన్ని చదివినాం కానీ ఏడాదాకా వచ్చేసి రెస్ట్ తీసుకుంటారు, దీన్ని చదువుకుంటే వేరే పేజీలో పోతారు, ఎగ్జామ్లో ఖచ్చితంగా ఎగ్జామ్లో ఏడ ఇవ్వడానికి కూర్చొని రెడీ ఉంటాడు. మరి ఏం చేయాలి ఇప్పుడు, దీన్ని మనం ఈజీనే, కానీ అది ఏ రంగులో ఉంటుంది, ఎక్కడ ఎక్కువగా మండుతుంది, దహనం ఎక్కడ జరుగుతుందంటే చూడండి ఒకసారి. జనరల్గా మనం ఇట్లా చూసినప్పుడు మంట ఎక్కువగా ఎక్కడ మండుతుందంటే పై భాగంలో మండుతుంది, అంటే మనకు తెలుసు పై భాగం కాలుతుంది బాగా. అతి బాహ్య ప్రాంతంలో అధిక ఉష్ణ భాగం ఎక్కడంటే అతి బాహ్య ప్రాంతం, ఇది చూడండి నీలి రంగులోనే ఉంటుంది. అతి బాహ్య ప్రాంతం కూడా ఏ కలర్లో ఉంటుందంటే బ్లూ, నీలి రంగులో ఉంటుంది. అదేవిధంగా కింద ఉన్న భాగం కూడా నీలే, ఈ రెండింటిని కామన్గా గుర్తుపెట్టుకోండి. కింద అడుగు భాగంలో ఉన్నటువంటి భాగం నీలి కలర్, పైన ఉన్న భాగం కూడా నీలి కలర్, బ్లూ. ఇక మధ్యలో ఉన్నటువంటి ప్రాంతం బ్లాక్గా ఉంది చూడండి, బ్లాక్. వాడు అడుగుతారు మధ్య ప్రాంతం ఏ కలర్లో ఉంది అంటాడు, బ్లాక్ నలుపు కలర్లో ఉంది అని అంటాడు. తర్వాత పైన ఉన్న భాగం, మరి ఎక్కడ దహనం బాగా ఎక్కడ జరుగుతుంది, ఎక్కడ బాగా మండుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, క్రింద అసలు ఎట్టి పరిస్థితుల్లో కాలదు, అంటే దహన చర్య అసలు ఎట్టి పరిస్థితుల్లో జరిగింది అడుగు భాగం. మధ్య ప్రాంతంలో మాత్రం చీకటి ప్రాంతంలో నలుపు ప్రాంతంలో పాక్షికంగా జ్వలనం జరుగుతుంది, దహనం జరుగుతుంది. బాహ్య ప్రాంతంలో మాత్రం మస్తు కాలుతుంది ఫ్రెండ్స్, ఇది గుర్తుపెట్టుకోండి. దీని మీద బిట్ అడుగుతారు, కొంచెం మ్యాటర్ ఉంది, మీరు చదివితే మీకు ఈ లాజిక్ ఇవన్నీ మీకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇలా మరి ఇట్లా కంటిన్యూషన్ ఈ విధంగా మరి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ 9th చాప్టర్ ద్రవాల విద్యుత్ వాహకత. మరి గతంలో చూసుకుంటే ఈ ద్రవాల విద్యుత్ వాహకత మీద ఖచ్చితంగా ఎగ్జామ్లో టెట్ డిఎస్ఏలో 1 బిట్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీరు ప్రీవియస్ పేపర్స్ ఒకసారి చూసినట్లయితే ఈ ద్రవాల విద్యుత్ వాహకత మీద ఒక బిట్ ఇచ్చాడు కాబట్టి మరి ఈ చాప్టర్ని కొంచెం చాలా జాగ్రత్తగా ఫోకస్ చేయండి. ఎందుకంటే ఫ్రెండ్స్ ఈ విద్యుత్ అనేటటువంటి చాప్టర్ మరి 7th, 8th, 9th, 10th క్లాసుల్లో కూడా ఇది కంటిన్యూషన్గా లింక్డ్గా ఉంది కాబట్టి, సో ఈ ద్రవాల విద్యుత్ వాహకత అంటే ఈ విద్యుత్కి సంబంధించింది మిగతా క్లాసుల్లో కూడా ఉంది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మరి లింక్డ్గా ఉన్న 9th, 10th క్లాసుల్లో ఉన్నటువంటి వాటిని కూడా చదవండి. వాటన్నింటికి సంబంధించి ఇంకొక వీడియో మీకు ప్రత్యేకంగా మీకు మరి అప్లోడ్ చేస్తా ఫ్రెండ్స్, అప్పుడు మీకు టోటల్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు చూద్దాం మరి ఈ చాప్టర్లో ఉన్నటువంటి మేజర్ బిట్స్ ఏంటి, ఇంపార్టెంట్ బిట్స్ అనేది ఏంటి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ పేజీలో ఏముండదు ఫ్రెండ్స్, చూడండి ఏదైనా జనరల్గా ఉన్నటువంటి పాయింట్స్ మీరు చదువుకోండి. మిగతా కన్ఫ్యూజ్గా ఉన్న ఏరియా ఎగ్జామినర్ ఇచ్చేటటువంటి బిట్స్ని మాత్రమే మనం కొంచెం ఫోకస్ చేసి వాటిని కొంచెం లాజిక్గా గుర్తుపెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏముండదు జనరల్గా చూడండి, ఫస్ట్ 2 పేజీలు 2-3 పేజీలు ఏముండదు ఫ్రెండ్స్. లూయి గాల్వనీ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త ప్రయోగం, వోల్టా ప్రయోగం ఒక బాక్స్లో ఉంటుంది, అది ఇంపార్టెంట్. దాని దగ్గరికి వెళ్ళి అక్కడ టేబుల్లో ఉన్నటువంటి ప్రతి బిట్ని మనం లాజిక్గా నేర్చుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఏముండదు, ఈ పేజీలన్నీ కూడా మరి విద్యుత్ ప్రవాహం, ఆలుగడ్డ, ఇదంతా జనరల్గా ఉండేటటువంటి ప్రయోగాలే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ టేబుల్ ఇంపార్టెంట్. ఈ టేబుల్ని అందరూ ఆల్రెడీ చదివే ఉంటారు. ఇది రీసెంట్ బుక్ ఫ్రెండ్, రీసెంట్ బుక్ అయినా ఓల్డ్ బుక్ అయినా ప్రయోగం అంటే ఇదేం మారదు కాబట్టి ఏ బుక్ అయినా నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి మరి ఇందులో బిట్స్ ఎలా అడిగాడు గతంలో, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం ఫస్ట్. మరి ఇక్కడ గతంలో అడిగినటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, చనిపోయినటువంటి కప్ప మీద ప్రయోగాలు చేసినటువంటి మొట్టమొదటి శాస్త్రవేత్త ఎవరు అని గతంలో అడిగాడు ఫ్రెండ్స్. అతని పేరు లూయి గాల్వనీ, అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. అది మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ చదివే ఉంటారు మీరు. మరి లూయి గాల్వనీ యొక్క ప్రయోగంలో చనిపోయిన కప్ప 2 కాళ్ళకి ఒకే రకమైనటువంటి లోహాలను ఉపయోగించాడా, వేరు మరి రకాలైనటువంటి లోహాలను ఉపయోగించాడని గతంలో అడిగాడు ఫ్రెండ్స్. లూయి గాల్వనీ వేరు రకాలైనటువంటి లోహాలను ఉపయోగించాడు. ఒక కాలికేమో రాగి కొక్కాన్ని, ఇంకొక కాలికేమో ఇంకొక లోహాన్ని, మరొక లోహం రాగి కాకుండా ఇలా వేరు రకాలైనటువంటి లోహాలని 2 కాళ్ళకి మరి వేలాడదీసి అప్పుడు ఆ కప్పలో కరెంట్ ఉంది, విద్యుత్ ఉంది అనేటటువంటి ప్రయోగాన్ని కనుగొన్నది ఎవరంటే లూయి గాల్వనీ. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ ప్రయోగం అంతా తెలుసు, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్. లూయి గాల్వనీ అనగానే జీవ విద్యుత్తు మొట్టమొదటిసారిగా జీవ విద్యుత్తును మొట్టమొదటిసారిగా మరి కనుగొన్నాను అనేటటువంటి భావించినటువంటి వ్యక్తి ఎవరు అంటే లూయి గాల్వనీ. అంటే కప్ప అటు ఇటు కదిలింది, అటు ఇటు వణికింది అంటే ఆ లూయి గాల్వనీ ఏమనుకున్నాడంటే ఇక కప్పలో విద్యుత్ ఉంది, దాన్నే జీవ విద్యుత్ అంటారని చెప్పింది అంటే లూయి గాల్వనీ. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, అందులోనే ఉంది చూడండి. గాల్వనీ అంటే మీరు గాలమని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. జనరల్గా చూడండి, చేపలు పట్టేటటువంటి వారు గాలాలను ఉపయోగిస్తారు ఫ్రెండ్స్. గాలాలు మనందరికీ తెలుసు, అలా గుర్తుపెట్టుకోండి. చేపలు పట్టుకునేటటువంటి వ్యక్తి గాలంతో చేపలు పడుతుంటే
మరి ఆ గాలానికి ఆ తీగ అనేది రాగి తీగ అనుకోండి ఫ్రెండ్స్, మీరు అది రాగి తీగ అనుకోండి. మరి ఆ రాగి తీగతో చేపలు పడతా ఉంటే ఆ చేపలు పట్టేటటువంటి వ్యక్తికి చేప కాకుండా కప్ప పడింది అనుకోండి ఫ్రెండ్స్. అంటే ఒక కాలికి కప్ప తగిలింది, వెంటనే మరి లూయి గాలంని ఏం చేశాడు, పైకి లాగాడు కప్పని, అది కిందకు వచ్చి పడింది, అది ఆల్రెడీ చచ్చిపోయింది అనుకోండి ఫ్రెండ్స్. జస్ట్ ఒక హాస్యంగా. అంటే ఒక కాలికి ఏమో రాగి తీగ ఉంది, వెంటనే మరి లూయి గాలంని ఏం చేశాడంటే ఇంకొక కాలికి ఇంకొక తీగను పెట్టాడు, అది వరకటం మొదలుపెట్టింది. అప్పుడు అనుకున్నాడు అనమాట, కప్పలో జీవ విద్యుత్ ఉంది, కప్పలో అంటే విద్యుత్ ఉంది కాబట్టి, పవర్ కరెంట్ ఉంది కాబట్టి అది వణుకుతుందని జీవ విద్యుత్ నేను కనుగొన్నాను అనేటటువంటి విషయాన్ని తీసుకొచ్చింది లూయి గాలని. మీరు ఈ హాస్యంగా అనమాట, లూయి గాలని అంటేనేమో గాలమని గుర్తుపెట్టుకోండి, గాలానికి చేప పడకుండా కప్ప పడిందని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు హాస్యంగా గుర్తుపెట్టుకుంటే లూయి గాలని ఈజీగా గుర్తొస్తుంది ఫ్రెండ్స్. అంటే రెండు వేరు రకాలైనటువంటి లోహాలని మరి ఉపయోగించింది ఎవరంటే లూయి గాలని, జీవ విద్యుత్, ఇవన్నీ ఇక్కడ ఏమన్నా జనరల్గా చూడండి ఫ్రెండ్స్, అవన్నీ చదువుకుంటే మీ స్టోరీ అర్థమవుతుంది. మరి కొద్ది రోజుల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత వోల్టా అనేటటువంటి వ్యక్తి ఇది రాంగ్ అని, అంటే లూయి గాలని కనిపెట్టినటువంటి ప్రయోగం అనేది కరెక్ట్ కాదని మళ్ళీ ఏనొక ప్రయోగం చేయడం మొదలుపెట్టాడు. ఆ ప్రయోగాన్ని వోల్టా ప్రయోగము అంటారు. అది మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. వోల్టా అనేటటువంటి శాస్త్రవేత్త ఏం చేశాడు, ఏన ప్రయోగంలో రెండు సేమ్ ఉన్నటువంటి లోహాలు, అంటే ఇనుము, ఒక కాలికేమో ఇనుముకి సంబంధించినటువంటి తీగని అలర్ తీశాడు, ఇంకొక కాలికేమో మళ్ళీ ఇనుమే. క్లియర్గా ఇక్కడ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ ఆ పాయింట్. మరి ఇక్కడ రెండు వేరు లోహాలను ఒకే ద్రవంలో ఉంచి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ తను చేసినటువంటి ప్రయోగాలు ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్. వేలాడదీసినటువంటి కప్ప ఇక్కడ చూడండి, వేలాడదీసినటువంటి కప్ప యొక్క కాలు వనగడం అనేది దాని శరీరంలోని విద్యుత్ వల్లనే జరుగుతుంది అనుకుంటే, మరి రెండు వేరు లోహాలను తీసుకున్నప్పుడు మాత్రమే ఇది జరుగుతుంది అనడం అతనికి సందేహాన్ని కలిగించింది. దీనిని బట్టి కప్ప కాలు వనగడం అనేది దానిలోని విద్యుత్ వల్ల కాదని, దానికి వేరే ఏదో ఒక కారణం ఉందని భావించిన ఆయన వోల్టా. తర్వాత ఏం చేశాడు, ఈ వోల్టా అనేటటువంటి వ్యక్తి కప్ప కాలకు బదులుగా వివిధ ద్రవాలను తీసుకొని వోల్టా ప్రయోగాలు చేయడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి పాయింట్ కూడా ఈ టేబుల్లో ఇంపార్టెంట్ కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ టేబుల్ని చదవండి. ఎందుకంటే ఇక్కడ చూడండి, ప్రతిది కూడా తన ప్రయోగాల ద్వారా ఇనప కుక్కానికి వేలాడదీసిన కప్పకాలు ఇంకొక ఇనప కుక్కానికి, అంటే ఇలా ఒకే రకమైనటువంటి లోహాలతో మరి ప్రయోగం చేస్తే అది వనగడం లేదని గుర్తించినటువంటి వ్యక్తి వోల్టా. మరి ఆ వోల్టా ప్రయోగం ఇదంతా మనకి జనరల్గా టేబుల్లో ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. లూయి గాల్వని అంటేనేమో గాలం అని గుర్తుపెట్టుకోండి, గాలం వేస్తే చేప పడకుండా కప్ప పడిందని గుర్తుపెట్టుకోండి. ఆ తీగ ఏంటంటే రాగి తీగని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరి ఏనా ప్రయోగం ఏంటంటే వోల్టా ప్రయోగంలో రెండు ఇనప కుక్కాలతో చేస్తే అది వనగడం లేదని గుర్తించిన గుర్తుపెట్టుకోండి. ఇట్లా మరి టేబుల్ని కొంచెం చాలా జాగ్రత్తగా మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ టేబుల్ మీద గతంలో అడిగాడు, చాలా ఇంపార్టెంట్. సరే ఓకే, ఇది మీరు ఆల్రెడీ చదివే ఉంటారు కాబట్టి కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ పేజీలో ఇదే లెసన్లో చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి, కొన్ని కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వాటిని మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. రాగి తీగ నుండి జింకు ముక్కకు మరి విద్యుత్ ప్రవాహం అనేది జరుగుతుంది అని, ఇందులో రాగి జింకు ముక్కను ఏమంటారంటే విద్యుత్ ధృవాలు అంటారని, వాటిని ఎలక్ట్రోల్ అంటారని, సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని విద్యుత్ విశ్లేషణ, ఇవన్నీ జనరల్గా మ్యాథ్స్ వాళ్ళకి బయాలజీ వాళ్ళకి వస్తుందిలే కానీ మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళకి రావాలంటే ఇలాంటి పదాలు కష్టం. ఈ రాగి జింకు ముక్కలను మరి వాటిని ఏమంటారంటే విద్యుత్ ధృవాలని. రేపు ఎగ్జామ్లో అడగొచ్చు ఏమని, ఈ క్రింది మనలో విద్యుత్ ధృవాలు ఏంటి, ఎలక్ట్రోల్ ఏంటి, అవి ఏంటంటే రాగి జింకు ముక్కలు అనమాట. ఇవి రెండు కూడా లోహాలు, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి రాగి జింక్ అనేటటువంటి పదం గుర్తుకు రానప్పుడు మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే రాజీ అని గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు రాజీకి వచ్చాయని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అవి రెండు రాజీకి వచ్చాయి కాబట్టి అవి రెండింటిని ఏమంటారంటే విద్యుత్ ధృవాలైన అనమాట. ఒకటేమో రాగి, ఇంకోటేమో జింకు, రెండు తీగలు అనమాట. ఇట్లా రెండింటిని ఎలక్ట్రోల్ అంటారు. జనరల్గా ఉన్నటువంటి పాయింట్స్ అవి చదువుకోండి, మీకు అవి ఈజీగా అర్థం అవుతాయి ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్గా ఏముండదు, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఈ లెసన్ వరకు. తర్వాత ఎలక్ట్రోప్లేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. గతంలో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఇది ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏంది, తర్వాత తటిద్ వాహకం అంటే ఏంది, ఇవన్నీ వస్తాయి నెక్స్ట్ పేజీలో. మరి ఎలక్ట్రోప్లేటింగ్ యొక్క ఉపయోగాలు ఏంటి, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ద్రవాల విద్యుత్ వాహకత అనేది అంత ఇంపార్టెంట్ చాప్టర్. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఎలక్ట్రోప్లేటింగ్ అంటే ఏదైనా ఒక వస్తువు తుప్పు పడుతూ ఉంటే మరొక వస్తువు యొక్క మరి రసాయనాలు అనేది తుప్పు పట్టినటువంటి ప్రాంతాల్లో పూస్తే తుప్పు పట్టకుండా ఉంటుంది, దాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. క్లియర్గా మన టెక్స్ట్ బుక్లో డెఫినేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, క్లియర్గా ఇచ్చాడు. ఒక లోహంపై మరో లోహపు పోత పూయబడే పద్ధతిని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. ఏదైనా ఒక తుప్పు పట్టేటటువంటి లోహం అనమాట. ఇనుమే తీసుకోండి ఫ్రెండ్స్. ఆ ఇనుము తుప్పు పట్టుకుని ఉండాలంటే ఇంకొక లోహం యొక్క పోత పూయడాన్ని ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. మరి ఆ పోత పూయడానికి ఉపయోగించేటటువంటి ఆ పదార్థాలు ఏంటి, ఆ లోహాలు ఏంటి, అవి చాలా ఇంపార్టెంట్. అవి ఇక్కడ ఉన్నాయి, వాటికి కూడా కొంచెం గుర్తుపెట్టుకోవడానికి కొన్ని చిన్న ట్రిక్స్ మీకు ఇక్కడ చూపిస్తారు ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఏమీ లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇటు రైట్ సైడ్లో చూడండి, ఇక్కడ ఎలక్ట్రోప్లేటింగ్ యొక్క ఉపయోగాలు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా మీరు. ఎలక్ట్రోప్లేటింగ్ యొక్క ఉపయోగాలు చాలా ఇంపార్టెంట్. మరి ఎలక్ట్రోప్లేటింగ్ అనే పద్ధతిని ఉపయోగిస్తారు. ఇవన్నీ ఎట్లంటే పరిశ్రమలలో అనేక లోహపు వస్తువులపై వివిధ రకాల లోహపోతలు పోస్తారు, అంటే దాన్ని మనం ఎలక్ట్రోప్లేటింగ్ అంటారు. ఆ పద్ధతిని ఉపయోగిస్తారని జనరల్గా చదువుకోండి. ఉదాహరణకు గాలిలోని తేమ ఆక్సిజన్తో చర్య జరిపి తుప్పు పట్టేటటువంటి ఇనుము వంటి లోహాలతో తయారైనటువంటి వస్తువులపై ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిని మనం ఉపయోగిస్తామనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నాము. అదే డెఫినేషన్ ఇచ్చాడు ఫ్రెండ్స్. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ జనరల్గా ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్, అది చూద్దాం. ఇదంతా ఆభరణాలు, అలంకారాలకు సంబంధించిన వస్తువుల మీద కూడా మరి ఏం చేస్తారంటే ఎలక్ట్రోప్లేటింగ్ పద్ధతిలో పోత పోస్తారు. ఎందుకంటే తుప్పు పట్టకుండా, డ్యామేజ్ కాకుండా ఆ పోతలాంటిది పోస్తారు. మరి రాగి లేదా దాని మిశ్రమ లోహాలతో రాజీ అనే పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రాగి, జింకు అనే పదాలు రెండు గుర్తొస్తాయి రాజీ అంటే. తర్వాత ఇక్కడ చూద్దాం, అదంతా కూడా గోల్డ్కి సంబంధించింది. కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొక బిట్ ఉండాలి ఫ్రెండ్స్ ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకేమన్నా 1 or 2 బిట్స్ ఏమైనా మిస్ అయినా కూడా వాటిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ద్రవాల విద్యుత్ వాహకత అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
ఆ చాప్టర్ని కొంచెం జాగ్రత్తగా ప్రతి లైన్ కూడా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ కొంచెం ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే చిన్న చిన్న పదాలు అనుకుంటాం కానీ ఎగ్జామినర్ మ్యాచింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ చేసి ఇస్తాను కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. సరే, నెక్స్ట్ 10th చాప్టర్ చూద్దాం. కొన్ని సహజ దృగ్విషయాలు. ఈ కొన్ని సహజ దృగ్విషయాలు అంటే ఏమేమి ఉంటాయి అంటే ఇందులో ఫ్రెండ్స్ తటిద్వాకం అని, ఇవన్నీ మెరుపులు అని, ఇవన్నీ ఉంటాయి. అంటే ప్రకృతికి సంబంధించినటువంటి అన్నీ ఉంటాయి కాబట్టి ఇది ఒక చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీని మీద మనం కొంచెం జాగ్రత్తగా కొంచెం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. మరి ఇందులో కంటిన్యూషన్లో మెరుపులు అంటే మనందరికీ తెలిసి ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ ఉంది. గతంలో చాలాసార్లు అడిగారు ఫ్రెండ్స్. ఇది ఇక్కడ చూడండి, కొంచెం జూమ్ చేసేదాన్ని. ఈ టేబుల్ ఇంతవరకు చాలా ఇంపార్టెంట్. 1752 సంవత్సరంలో అమెరికా శాస్త్రవేత్త బెంజమిన్ ఫ్రాంక్లిన్ అనేటటువంటి ఆయన ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఏంటంటే ఫ్రెండ్స్, అతను ఏమన్నాడంటే వెంట్రుకలు బట్టలను ఆకర్షించడం, అలాగే ఆకాశంలో మెరుపులు, ఈ రెండు కూడా ఒకటే అనేటటువంటి విషయాన్ని బెంజమిన్ ఫ్రాంక్లిన్ చెప్పాడు. మరి దీన్ని గుర్తుపెట్టుకోవాలి, రేపు అడుగుతారు ఎగ్జామ్లో. ఏమని అడుగుతారు? మరి వెంట్రుకలు బట్టలను ఆకర్షించడం, ఆకాశంలో మెరుపులు, ఇవి రెండు ఒకే దృగ్విషయాన్ని తెలియజేస్తాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఎవరు అంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని రకరకాలైనటువంటి శాస్త్రవేత్తలు ఇస్తారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే జనరల్గా బైహార్ట్ చేయకుండా బెంజమిన్ అంటే బెంజ్ కార్ అని గుర్తుపెట్టుకున్నాను. ఇక చూడండి, బెంజ్ కార్లో మన లోపల ఉండి బెంజ్ కార్లో వెళ్తున్నాం అనుకోండి ఫ్రెండ్స్, పైనుంచి ఉరుములు వచ్చినా, మెరుపులు వచ్చినా, పిడుగులు వచ్చినా మనకి ఏమి ఇబ్బంది ఉండదు, ఎందుకంటే బెంజ్ కార్లో ఉన్నాగా. అలానే బెంజ్ కార్లో ఉన్నప్పుడు మన వెంట్రుకలకి బట్టలను కూడా ఆకర్షించడం అనేది పెద్దగా ఏముండదు, ఎందుకంటే లోపలంతా కూడా అక్కడ గాలి అక్కడే ఉంటుంది కాబట్టి. అట్లా హాస్యంగా రేపు వెంట్రుకల్ని బట్టలు ఆకర్షించడం, ఆకాశంలో మెరుపులు, ఈ రెండు ఒకే అనగలోనే మెరుపులు, పిడుగులు, వెంట్రుకలు, బట్టలు, ఇవన్నీ అనగానే నాకు బెంజమిన్ అంటే బెంజ్ కార్ గుర్తొస్తుంది, బెంజమిన్ ఫ్రాంక్లిన్. అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొన్ని ఇలా గుర్తుపెట్టుకుంటే మిగతా వాటిని ఎన్నైనా మనం చదువుకోవచ్చు. చిన్న కన్ఫ్యూజ్గా ఉన్నాయి ఇలా చదువుకుంటే జనరల్గా ఉన్న పాయింట్స్ మనం ఎన్నైనా చదువుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్, కొంచెం జాగ్రత్త చూద్దాం. ఈ చాప్టర్ని కంటిన్యూషన్లో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి లేదు ఇందులో, అది మీరు చదువుకోండి ఫ్రెండ్స్. ఇందులో ఏముండదు. రెక్టర్ స్కేల్ ఇదంతా మీకు ఇప్పుడు చూపిస్తా ఫ్రెండ్స్. నెక్స్ట్ వస్తుంది భూకంపానికి సంబంధించినవన్నీ చాలా ఇంపార్టెంట్. ఆవేశాలు ఇవన్నీ అవి చదువుకోండి ఫ్రెండ్స్, జనరల్గా చదవండి అవి. తర్వాత నెక్స్ట్ పేజీలో చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఒకటి మరి విజాతి అయస్కాంతాలు, విజాతి ధృవాలు, సజాతి ధృవాలు. ఇది జనరల్గా అయితే మ్యాథ్స్ వాళ్ళు, బయాలజీ వాళ్ళు రోజుకి ఇది నోటెడ్, కానీ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్. విజాతి ధృవాలు అంటే ఏంది, సజాతి ధృవాలు అంటే ఏంది? అసలు సజాతి ధృవాలు అంటే ఏమో ఫ్రెండ్స్ సేమ్ ఉంటాయి, సేమ్ డైరెక్షన్స్ ఉంటాయి. అంటే ఉత్తరం, దక్షిణం. సజాతి అంటే ఏమో దాంట్లోనే ఉంది ఫ్రెండ్స్, సేమ్ ఉండాలని గుర్తుపెట్టుకోండి. అంటే ఉత్తరం దిక్కు ఉత్తరం, దక్షిణం. అంటే సేమ్ డైరెక్షన్ ఉంటేనేమో దాన్ని సజాతి అని అంటారు. డిఫరెంట్గా అంటే దక్షిణం, ఉత్తరం, దక్షిణం ఇలా ఉంటే మాత్రం దాని విజాతి మన అట్లా గుర్తుపెట్టి సజాతి భిన్నాలు, విజాతి భిన్నాలాగా వీటిని గుర్తుపెట్టుకోవాలి. మరి ఎగ్జామ్లో దాని మీద బిట్టాడు కదా, కానీ వాడు మ్యాచింగ్లో ఏమని అడుగుతారంటే ఫ్రెండ్స్, విజాతి ధృవాలు లేదా విజాతి అయస్కాంత ధృవాలు వికర్షించుకుంటాయని, సజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని, లేదా సజాతి ధృవాలు వికర్షించుకుంటాయని, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయని, ఇలా డిఫరెంట్గా కన్ఫ్యూజ్ చేయాలని చూస్తారు. కానీ మనం కన్ఫ్యూజ్ కాని అవసరం లేదు. ఎలా డిఫరెంట్ చూడండి. విజాతిలో వి అనే పదం ఉంది, వి అనగానే అటేపు కూడా వి రాదు అంతే. విజాతిలో వి ఉంది కాబట్టి మళ్ళీ వికర్షించుకుంటాయని రాదు. అట్లా గుర్తుపెట్టుకోండి. విజాతి ధృవాలు వికర్షించుకోవు అంటారు. అట్లా వికర్షించుకోవు అంటే ఏంటి? ఆకర్షించుకుంటాయి. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, వి రాదు. ఆటోమేటిక్గా సజాతి ధృవాలు అనేది మీకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. సజాతి ధృవాలు అనేది ఏంటంటే వికర్షించుకుంటాయి, అది కానప్పుడు వికర్షించుకుంటాయి. విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, సజాతి ధృవాలు అనేవి ఆటోమేటిక్గా వ్యతిరేకం అనమాట. గుర్తుపెట్టుకోండి, వికర్షించుకుంటాయని గుర్తుపెట్టుకోండి. ఇది గతంలో మ్యాచింగ్లో ఓల్డ్ డిఎస్సీలు అడిగారు ఫ్రెండ్స్. ఈ చాప్టర్ అనేది ఓల్డ్ నుంచి ఎప్పటి నుంచో ఉంది. ఇది కొత్త పుస్తకం 2023లో కూడా దీని కంటిన్యూషన్ అలానే చేస్తాను, ఏమి మార్చుకున్నాను. ఓల్డ్ డిఎస్సీలో దీని మీద చాలా బిట్స్ అడిగేవాళ్ళు. తటిద్వాకం అంటే ఏంది, ఈ మెరుపులు ఇంతకుముందు మనం బెంజమిన్ ఫ్రాంక్లిన్ చాలాసార్లు అడిగిన బిట్ అది. బెంజమిన్ ఫ్రాంక్లిన్ అని బెంజ్ కార్ గుర్తుపెట్టుకోండి. ఇక మెరుపులు వచ్చినాయి కాదు, పిడుగులు వచ్చినాయి కాదు అనుకోండి. మనం హెయిర్కి మరి వెంట్రుకలకి వేరే ఏమి అంటుకోవు అనేటటువంటి విషయం కూడా ఆటోమేటిక్గా బెంజ్ కార్ గుర్తొస్తే అన్నీ మనకి గుర్తొస్తాయి ఫ్రెండ్స్. చూడండి నెక్స్ట్ ఇక్కడ ఆవేశాల బదిలీ, ఇదంతా జనరల్గా చూడండి. ఇదంతా ఒక ప్రయోగం ఉంటుంది, ప్రయోగం చూడండి ఫ్రెండ్స్. జనరల్గా చదువుకుంటే సరిపోయింది. నేను కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్న వాటినే మీకు మెరుపుల వెనుకున్నటువంటి ఆ స్టోరీ ఉంటుంది. మరి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, మెరుపులు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఖచ్చితంగా ఇక్కడ కూర్చుంటాడు బిట్ ఇవ్వడానికి. అడిగిన కూడా గతంలో ఫ్రెండ్స్, మెరుపులు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూడండి. ఇక్కడ నెంబర్ 1 ఏమన్నాడంటే ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వచ్చే సందర్భంలో ఏ ప్రదేశం అనేది సురక్షితమైనది? దానికి ఏమన్నాడు? తక్కువ ఎత్తుగల ఇల్లు లేక భవనం. కారు లేక బస్సులో మీరు ప్రయాణం చేసేటప్పుడు వాటి తలుపులు, కిటికీలు మూసి లోపలే ఉండాలి. అడవిలో ఉన్నప్పుడు పొడవైన చెట్టు కంటే పొట్టి చెట్ల కింద ఆవాసం చాలా మంచిది. ఈ బిట్ ఒకసారి అడిగింది ఫ్రెండ్స్. అడవిలో ఉన్నప్పుడు పొడవైన చెట్ల కంటే పొట్టి చెట్ల కిందనే చాలా మంచిది ఉరుములప్పుడు. అవన్నీ కూడా మరి మనకు సురక్షితమైనటువంటి ప్లేసులు ఫ్రెండ్స్. మరి ఇల్లు అయితే ఏంటి? తక్కువ ఎత్తుగల ఇల్లు లేదా భవనం, అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తక్కువ ఎత్తులో ఉన్నటువంటి ఇల్లు, భవనం. అదే అడవిలో ఉన్నప్పుడు మాత్రం పొడవైన చెట్లు కంటే పొట్టి చెట్ల కిందనే మంచిది. ఏదైనా షార్ట్ ఉండాలి, పొడుగుగా అనేటటువంటిది ఉండకూడదు. హైట్గా ఉన్న ఇల్లు ఉండకూడదు, హైట్గా ఉన్న చెట్లు ఉండకూడదు అని గుర్తుపెట్టుకుంటే ఈజీ. మరి దీంట్లో ఇంకొక బిట్ ఏమి ఇచ్చారంటే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం వచ్చే సందర్భంలో సురక్షితం కాని ప్రదేశాలు ఏంటంటే టాప్ లేని వాహనాల్లో ప్రయాణించడం మంచి కాదు. బహిరంగ ప్రదేశాల్లో పొడవైన చెట్ల కింద నిలబడటం చాలా డేంజర్. లైట్నింగ్ కండక్ట్స్ లేని అంటే దీన్ని తటిద్వాకము అని అంటారు. ఇంగ్లీష్లో అయితే దాని తెలుగులో తటిద్వాకం అంటారు. ఇప్పుడు వస్తుంది, అది చెప్తా ఫ్రెండ్స్. ఎత్తైన భవనాలలో నివసించడం, తర్వాత ఎలక్ట్రిక్ స్తంభాలు, ఇవన్నీ మనకు తెలిసిందే ఫ్రెండ్స్. ల్యాండ్ ఫోన్ మాట్లాడుకుని ఉంటాం, టీవీ, కంప్యూటర్, ఇవన్నీ కొంచెం గుర్తుపెట్టుకోండి. చెట్లు మాత్రం హైట్గా ఉన్న చెట్లు కాదు ఫ్రెండ్స్, పొట్టిగా ఉన్న చెట్లే చాలా మంచిది. హైట్గా ఉన్న చెట్టు కానివ్వండి, ఏది హైట్గా ఉన్నది డేంజర్, దాని దగ్గర వెళ్ళకూడదు అనే కాన్సెప్ట్ గుర్తుంటే మనం ఈజీగా కన్ఫ్యూజ్గా ఎలా ఇచ్చినా కూడా మనం ఈజీగా పెట్టవచ్చు. ఇక్కడ చూడండి తటిద్వాకం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే లైట్నింగ్ కండక్టర్స్ అంటారు.
నేను ఒకప్పుడు ఇది కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు 2008 DSలో ఫ్రెండ్స్ ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకున్నా. దీన్ని బట్టి పట్టాలంటే కష్టంగా ఉంది. తటిద్వాకు నాకు లైట్నింగ్ కండక్టర్స్ అంటే తెలుసు ఒకప్పుడు. లైట్నింగ్ కండక్టర్స్ అనేది ఇంగ్లీష్ వర్డ్ బాగా గుర్తుపెట్టుకొని ఇది పిడుగుల నుండి మనల్ని రక్షించడానికి మరి ఏదైనా బిల్డింగ్లు పెద్ద బిల్డింగ్లు కట్టేటప్పుడు బిల్డింగ్ కంటే కూడా ఎక్కువ హైట్లో ఉండే విధంగా దీన్ని ఏర్పాటు చేస్తారు. అదొకటి ఎగ్జామ్లో అడిగిన బిట్టు. ఈ లైట్నింగ్ కండక్టర్స్ అనేటటువంటి దాన్ని తటిద్వాహకం అనేటటువంటి దాన్ని బిల్డింగ్ కంటే కూడా ఆ బిల్డింగ్ గోడల మధ్యలోనే దానికంటే హైట్గా ఏర్పాటు చేస్తారు. అప్పుడు ఆ పిడుగు అనేది పడకుండా కొంచెం దూరంలో పడుతుంది అనేటటువంటి లాజిక్ను ఉపయోగించి వాళ్ళు కడతారు. నేను తటిద్వాహకాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నా అంటే తటాలను పడటం గుర్తుపెట్టుకున్నా. తటాలను పడుతుందిగా ఫ్రెండ్స్. పిడుగు చూడండి ఎప్పుడైనా మనకి చెప్పు పడుతుందా? తటాలను పడుతుంది. ఏంటది? తటిద్వాహకం. దాన్ని లైట్నింగ్ కండక్టర్ అసలు గుర్తుపెట్టుకున్నాను అంతే. కాబట్టి చాలా జాగ్రత్త ఫ్రెండ్స్. చూడండి, భవనం కన్నా కొద్దిగా ఎత్తుగా ఉండే లోహపు కడ్డీని భవన నిర్మాణం చూడండి ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా. రేపు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి భవనం కన్నా కొద్దిగా ఎత్తు తక్కువగా ఉండే లోహపు కడ్డీ అని, భవనం కన్నా కొద్దిగా ఎత్తుగా ఉండే లోహపు కడ్డీ అని ఇట్లా మనల్ని కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి లైన్ ఈ చాప్టర్లో చాలా జాగ్రత్త చూసుకోండి ఫ్రెండ్స్. దానికోసం మీకు స్ట్రెచ్ చేస్తాను, బిట్టు పోకూడదని ఫ్రెండ్స్. తటిద్వాహకం, లైట్నింగ్ కండక్టర్స్ ఓకే. ఇవన్నీ మీరు చదివే ఉంటారు, జస్ట్ రివిజన్ లాగా మీరు వింటున్నారని నేను అనుకుంటున్నా ఫ్రెండ్స్. కష్టంగా ఉన్న వాటిని ఇలా లాజిక్స్ ఏమంటే కొద్దిగా గుర్తుపెట్టుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటాయి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇదే చాప్టర్లో ఇంకేమైనా ఉన్నాయో చూద్దాం. ఇవన్నీ ఎక్కడెక్కడ భూకంపాలు వచ్చినాయి ఏంటనేది మనందరికీ తెలుసు. జనరల్గా వాటి మీద ఏం అడగడు, ఎందుకంటే భూకంపాలు అనేవి ఇంకా చాలాసార్లు వచ్చినాయి కాబట్టి అదంతా ఏముండదు. కానీ భూకంపాలను కొలవడానికి మరి ఏం ఉపయోగిస్తారు, ఆ రెక్టర్ స్కేల్ ఏంటి, భూకంప లేఖన ఏంటి, మరి భూకంప తీవ్రతను కొలవడానికి రెక్టర్ స్కేల్ కాకుండా ఇంకేదైనా ఉందా? ఉంది ఫ్రెండ్స్, అది ఇంపార్టెంట్. భూకంపాలకు సంబంధించి ప్రతి బిట్ ఇంపార్టెంట్ కాబట్టి మరి ప్రకృతి విపత్తుల మీద ఎప్పుడు బిట్స్ ఇస్తున్నాడు కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూద్దాం. భూకంపం ఎందుకు వస్తుంది అదంతా కూడా జనరల్గా మీరు చదువుకొని భూపటం లోపల ఏం జరుగుతుందో మీకు తెలుసు ఫ్రెండ్స్. అదంతా మీరు చదవండి సరిపోయింది. తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు అవన్నీ కూడా జనరల్గా మీరు చదవండి. తర్వాత వచ్చేసి ఇక్కడ సునామీ గురైన ప్రాంతాలు ఇవన్నీ ఓకే. ఇక భూకంపాలకు సంబంధించి మరి వాటిని కొలిసేటటువంటి ఆ ప్రమాణాలు ఏంటి, సెస్మిక్ ప్రాంతాలు, సెస్మిక్ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు నెక్స్ట్ పేజీలో ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ మీకు క్లారిటీగా ఒక లాజిక్ను ఉపయోగించి చెప్తా. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఒక చిన్న ఇక్కడ ఇచ్చారు చూడండి, ఒక డయాగ్రామ్లో ఒకటి ఇచ్చాడు క్లియర్గా మీకు చూపిస్తాను. దీన్ని సెస్మిక్ తరంగాన్ని రౌండ్ చేస్తారు చూడండి ఫ్రెండ్స్. దీన్ని సెస్మిక్ తరంగాలు అంటారు. సెస్మిక్ తరంగాలు అంటే క్లియర్గా ఇచ్చాడు, గతంలో ఎగ్జామ్లో అడిగిన బిట్టు ఫ్రెండ్స్. భూ అంతర్భాగంలో కదలికలు వస్తూ భూ ఉపరితలంపై వచ్చే తరంగాలని ఏమంటారంటే సెస్మిక్ తరంగాలు అంటారు. అంటే లోపల ఎప్పుడైతే కదలికలు మొదలవుతాయో పిక్చర్ని చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళు మెయిన్, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి సోషల్ లాగా చదువుకోండి సైన్స్ని కూడా. మరి భూ అంతర్భాగంలో ఎప్పుడైతే కదలికలు మొదలవుతాయో అప్పుడు వెంటనే ఈ కదలికల వల్ల పైన ఏమొస్తాయంటే తరంగాలు వస్తాయి. ఈ కదలికల వల్ల తరంగాలు వస్తాయి. ఈ తరంగాలని ఏమంటారంటే క్లియర్గా ఇచ్చాడు సెస్మిక్ తరంగాలు అన్నాడు ఫ్రెండ్స్. సెస్మిక్ తరంగాలు అంటే చాలా స్పష్టంగా సెస్మిక్ తరంగాలు అనేటటువంటి పదం ఇచ్చిండు. దాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సెస్మిక్ తరంగాలని తరంగం కూడా మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. తరంగం అంటే ఇలా వస్తుంది అని అర్థం. ఇలా వచ్చేదాన్ని మీరు జనరల్గా చూడండి. సెస్మిక్ అంటే స్మోకింగ్ అనుకోండి, స్మోక్ అనుకోండి. సెస్మిక్ తరంగాలని నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎవరైనా గుర్తుపెట్టుకోవడానికి స్మోక్ అని గుర్తుపెట్టుకోండి. ఇలా రౌండ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీ ఇష్టం, ఎలాగైనా దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆ డెఫినేషన్ ఇంపార్టెంట్, సెస్మిక్ తరంగాలు ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, భూకంపాల తీవ్రతను అంచనా వేయడానికి భూకంప లేఖిని, భూకంప దర్శిని అనేటటువంటి రెండు మరి పరికరాలను ఉపయోగిస్తారనేటటువంటి విషయం క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. భూకంపాల తీవ్రతను అంచనా వేయడానికి భూకంప లేఖిని, భూకంప దర్శిని ఈ రెండింటిని ఉపయోగిస్తారు. మరి రేపు ఒకటే అనేటటువంటిది కాదు ఫ్రెండ్స్, రెండు. ఏ భూకంప లేఖిని, బి భూకంప దర్శిని, సి పై రెండు అంటే పై రెండింటిని ఉపయోగిస్తారు. మరి ఇట్లా కంటిన్యూషన్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయేమో. కంపన తరంగాలు లెక్కగట్టేది ఇప్పుడు. కానీ ఇంకోటి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, క్లియర్గా ఇంకొక మాట ఇచ్చాడు ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇంకో బిట్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్. భూకంపాల తీవ్రతను అంచనా వేయడానికి ఉపయోగించేవి రెండు భూకంప లేఖిని, భూకంప దర్శిని. జస్ట్ అంచనా వేస్తాం. కానీ ఈ భూకంపం కారణంగా ఏర్పడినటువంటి కంపన తరంగాలు ఏవైతే ఉంటాయో వాటిని లెక్కగట్టేది మాత్రం భూకంప లేఖిని. వృత్త లేఖిని లాగా భూకంప లేఖిని. ఇప్పుడు కంబాక్స్లో వృత్త లేఖిని ఉంది ఫ్రెండ్స్. వృత్త లేఖినితో ఏం చేస్తాం మనం? డయాగ్రామ్స్ గీస్తూ ఉంటాం కదా, వృత్తాన్ని గీయడం. అట్లా ఇది భూకంప లేఖినేగా, భూకంప దర్శనం కాదు, భూకంప లేఖిని. ఏం చేయాలి? దాన్ని లెక్క కట్టడానికి, ఆ తరంగాలను లెక్క కట్టడానికి భూకంప లేఖిని కావాలి, వృత్త లేఖిని లాగా. అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత సెస్మిక్ తరంగాలంటే మీకు అట్లా లాజిక్గా మీకు హాస్యంగా కోడ్ చెప్పాను ఫ్రెండ్స్. దాన్ని చూడండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. మరి ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్ ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఉంది. అది ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చిండు. రెక్టర్ స్కేల్ అనేది ఉంది. ఈ రెక్టర్ స్కేల్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనకు రైట్ సైడ్లో టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు చూడండి. మరి ఇక్కడ ఒకవేళ ఎగ్జామ్లో భూకంప తీవ్రతను మరి భూకంప వాటిని వచ్చేటటువంటి ఆ తరంగాలను లెక్కించడానికి ఉపయోగించేటటువంటి స్కేల్ ఏందన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, రెక్టర్ స్కేల్ అని గుర్తుపెట్టుకోండి. మరి జనరల్గా ఇది అందరికీ గుర్తుంటుంది రెక్టర్ స్కేల్ అని, ఎందుకంటే భూకంపం వచ్చినప్పుడు అది ఎంత పరిమాణంలో వచ్చింది భూకంపం అనేది కౌంట్ చేసేది రెక్టర్ స్కేల్. కానీ దీనికంటే ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్, అదే భ్రామక పరిమాణ స్కేలు. మరి రేపు ఎగ్జామ్లో అడుగుతారు, ఏమని అడుగుతారంటే ఈ భూకంపం వల్ల వచ్చేటటువంటి తరంగాలను లెక్కించడానికి ఉపయోగించేటటువంటి ఆధునిక పద్ధతి ఏంటి, ఆధునిక స్కేల్ ఏంటి, రెక్టర్ స్కేల్ కన్నా కూడా ఉత్తమమైనటువంటి స్కేల్ ఏంది అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. అది గుర్తుపెట్టుకోండి, భ్రామక పరిమాణ స్కేల్. క్లియర్గా ఇచ్చాడు, అది కూడా చదువుకోండి. భ్రామక పరిమాణ స్కేల్ ఫ్రెండ్స్ చూడండి, చాలా ఇంపార్టెంట్. దీన్ని రౌండ్ చేస్తాను, చాలా ఇంపార్టెంట్. నాన్ మ్యాథ్స్ వాళ్ళు చూడండి. భ్రామక పరిమాణ స్కేల్ అనేది చాలా ఉత్తమమైంది. క్లియర్గా ఇచ్చాడు ఇక్కడ. భూకంపాల తీవ్రతను కొలవడానికి ఉపయోగపడేటటువంటి ఏకైక సరైనటువంటి పద్ధతి భ్రామక పరిమాణ స్కేలు. ఇలా అనుకున్న రెండు ఇచ్చి పై రెండు అంటే పై రెండు పెట్టేసేయండి. ఒకవేళ ఏకైక సరైన పద్ధతి ఆధునికం పర్ఫెక్ట్ అనేటటువంటి పదాలు వాడిన అనుకోండి భ్రామక పరిమాణ స్కేల్ ఫ్రెండ్స్. మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు కాబట్టి ఫ్రెండ్స్ వాటిలో ఇలాంటి మీకు వచ్చే ఉంటే కొంచెం గుర్తు ఉండటం కోసం మీకు మరొకసారి రివిజన్ చేశాను.
నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ఆ భూకంపాలు వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవన్నీ అవసరం లేదు. ఇక తెలంగాణలో భూకంపాలు వస్తూనే ఉంటాయి. మరి హైదరాబాద్లో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. భూకంప ప్రమాద యొక్క పటం తెలంగాణలోనే హైదరాబాద్ నగరం 2వ జోన్లో ఉంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మ్యాచింగ్లో ఎక్కడైనా అడిగినా కూడా 2వ జోన్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక నెక్స్ట్ 11th చాప్టర్ ఫ్రెండ్స్, నక్షత్రాలు సౌర కుటుంబం. ఈ నక్షత్రాలు సౌర కుటుంబం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెంట్గా మరి చంద్రయాన్ 3ని కూడా మనం పైకి పంపించడం జరిగింది. అది సక్సెస్ అయింది. కాబట్టి నాకు తెలిసి నా ఎక్స్పెక్టేషన్ ప్రకారంగా నక్షత్రాల సౌర కుటుంబంలో చంద్రయాన్ 1 మీద అడిగేటటువంటి అవకాశం ఉంది. ఇక మిగతాది బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, గ్రహాలు ఏంటి, ఆ స్టోరీ ఏంటి అనేది గతంలో చిన్న వీడియో చేశా ఫ్రెండ్స్. మరి ఆ వీడియోలో ఉన్నాయి కొన్ని మిస్ అయినవి ఇందులో మీకు చూపిస్తా ఫ్రెండ్స్, అది చూడండి. కానీ ఖచ్చితంగా నేను ఎక్స్పెక్ట్ చేసేది చంద్రయాన్ 1కి సంబంధించి ఫస్ట్ పేజీలో ఒక బాక్స్ ఉంటుంది, అది చదవండి ఫ్రెండ్స్. ప్రతి లైన్ చదవండి, అది కన్ఫామ్గా వస్తుంది. ఇప్పుడు చూద్దాం మనం, అది కంటిన్యూషన్లో చూద్దాం. ఈ నక్షత్రాల సౌర కుటుంబం గురించి ఫస్ట్ పేజీలో ఏమీ లేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ కూడా ఏమీ లేదు. ఏమన్నా ఉన్నాయంటే ఫ్రెండ్స్ ఏం లేదు. ఇక్కడ కూడా వదిలేయండి, కంటిన్యూషన్లో వెళ్ళండి మీరు కూడా. తర్వాత ఉత్తర దక్షిణ ఇవన్నీ ధృవాలు మామూలుగానే ఉంది ఫ్రెండ్స్. జనరల్ టాపిక్స్ ఏముంటాయి, ఇవన్నీ ఎక్కువ ఏముండవు. తర్వాత రాత్రితో చేసినటువంటి నీటి గడియారం, ఈ నీటి గడియారం అనేది ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు తెలుసా అని క్లియర్గా మనకి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఈ టేబుల్ మీద బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి టేబుల్ని చాలా జాగ్రత్తగా మీరు చదవండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది మరి చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసా అనేటటువంటి విషయాలు ఆడడం మీరు పర్ఫెక్ట్గా చదవాల్సిన సందర్భం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదే చిన్న బాక్స్లో 3-4 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏంటి, మన దేశంలోని రాజస్థాన్లో గల జైపూర్లో జంతర్ మంతర్ అనే పురాతన కట్టడం ఉంది. దీనిని సవాయ్ జైసింగ్ 2 అనేటటువంటి రాజపుత్ర రాజు కట్టించాడు. ఇక్కడే ప్రపంచంలోనే అతి పెద్దదైనటువంటి రాతితో చేసిన నేడ గడియారం ఫ్రెండ్స్, నీటి గడియారం కాదు, నేడ గడియారం ఉంది. దీన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. దీన్ని మరి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే దీంట్లో చిన్న లాజిక్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఈ టేబుల్ మొత్తంలో జా 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 అనే పదం ఉంది. ఇక్కడ చూడండి, రాజస్థాన్లో జా అంటే రాజస్థాన్ అంటే అందరికీ తెలుసు ఫ్రెండ్స్, అదంతా ఎడారి. మీకు ఇక్కడ బిట్స్ అన్ని చెప్పేస్తా చూడండి లాజిక్ హాస్యంగా. రాజస్థాన్ అంటే ఎడారి. మరి ఎడారిలో మరి నేడ తప్ప నీళ్ళు ఉంటాయా? నేడ ఉంటుంది అంతే. ఇప్పుడు నేడ ఉంటుంది కాబట్టి నేడ గడియారం అని గుర్తుపెట్టుకోండి. అంతేగా ఫ్రెండ్స్. ఒంటలు కానివ్వండి, మనం కానివ్వండి, ఎడారిలో పోతూ ఉంటే మన నేడ పక్కన ఉంటుంది కానీ నీరు ఉండదు. ఒకవేళ నీరు అనే పదం గుర్తొచ్చినా మనకి నేడ అనేదాన్ని గుర్తొస్తుంది, మీ ఇష్టం. ఎడారిలో నీరు ఉండదు కాబట్టి నీరు అంటే నేడ గడియారం ఆడింది రాజస్థాన్లో ఉంది. తర్వాత దీన్ని ఇంకా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సవాయ్ జైసింగ్. ఇక్కడ అనేది చూడండి, రాజస్థాన్లో జా, జైపూర్లో జా, జంతర్ మంతర్లో జా, సవాయ్ జైసింగ్లో జా, రాజపుత్రాలో జా. ఇక్కడ అన్ని ప్రతి వాక్యంలో కూడా ప్రతి పదంలో కూడా జా అనే పదం వచ్చింది కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక చూడండి, చూడకుండా మీరు చెప్పవచ్చు రాజస్థాన్, జైపూర్, జంతర్ మంతర్, తర్వాత సవాయ్ జైసింగ్ 2, రాజపుత్ర రాజు, నేడ గడియారం. వాడు అడిగితే నాకు తెలిసి ఇవేం అడగడు కానీ మరి అతి పెద్ద అయినటువంటి నేడ గడియారం ఎక్కడుంది అంటాడు ఫ్రెండ్స్. అది ఎక్కడుందంటే మరి రాజస్థాన్లోని జైపూర్లో ఉంది అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. అది జంతర్ మంతర్ అని గుర్తుపెట్టుకోండి. జంతర్ మంతర్ జా అనే పదం అన్నింటిలో జా జా అనేది వచ్చింది కాబట్టి ఈజీగా మీరు చదువుకోవచ్చు. అది ఒకటి ఇంపార్టెంట్, దాన్ని కొంచెం స్ట్రెచ్ చేయండి ఫ్రెండ్స్. అది రాజస్థాన్లో ఉంది. తర్వాత మరి చూద్దాం, కంటిన్యూస్లో సమాచారాన్ని సేకరించిన ఇందులో ఏముండదు. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చూద్దాం. ఇక్కడ మరి చంద్రకళను, మరి సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇవన్నీ ఉంటాయి. అది పెద్ద కష్టంగా ఉండదు. అయినా సరే మీకు వాటిని గుర్తుపెట్టుకున్న లాజిక్స్ కూడా మీకు చూపిస్తా. సూర్యగ్రహణం ఏంటి, చంద్రగ్రహణం ఏంటి అనేది. తర్వాత చూద్దాం, 7వ స్థానం, 8వ స్థానం, ఇదంతా మరి ఇది అవసరం లేదు ఫ్రెండ్స్. జనరల్గా మీరు చదువుకుంటారు ఆ చంద్రుడు అవన్నీ కూడా. తర్వాత చంద్రుని ఉపరితలం, సూర్యగ్రహణం ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. సూర్యగ్రహణం అనే గ్రహణాల గురించి మీకు ఇక చెప్పాల్సిన పని లేదు, ఆల్రెడీ చదివే ఉంటారు మీకు. సూర్యగ్రహణం అంటే ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు కదా, సూర్యుడు కనపడకుండా ఉండాలి. సూర్యుడు మనకు కనపడకుండా ఉండాలంటే మధ్యలో ఎవరు అడ్డ రావాలి, చంద్రుడు అడ్డ రావాలి అనుకోండి, అంతే. ఏముంది, సూర్యగ్రహణం అనే పదానికి టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఏమి ఇచ్చాడంటే ఫ్రెండ్స్, క్లియర్గా చంద్రుని నీడ భూమిపై పడడం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అమావాస్య, ఇది మన అందరికీ తెలుసు. అమావాస్య అనేది సూర్యగ్రహణం, పౌర్ణమి అనుగుణ చంద్రగ్రహణం. తెలియని వాళ్ళు ఎవరు లేరు, అందరికీ తెలుసు ఫ్రెండ్స్. మరి చంద్రుని నీడ భూమిపై పడటం వల్ల సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది అందరికీ తెలుసు ఫ్రెండ్స్. సూర్యుడు కనపడకుండా ఉంటే సూర్యగ్రహణం, చంద్రుడు కనపడకుండా ఉంటే చంద్రగ్రహణం. ఈ సూర్యగ్రహణాల్లో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయంటే మరి సంపూర్ణ సూర్యగ్రహణం ఇవన్నీ మీరు జనరల్గా చదువుకోండి ఫ్రెండ్స్. అవన్నీ మీరు పెద్ద కష్టమేం కాదు కాబట్టి చూడండి. ఇక్కడ చంద్రయాన్ 1 ఉంది చూడండి ఫ్రెండ్స్, అది ఇంపార్టెంట్. ఇంతకుముందు మీకు చెప్పినటువంటి విషయం కూడా ఫ్రెండ్స్, చంద్రయాన్ 1, చంద్రయాన్ 3 సక్సెస్ అయినాం కాబట్టి రేపు ఎగ్జామ్లో వాడు చంద్రయాన్కి 1కి ప్రతి బిట్టు అడిగే అవకాశం ఉంది. మరి ఎప్పుడు, ఏ సంవత్సరంలో, ఏ నెలలో, అసలు ముఖ్యంగా దాని యొక్క ఉద్దేశం ఏంటి, అసలు సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, దీనికి సంబంధించినటువంటి స్టోరీ మొత్తం మనం గుర్తుపెట్టుకోవాలి. దీనికి చిన్న చిన్న లాజిక్స్ 2 ఉన్నాయి ఫ్రెండ్స్, నేను చెప్తా చూడండి. మరి చంద్రయాన్ 1ని ఎప్పుడు పైకి పంపించారు అంటే 2000 చూడండి. ఫస్ట్ ఇక్కడ మీరు ఇయర్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2008ని గుర్తుపెట్టుకోవాలి, అక్టోబర్ 22ని గుర్తుపెట్టుకోవాలి. మన భారతదేశం ఈ చంద్రయాన్ 1ని పైకి పంపించినటువంటి ఇయర్, ఆ మంత్ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఎట్లా అంటే చూడండి ఫ్రెండ్స్ ఈజీగా. ఇప్పుడు చంద్రుడు అనగానే మనకి ఇలా రౌండ్గా ఉంటాడని మనందరికీ తెలుసు ఫ్రెండ్స్. అంటే గుండ్రంగా చంద్రుడు ఉంటాడు కాబట్టి దాని కిందనే ఇంకొక చంద్రుని వేసాను నేను. అంటే 2 చంద్రుని కలిపాలి. ఇలా కలపడం వల్ల మనకి 8 ఇయర్స్ వచ్చింది కదా ఫ్రెండ్స్. అంతే, అంటే 2008 ఒక ఇయర్ అయిపోయింది. చంద్రయాన్ అనగానే 2 చంద్రుని కలపండి, 2008 అనేది వస్తుంది. తర్వాత చంద్రయాన్ 1 అంటే C1 ఫ్రెండ్స్. చంద్రయాన్ మనం తెలుగులో C అనుకున్నట్లయితే అట్లా, చంద్రయాన్లో C1 అంటే 1. అంటే C అంటే ఇంగ్లీష్లో 3 మనకు తెలుసు ఫ్రెండ్స్, -1. 3 - 1 అంటే 2 కదా ఫ్రెండ్స్. కాబట్టి ఆ 2ని 2 అనుకోండి, సరిపోయింది. తర్వాత నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, 2008లో 8 ఉంది, 2 ఉంది, 8 2 మొత్తం కలిస్తే 10, అంటే మధ్యలో 10 వేసారు అనుకోండి, అక్టోబర్గా ఫ్రెండ్స్. అంతే, ఇయర్ చూడండి మరొకసారి. చంద్రయాన్ 1 అనగానే 2 చంద్రుని కలిపితే 8, 2008. C1 అంటే 3 - 1 కాబట్టి ఫ్రెండ్స్ 2 వేసా. ఈ రెండింటిని కలిపి మధ్యలో వేయండి ఫ్రెండ్స్. 8 2 మధ్యలో 10 వేస్తే అది అక్టోబర్ అయిపోయింది, అంతే. ఆ ఇయర్ అయిపోతుంది, అంతే. ఈజీగా దాన్ని గుర్తుపెట్టుకోండి. ఇయర్ కన్ఫామ్గా అడుగుతారు ఫ్రెండ్స్. మరి చంద్రయాన్ 1 యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశాలు ఏంటంటే ఫస్ట్ నీరు, మెయిన్ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నీటి జాడను,
తర్వాత ఏమైనా మూలకాలు ఉన్నాయా, ఎలిమెంట్స్ ఉన్నాయా. తర్వాత హీలియం చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. హీలియం 3 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హీలియం 3 అనేటటువంటి మూలకం ఉందా లేదా అనేది వెతకడం అనమాట. అన్ని మూలకాలతో పాటు పదార్థ మూలకాలు కాకుండా హీలియం 3 అనేటటువంటి మూలకం ఉందా లేదా అదొకటి. తర్వాత 3D పిక్చర్స్, త్రిమితీయ అట్లాస్ను తయారు చేయడం. తర్వాత సౌర వ్యవస్థ ఆవిర్భావానికి సంబంధించినటువంటి ఆధారాలను వెతకడం. ఈ 5 పాయింట్లు చాలా 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు ఎలాగైనా దీన్ని లాజిక్గా గుర్తుపెట్టుకోండి. ఇందులో మనకు మెయిన్గా చూడండి నీరు ఉందో లేదో మన అందరికీ తెలుసు. ఎవరు ఏ ప్రయోగం చేసినా వాటర్ ఉందా లేదని చూస్తారు, H2O నీరు. తర్వాత మూలకాలు మనకు కావాలి కదా ఫ్రెండ్స్. ఆక్సిజన్ అనేది ఒక మూలకం, ఇట్లా మూలకాలు కావాలి కదా. CO2 ఇట్లా కార్బన్ డైఆక్సైడ్ ఇట్లా మూలకాలు ఉన్నాయా లేవో చూడాలి. హీలియం 3 అనేది ఉందో లేదో చూసుకోవాలి. త్రిమితీయ అట్లాస్ ఒకటి గుర్తుపెట్టుకోండి, 3D అంటారు. ఇక సౌర వ్యవస్థకు సంబంధించి అసలు సౌర వ్యవస్థ ఎలా ఏర్పడిందో తెలుసుకోవాలంటే అదొకటి. ఈ 5 పాయింట్స్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, అది చూడండి, గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్గా ఇక ఇందులో లాస్ట్ అండ్ ఫైనల్ గుర్తుపెట్టుకోవాల్సిన బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం చంద్రయాన్ 1ని ప్రయోగించడం ద్వారా మరి ఇప్పటివరకు పంపిన 6 దేశాలతో ఒక దేశం మన దేశం ఒకటిగా నిలిచిందనే విషయం గుర్తుపెట్టుకోండి. వాడు ఎందుకంటే మ్యాచింగ్ రూపంలో ఎలాగైనా ఇస్తారు కాబట్టి పైపైన చదవద్దు ఫ్రెండ్స్. ఇట్లాంటివి మేజర్ పాయింట్స్ని పర్ఫెక్ట్గా చదవండి. జనరల్గా ఎలా చదువు, సూర్యగ్రహణం ఉంది, సూర్యగ్రహణం అనేది ఏంటంటే సూర్యుడు కనపడకుండా ఉండాలి. అవి ఎన్ని రకాలు, సంపూర్ణం అంటే ఏంటి, పాక్షికం అంటే ఏంటి, జనరల్గా అందులో చదువుతూ ఉంటేనే ఆ హెడ్డింగ్కి దానికే సంబంధం ఈజీగా సగం ఆన్సర్ అక్కడే వస్తుంది ఫ్రెండ్స్. అట్లాంటివి కాదు, ఇట్లాంటివి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇక చంద్రగ్రహణం అంటే ఏమో ఫ్రెండ్స్ చంద్రుడు కనపడకుండా ఉండాలి. ఇది పౌర్ణమి రోజుల్లో వస్తుంది. సంపూర్ణ చంద్రగ్రహణం, పాక్షిక, సేమ్ అవే పదాలు వస్తాయి, ఇందులో ఏముండవు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఏమైనా ఉన్నాయంటే మరి ఇక్కడ ఏమీ లేదు. ఎప్పుడు మరి సూర్యగ్రహణం అనేది మరి మన తెలంగాణలో సూర్యగ్రహణం, మరి ఇక్కడ ఒక బిట్ ఉంది చూడండి ఫ్రెండ్స్, దీని కూడా ఏమో మ్యాచింగ్లో ఇచ్చే అవకాశం ఉండొచ్చు. సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణం మొట్టమొదటిసారిగా మన తెలంగాణలో సరే ఎక్కడైతే మొత్తం మీద మొట్టమొదటిసారిగా సంపూర్ణ సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడిందంటే 1980 ఫిబ్రవరి 16 ఫ్రెండ్స్. దీన్ని మరి ఈ కనీసం ఈరన్నా గుర్తుపెట్టుకుంటే మంత్ ఆటోమేటిక్గా ఎలాగైనా గుర్తుపెట్టచ్చు. ఇక్కడ చూడండి ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సంపూర్ణలో మరి సంపూర్ణంగా అంటే ఏంది, 0 అని అర్థం. 0 సంపూర్ణంగా ఉండాలి అంటే ఇది చూడండి ఒకట్ల స్థానంలో ఈరుడి ప్లేస్లో 0 ఉంది కదా ఫ్రెండ్స్. 1980లో సంపూర్ణంగా అన్నాడు కాబట్టి 1980లో సంపూర్ణంగా 0 ఉంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. అట్లా కొంతవరకు కొంత గుర్తున్నా ఇక ఫిబ్రవరి 16ని ఎలా రకంగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. తర్వాత చూద్దాం. నెక్స్ట్ ఇంకా 1 or 2 బిట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు సాధ్యమైనంత వరకు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనేమైనా కొన్ని మిస్ చేసినా, ఎందుకంటే కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కడైనా 1 or 2 మిస్ అయితే వాటిని మీరు కొంచెం లాజిక్గా చదవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఏమైనా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రతిదీ నక్షత్రాల గురించి, మరి కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని గెలాక్సీ అంటారని ఇవన్నీ మీకు తెలుసు. అయినప్పటికీ ఒకసారి అవన్నీ ఆడడం చూద్దాం ఫ్రెండ్స్. ఈ పేజీలు ఏవి లేవు, నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఇక్కడ మరి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ పేజీలో కానీ చాలా ఇంపార్టెంట్ ఈ చాప్టర్ అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ క్లియర్గా ఇచ్చిన విశ్వంలో మరి అనేక కోట్ల గెలాక్సీలలో మరి ఒకటైనటువంటిది పాలపుంత. దీన్ని మిల్కీ వే అంటారు. అంటే కొన్ని కోట్ల నక్షత్రాల సముదాయాన్ని మనం మరి ఇక్కడ పాలపుంత అని అంటారు, లేకపోతే మిల్కీ వే అంటారు. ఇట్లా ఇవన్నీ మీకు జనరల్గా చదువుకుంటారు. అట్లా చూసినా కూడా ఆప్షన్లోనే మీరు ఈజీగా పెట్టవచ్చు ఫ్రెండ్స్, అక్కడ కన్ఫ్యూజ్ ఏం కాదు. ఇక మన గ్రహాల గురించి చూద్దాం. ఫస్ట్ మరి సూర్యుడు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఏంటంటే సూర్యుడు. ఇది మనకి కాంతిని వెదజల్లుతుంది, ఇదంతా అవసరం లేదు. గ్రహాలు అనగానే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, 9 కాదు 8. మరి 9వ గ్రహాన్ని తీసేసాం. అది మిగతా గ్రహాలని మరి ఆటంకపరుస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో మరి ఖగోళ శాఖ వాళ్ళు ప్లూటో గ్రహాన్ని తీసేయడం జరిగింది. మరి ఆ స్టోరీ అంతా మీకు మధ్యలో ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీకు చూపిస్తే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అది ఇప్పుడు బుధుడు చూద్దాం, జనరల్గా చూద్దాం ఫాస్ట్గా. అంతకుముందు ఒక వీడియో చేశా, అయినప్పుడు కొంచెం ఫాస్ట్గా ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. బుధుడు, ఈ బుధుడుని ఇంగ్లీష్లో ఏమంటారంటే మెర్క్యూరీ అంటారు. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి మీరు అందరూ తెలుసుగా ఫ్రెండ్స్. ఇది మెర్క్యూరీ అనగానే బుధుడు. మార్స్ అనగానే మార్స్ గ్రహానికి మరొక పేరు ఏంటంటే కుజుడు, అంగారు కూడా నెక్స్ట్ వస్తుంది. మెర్క్యూరీ అంటేనేమో బుధుడు. అంటే ఇది మెరవకుండా ఉంటుందనో ఏదో రకంగా గుర్తుపెట్టుకున్నాం మన హాస్యంగా. మెర్క్యూరీ అంటే బుధుడు. ఒక్కోసారి ఇంగ్లీష్ వాడిని తెలుగులా కూడా రాసిస్తాడు అనమాట మెర్క్యూరీ అని. అది కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ప్యూర్ తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరు ఉన్నారు. మెర్క్యూరీ అంటే బుధుడు అనేది తెలియకపోవచ్చు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మరి ఈ బుధుడు అనేది సూర్యునికి అది దగ్గరలో ఉన్నటువంటిది. సూర్యునికి అది దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే బుధుడు ఫ్రెండ్స్. ఇది చాలా చాలా దగ్గరగా ఉంది, భూమికి దగ్గరగా ఉన్నది కాదు ఫ్రెండ్స్. ఇది సూర్యుడికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే బుధుడు. సూర్యుడికి భూమికి అతి దగ్గరగా ఉన్న గ్రహం ఏంటంటే అది మీకు నెక్స్ట్ కంటిన్యూషన్లో చెప్తా. ఎందుకంటే బుధుడు, శుక్రుడు, భూమి అన్నాం కాబట్టి ఇది భూమికి దగ్గరగా ఉండే గ్రహాలు మనకు ఆటోమేటిక్గా తెలుస్తూనే ఉంటుంది. మరి బుధుడికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏమైనా ఉన్నాయా అంటే చూద్దాం ఫ్రెండ్స్. బుధుడికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ ఏమంటాయి అంటే మరి ఇక్కడ సూర్యుడికి అతి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఇది. ఏమైనా కన్ఫ్యూజ్గా ఉన్నాయండి అంటే దీనికి ఉపగ్రహాలు లేవు అంతే. మీరు జనరల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనకున్న 8 గ్రహాలలో స్టార్టింగ్ 2 గ్రహాలకు ఉపగ్రహాలు లేవు. స్టార్టింగ్ 2 గ్రహాలకి అంటే ఏంటి, బుధుడు, శుక్రుడికి ఉపగ్రహాలు లేవు, ఫిక్స్ అయిపోయింది అంతే. భూమికి ఒకటే చంద్రుడు ఉపగ్రహం ఉంటుంది. ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఇక్కడ చెప్పేస్తా ఫ్రెండ్స్. మనకున్న 8 గ్రహాలలో స్టార్టింగ్ నుంచి 2వ గ్రహం, ఎండింగ్ నుంచి 6వ గ్రహం. ఈ 2 గ్రహాలు స్టార్టింగ్ నుంచి 2, ఎండింగ్ నుంచి 2, అంటే స్టార్టింగ్ నుంచి 2, ఎండింగ్ నుంచి 2 ఫ్రెండ్స్ అటు నుంచి. ఈ 2 గ్రహాలు ఎలా ఉంటాయంటే మిగతా గ్రహాలకి వ్యతిరేక దిశలో తిరుగుతూ ఉంటాయి. ఇవేంటంటే మరి భూమి ఇక్కడ తూర్పు నుంచి పడమరకు తిరుగుతూ ఉంటాయి, పడమ నుంచి తూర్పుకు కాదు. రివర్స్లో తిరిగేటటువంటి గ్రహాలు 2, స్టార్టింగ్ నుంచి 2, ఎండింగ్ నుంచి 2 ఫ్రెండ్స్. అట్లా స్టార్టింగ్ నుంచి 2 ఏంటంటే ఫ్రెండ్స్ బుధుడు, శుక్రుడు. మళ్ళీ లాస్ట్ నుంచి 2వది ఏంటంటే లాస్ట్ది మరి యురేనస్, నెప్ట్యూన్ కంటే ముందు ఉన్నది యురేనస్. అంటే లాస్ట్ నుంచి 2వది అంటేనేమో యురేనస్, స్టార్టింగ్ నుంచి 2 అంటేనేమో బుధుడు, శుక్రుడు. ఈ 2 మిగతా గ్రహాలకి వ్యతిరేకంగా అంటే తూర్పు నుంచి పడమరకి తిరుగుతాయి కాబట్టి ఈ 2 ఇంపార్టెంట్. ఆస్ట్రాయిడ్స్ ఏ 2 మధ్యలో ఆస్ట్రాయిడ్స్ ఉంటుంది, అది కూడా ఇంపార్టెంట్ చెప్తా ఫ్రెండ్స్. అవన్నీ ఇప్పుడు మీకు జస్ట్ రివిజన్ లాగా అడుగుతున్నా.
ఆస్ట్రాయిడ్స్ ఏ రెండు గ్రహాల మధ్యలో ఉంటాయంటే ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఏబి అనేటటువంటి ఏబి కాదు బీసీ అనేటటువంటి గ్రహాల మధ్యలో ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి. అదొక నేను ఒక హాస్యంగా గుర్తుపెట్టుకున్నప్పుడు బీసీల మధ్యలో ఆస్ట్రాయిడ్స్. ఇప్పుడు చూడండి బీసీకి మధ్యలో ఏముంది, ఆల్ఫాబెటికల్ లెటర్లు గుర్తుపెట్టుకున్నా చాలు. అంటే బి అంటేనేమో బృహస్పతి, సి అంటేనేమో కుజుడు. బృహస్పతి కుజుడు బుధుడు కాదు ఫ్రెండ్స్, ఇది బృహస్పతికి కుజుడికి మధ్యలో ఆస్ట్రాయిడ్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. తర్వాత హేలీ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనబడుతుంది, అంతకుముందు ఎప్పుడు కనపడింది. శని గ్రహం ఏంటి, మరి తర్వాత శుక్రుడు అనేటటువంటి గ్రహాలకు ఉపగ్రహాలు ఏంటి, శనికి ఉపగ్రహాలు ఏంటి, ఇవన్నీ లాజిక్స్ మీకు ఈ వీడియోలో చూపిస్తే జస్ట్ ఒక 5 నిమిషాల్లో కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఈ చాప్టర్ని. సరే బుధుడికి సంబంధించి అయితే ఏమీ లేవు ఇందులో, చాలా ఈజీ గ్రహాలు లేవు అంతే. తర్వాత రెండో గ్రహం శుక్రుడు అనగానే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, శుక్ర మహర్షి అని అంటారు. శుక్ర మహర్షి ఎవరి మాట వినడం గుర్తుపెట్టుకోండి, వినడు అంతే. శుక్రుడు అంటే జనరల్గా చూడండి, శుక్రగ్రహం అనగానే ఆకాశంలో ఒక పెద్ద నక్షత్రము పెద్దగా వెలుతురునిస్తూ ఉంటుంది అనమాట. ఒకటి శుక్రుడు అంటూ ఉంటాం, పిల్లలు కూడా చూడండి. దాన్ని శుక్రగ్రహం అంటారు. శుక్రాచార్యుడు అని గుర్తుపెట్టుకోండి. శుక్రాచార్యుడు ఎవరి మాట వినడు అంటే వేనస్. అచ్చం తెలుగు మీడియం, ప్యూర్ తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి అభ్యర్థులు మరి మెర్క్యూరీ అంటే బుధుడు అని తెలియకపోవచ్చు. వేనస్ అంటే శుక్రుడు, రేపు తెలుగులో వేనస్ అని ఇవ్వచ్చు ఇట్లా రాసి ఫ్రెండ్స్. వేనస్ అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి వేనస్ అంటే ఏంటి, శుక్రుడు తెలుసు కానీ వేనస్. ఏది ఏమైనా మనం బిట్టు పోకుండా మనం చేసే ప్రయోగాలు మనకే మన లైఫ్ సెట్ చేస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ ఎవరు ఏమనుకోరు. ఏ రకంగానైనా మనకు బిట్టు రావడానికి మన ప్రయత్నం చేసుకోవాల్సిందే ఫ్రెండ్స్ అట్లా. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి వచ్చు కానీ తెలుగు మీడియం వాళ్ళ కోసం ఇట్లా హాస్యంగా కొన్ని చెప్తున్నా ఫ్రెండ్స్. వేనస్ అంటే ఎవరి మాట వినడు కాబట్టి శుక్రుడు అని గుర్తుపెట్టుకున్నా. మరి ఆ ఆకాశంలో కనపడే నక్షత్రం చూడండి మీరు జనరల్గా, మరి ఇది గ్రహాలన్నింటిలోకి భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే శుక్రుడు. ఎందుకంటే బుధుడు శుక్రుడు భూమి, బుధుడు ఆర్డర్లో రాసుకుంటే బుధుడు శుక్రుడు భూమి అంటాం. అంటే భూమికి దగ్గరగా ఉన్నటువంటి గ్రహం ఏంటంటే ఫ్రెండ్స్ శుక్రుడు. మీకు ఆర్డర్ నోట్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా ఆర్డర్ తెలియకపోతే ఒక 2-3 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. దీంట్లో లాజిక్స్ అని ట్రిక్స్ అని ఈ గ్రహాల వరుస క్రమాన్ని కూడా లాజిక్స్ ట్రిక్స్ చాలా ఉంటాయి. దానికంటే 4-5 సార్లు అనుకుంటే ఈజీ గుర్తుంటుంది. బుధుడు శుక్రుడు భూమి కుజుడు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ ప్లూటో లేదు ఫ్రెండ్స్ 8 ఇంకంతే. అట్లా 8 గ్రహాలను వరుసగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది మరి అన్ని గ్రహాలలోకెల్లా ప్రకాశవంతమైనది. నేను చెప్పాక ఫ్రెండ్స్, ఉన్న నక్షత్రాలలో మీరు చూడండి పైన తెల్లగా మెరుస్తూ ఉంటుంది శుక్రుడు. అది అన్ని గ్రహాలకల్లా ప్రకాశంగా మెరుస్తూ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ప్రకాశవంతమైనటువంటి గ్రహం ఏంటంటాడు రేపు శుక్రుడు. మరి ఇక్కడ మీరు దీనికి ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి ఫ్రెండ్స్. దీనికి ఒక ఏంటంటే ఆ టెక్నిక్ ఫ్రెండ్స్, నేను గతంలో చదువుకున్నా. మరి ఈ శుక్రగ్రహాలు వీటి మీద నాకు అవగాహన లేనప్పుడు స్టార్టింగ్ 2008 డిఎస్సీ రాస్తున్నప్పుడు ఇవన్నీ నాకు మరి ఉన్న 2 నెలల టైం ఉంది ఫ్రెండ్స్ డిఎస్సీకి. 2008 డిఎస్సీలో ఆ 2 నెలల్లోనే ఇన్ని పుస్తకాలు చదవాలి. మరి ఎస్జిటి అంటే ఇక స్కూల్ అసిస్టెంట్ చాలా ఈజీ అనిపిస్తుంది, ఎస్జిటి కంటే చాలా ఈజీ. మిగతా ఎగ్జామ్స్ అన్నీ ఈజీ. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఐఏఎస్ ఐపీఎస్ అవి హార్డ్ అంటారు. కాదు, ఎస్జిటి కొట్టినటువంటి టీచర్ ఎవరైనా సరే కన్ఫామ్గా ఐఏఎస్ జాబ్ని ఈజీగా కొడతారు. ఎందుకంటే ఐఏఎస్ ఉండేది కేవలం కొన్ని సబ్జెక్ట్సే, వాళ్ళ సబ్జెక్ట్సే ఉంటాయి. మెయిన్స్ ఉంటుంది, ప్రిలిమ్స్ ఉంటుంది, పెద్ద కష్టమేమి కాదులే. కానీ ఎస్జిటి జాబ్ అనేది అది అంత ఆషామాషా కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు మరి అంత అన్ని పుస్తకాలు చదవాలి కాబట్టి మరి నేను ఆ టైంలో చాలా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకున్నానంటే, శుక్రుడు అనగానే నేను వారాలలో చదువుకున్నాను. శుక్రవారం అని గుర్తుపెట్టుకున్నాను. ఫ్రైడే శని గ్రహం అంటేనేమో శనివారం అని గుర్తుపెట్టుకున్నా. శుక్రుడు అంటేనేమో శుక్రవారం అని గుర్తుపెట్టుకున్నా. శుక్రవారం చూడండి సహజంగా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే శుక్రవారం రోజు చాలా ప్రకాశవంతంగా పూజలు గీజలు అన్నీ చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. చూడండి ఇక శుక్రవారం చేసి చాలా మంది పూజలు చేస్తారు కాబట్టి చాలా ప్రకాశవంతంగా అని గుర్తుపెట్టుకున్నా. మరి శుక్రవారం రోజు మరి ఉదయం పూజలు చేస్తారు అంటేనేమో వేగు చుక్క అని అర్థం, సాయంకాలం చుక్క అంటేనేమో సాయంత్రం పూజలు చేస్తారు, లేకపోతే చుక్క అంటేనేమో ముగ్గులు వేస్తారని గుర్తుపెట్టుకోండి. ఆ దేవుడు పటాల దగ్గర అట్లా హాస్యంగా ఏ రకంగానైతే శుక్రుడు అనగానే శుక్రవారం అనగానే ఆ రోజు మొత్తం స్టార్ లాగా మెరుస్తూ ఉంటుంది ప్రకాశవంతంగా ఈజీ. వేగు చుక్క సాయంకాలం చుక్క లేదనుకోండి పైన మనకు స్టార్ లాగా మెరుస్తూ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే రివర్స్గా తిరుగుతుంది. స్టార్టింగ్ నుంచి రెండో గ్రహం చెప్పాక ఫ్రెండ్స్ మీకు ముందే బుధుడు శుక్రుడు ఎప్పుడు తూర్పు నుంచి పడమరకు తిరుగుతారు అనమాట, రివర్స్లో తిరుగుతారు. ఇది ఒక విషయం చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇవన్నీ నేను చెప్పిన పాయింట్స్ అన్ని ఇందులో ఉంటే ఇంకేమైనా 1 or 2 మిస్ అయితే మీరు చూసుకోండి ఫ్రెండ్స్, చాలా ఈజీగా ఉంటుంది. మరి ఇట్లా మీకు అవకాశం దొరికితే శుక్రుని టెలిస్కోప్ సహాయంతో చూడండి, చంద్రకళలు కనపడినట్లుగా మీరు శుక్రకళలు చూడవచ్చు. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది శుక్రుడికి సంబంధించి. ఎగ్జామ్లో అడిగితే మాత్రం ప్రకాశవంతమైన గ్రహం ఏంటంటే శుక్రుడు. వేగు చుక్క సాయంకాలం చుక్క ఈ చుక్కలో ముగ్గులు అడిగినట్టే మాత్రం శుక్రవారం గుర్తుపెట్టుకోండి, శుక్రుడు అని గుర్తుపెట్టుకోండి. వేనస్ అంటే ఎవరి మాట వినడు శుక్రుడు అని గుర్తుపెట్టుకోండి, సరిపోయింది ఫ్రెండ్స్. ఎందుకంటే గ్రహాలు అంటే చాలా మంది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మరి కన్ఫ్యూజ్ పోవడానికి ఈ చిన్న లాజిక్స్ ఫ్రెండ్స్ చూద్దాం. నెక్స్ట్ బుధుడు అయిపోయింది, శుక్రుడు అయిపోయింది, భూమి. ఇక భూమికి సంబంధించి చెప్పేది ఏముంటుంది, జనరల్గా చూడండి భూమిని ఎర్త్ అంటారు, దీనికి ఏం అవసరం లేదు. ఈ భూమి మీద సకల జీవ రాశులు ఉంటాయి. భూమి మీద ఓజోన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, ఉష్ణోగ్రత ఉంటుంది. ఇక మనం ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా ఇదే, దీని మీద ఏం అడగడు. కానీ భూమి తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి కుజుడు లేదా అంగారకుడు, చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి ఈ గ్రహాల యొక్క ఆర్డర్ చూద్దాం ఫ్రెండ్స్. ఇంకెవరికైనా గుర్తు రాకపోతే నాతో పాటు మీరు చెప్పారు ఫ్రెండ్స్, ఒక 2-3 సార్లు చెప్పేస్తే వస్తుంది. చూడండి ఆర్డర్లో ఫస్ట్ వచ్చేసి బుధుడు శుక్రుడు భూమి కుజుడు బృహస్పతి శని యురేనస్ నెప్ట్యూన్ 8 ఫ్రెండ్స్. బుధుడు శుక్రుడు భూమి కుజుడికి మరొక పేరు అంగారకుడు, దానికి ఒక లాజిక్ చెప్తా ఫ్రెండ్స్ నేను. కుజుడు తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ శని యురేనస్ నెప్ట్యూన్, అట్లా 8 గ్రహాలను ఈజీగా గుర్తుపెట్టుకుంటే 2-3 సార్లు అంటే ఈజీగా వస్తుంది. సరే ఇప్పుడు చూద్దాం కుజుడు లేదా అంగారకుడు, దీన్ని ఏమంటారని మార్స్ అంటారు. మార్స్ ఏంటి మార్స్, కుజుడు అంగారకుడు. చూడండి దీనికి ఒక లాజిక్ చెప్తాను నేను. అంగారకుడికి మరొక పేరు ఏంటంటే కుజుడు అని గుర్తుపెట్టుకోవడానికి
ఇక్కడ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి ఫ్రెండ్స్ చిన్న స్టోరీ చూడండి. ఆ స్టోరీలు అన్నీ వచ్చేస్తాయి మీకు, చూడండి హాస్యంగా ఉంటుంది. ఇక్కడ అరుణ అనేటటువంటి అమ్మాయి, అంటే అరుణ గ్రహం అని పిలుస్తారు ఇంకో పేరు. అరుణ అనేటటువంటి ఒక అమ్మాయి ఉందనుకోండి ఫ్రెండ్స్. ఆ అమ్మాయి కొంచెం ఎరుపు రంగులో ఉంటుందనుకోండి, ఒక రెడ్ కలర్లో ఉన్నటువంటి ఒక అమ్మాయి అరుణ అనేటటువంటి అమ్మాయి. మరి ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అని గుర్తుపెట్టుకోండి. అంగారకుడు అంటే ఏంటంటే మరి అంగాలు లోపించడం అని గుర్తుపెట్టుకోండి, హాస్యంగా అంగారకుడు. మరి అంగాలు కొంచెం చూడండి, కుజుడు అంటేనేమో కొంచెం కురచగా ఉన్నాయి అనుకోండి, అంటే అంగాలు కొంచెం అటు ఇటు కొంచెం కురచగా అలా ఉంటే దాన్ని మనం హ్యాండిక్యాప్డ్ అంటాం, అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఏదో హాస్యం అనమాట. ఇప్పుడు చూడండి ఇందులో అన్ని బిట్స్ వచ్చేస్తాయి. ఇక్కడ సహజ ఉపగ్రహాలు అనేవి వీటి గురించి మొత్తం లాజిక్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి చూడండి. ఇప్పుడు అంగారకుడు అనగానే మీకు ఎరుపు గ్రహణము, అరుణ గ్రహణము, ఎరుపుగా ఉండటం వల్ల ఎరుపు గ్రహణము, ఈ 2 గ్రహాలు వచ్చేసినాయి ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో అరుణ గ్రహం అంటే ఏంది, ఎరుపు గ్రహం అంటే ఏంది అన్నాడు అనుకోండి. అరుణ అన్న అమ్మాయి ఎరుపుగా ఉంది, ఆ అమ్మాయి అంగాలు లోపించడం వల్ల అదొక హ్యాండిక్యాప్డ్ అనుకోండి. తర్వాత కురచగా అంటేనేమో కుజుడికి మరొక పేరు అంగారకుడు అని వెంటనే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఇంకా ఏదైనా లాజిక్స్ ఉంటే మీరు గుర్తుపెట్టుకోండి. నేను అట్లా గుర్తుపెట్టుకున్నా, ఎందుకంటే నాకు బిట్ రావాలి కాబట్టి ఎగ్జామ్లో. సరే, అందరికీ చాలామందికి అవి నోట్ అవ్వచ్చు, కొంతమంది నోట్ కాని వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అనమాట ఈ లాజిక్స్. మరి మార్స్ అంటే ఏంది, మార్స్ అంటే అంగారకుడు కుజుడు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ప్యూర్ తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళు దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, మార్స్ అంటే ఆ అంగాలని అటు ఇటు, ఫర్ ఎగ్జాంపుల్ 2 చేతులు ఉన్నాయి ఫ్రెండ్స్, ఈ 2 చేతులని అటు ఇటు తారుమారు చేయడం, అంటే అటు ఇటు మార్చడం అని గుర్తుపెట్టుకున్నాను నేను. అట్లా మరి మార్స్ అనగానే అంగారకుడు కుజుడు. ఇప్పుడు మరి 2 అంగాలు అని గుర్తుపెట్టుకున్నాను నేను. మనిషికి 2 అంగాలు లోపించడం అంటే దీనికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయంటే 2 సహజ ఉపగ్రహాలు ఉన్నాయని గుర్తుపెట్టుకున్నాను. అయిపోయింది, చూడండి అన్నీ వచ్చేసినాయి. రేపు ఎగ్జామ్లో 2 సహజ ఉపగ్రహాలు ఉన్నటువంటి గ్రహం ఏంది అన్నాడు అనుకోండి, 2 చేతులు, హ్యాండిక్యాప్డ్ చేతులు, 2 చేతులు అనుకుంటే అంగారకుడు కుజుడు మార్స్ అన్నీ వచ్చేసినాయి. అరుణ అనేటటువంటి అమ్మాయి అనగానే మనకు వెంటనే అంగారకుడు హ్యాండిక్యాప్డ్, కుజుడు అంటేనేమో కొరసగా అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు ఇంకా ఏదైనా లాజిక్స్ కానీ ఏమైనా ట్రిక్స్ కానీ ఉంటే ఫ్రెండ్స్ వాటిని మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇలా గుర్తుపెట్టుకుంటే చూడగానే మనం బిట్టు వెంటనే పెట్టేస్తాం. ఎందుకంటే రేపు ప్రకాశవంతమైన గ్రహం ఏందన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. ప్రకాశవంతమైంది వేగు చుక్క, సాయంకాలం చుక్క ఇవన్నీ చేసేది శుక్రవారం రోజు ఆడవాళ్ళు పూజలు ముగ్గులు అని గుర్తుపెట్టుకొని సరిపోయింది. ఇక అరుణ గ్రహము ఎరుపు గ్రహం అనగానే అరుణ అనే అమ్మాయి ఎరుపుగా ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. ఆ అమ్మాయి హ్యాండిక్యాప్డ్ అని గుర్తుపెట్టుకుంటే కురసగా ఉంటుంది, అవయవాలను అటు ఇటు మార్చొచ్చు, 2 అవయవాల లోపం అని గుర్తుపెట్టుకుంటే 2 ఉపగ్రహాలు. సరే, ఏ రకంగానైనా మనకు బిట్స్ రావడానికి మనకి ఇవన్నీ లాజిక్స్ అనమాట. ఇక దీని మీద గతంలో చాలాసార్లు అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ టేబుల్ మీద కన్ఫామ్గా ఎగ్జామ్నర్ ఖచ్చితంగా బిట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇవన్నీ అందరూ చదువుతారు, ఇది చదవాలని ఇక్కడ వేస్తారు. ఎందుకంటే గతంలో అడిగాడు, మళ్ళీ అడుగుతాం అంతే. ఎందుకంటే చంద్రయాన్ 3 సక్సెస్ అయినాం కాబట్టి అన్ని ఇలాంటి బిట్స్ అడుగుతాడు. రేపు డిఎస్సీలో కూడా ఈ బిట్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంది. టెట్లో 100% వస్తుంది. ఏంటి ఇక్కడ ఈ మార్స్ అంటే అంగారకుడు, అంటే కుజుడు అంగారకుడు మీద, ఈ మార్స్ మీద మరి అమెరికా వాళ్ళు ఏం చేశారంటే ఫ్రెండ్స్, మరి ఒక నాసాకు సంబంధించి చూడండి. అసలు జనరల్గా దీంట్లో గతంలో అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకే ఒక బిట్ అడిగాడు, అదే రిపీట్ చేస్తా ఉన్నాడు ఫ్రెండ్స్. అది ఏంటంటే క్యూరియాసిటీ అనేటటువంటి పిలువబడే రోవర్ ఏ గ్రహం మీద దిగింది అని అడిగాడు ఫ్రెండ్స్. లేదా అంగారకుడు గ్రహం మీద పరిశోధన చేస్తున్నటువంటి మరి ఆ గ్రహం పేరేంటి, ఆ శాటిలైట్ పేరేంది, ఆ రోవర్ ఏంది అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్. క్యూరియాసిటీ అనేటటువంటి రోవర్ 2012లో వెళ్ళింది. దీన్ని పంపించిన వాళ్ళు ఎవరంటే అమెరికా దేశానికి చెందినటువంటి నాసా వాళ్ళు ఫ్రెండ్స్. నాసా యొక్క అబ్జర్వేషన్ కూడా క్లియర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నాసా అంటే నేషనల్ ఏరోనాటిక్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ వాళ్ళు 2011 నవంబర్ 26న పంపిస్తే అది ఖచ్చితంగా అంగారకుపై దిగినటువంటి మరి ఇయర్ ఎప్పుడంటే 2012 ఆగస్టు 6 ఫ్రెండ్స్. మరి వీటిని గుర్తుపెట్టుకోవాలి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత నీటి జాడని కనుక్కుంది. అదేవిధంగా జీవం పుట్టుకకు సంబంధించినటువంటి వాటి మీద ఇప్పుడు ప్రస్తుతం అధ్యయనం చేస్తుందని క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఇచ్చాడు. మరి ఇయర్ 2012 గుర్తుపెట్టుకోవాలి, ఆగస్టు 6 గుర్తుపెట్టుకోవాలి, క్యూరియాసిటీ గుర్తుపెట్టుకోవాలి, నాసా ఆటోమేటిక్గా గుర్తుంటుంది. ఇవన్నీ కూడా కుజుడు అంగారకుడు అనేటటువంటి గ్రహానికి లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలి. ఎలా ఇప్పుడు చూడండి, ఈజీగా మీకు చెప్తా ఫ్రెండ్స్. ఇది కుజు గ్రహానికి సంబంధించిందే కదా ఫ్రెండ్స్. ఇక్కడ కుజుడు అనేటటువంటి ఆ గ్రహంలో ఫస్ట్ లెటర్ కు ఉందిగా, అదేవిధంగా క్యూరియాసిటీలో కూడా క్యూ అని ఉందిగా ఫ్రెండ్స్. 2 అయిపోయిందిగా. రేపు ఎగ్జామ్లో క్యూరియాసిటీ అనగానే కుజుడు అని గుర్తుపెట్టుకోండి, కు అంతే. ఒకవేళ రేపు క్యూరియాసిటీ అనేటటువంటి రోవరు కుజుడు అని ఇవ్వకుండా అంగారకుడు అన్నాడు అనుకోండి, గుర్తుపెట్టుకోవాలనుకుంటే ఫ్రెండ్స్. మనకు తెలుసుగా కొరసగా అనగానే అంగారకుడు అట్లా గుర్తుపెట్టుకోండి. మరి 2012లో యూనిట్ ప్లేస్లో ఉన్న 2ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, అంగారకుడికి 2గా ఫ్రెండ్స్ ఉపగ్రహాలు ఉన్నది, ఆ 2ని 2లాగా అనుకోండి. 2012 ఆగస్టు 6ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అది ఆగదు, ఎక్కడ ఆగకుండా స్ట్రైట్గా వెళ్ళి మార్స్ అంగారకుడి గ్రహం మీద దిగింది, ఆగలేదు, 6 కొట్టింది, ఆగస్టు 6 అని హాస్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక నీటి జాడలు కనుగొంది, ఇవన్నీ జనరల్గా మనం చదువుకుంటే గుర్తొస్తాయి. క్యూరియాసిటీ అనగానే క్యూరియాసిటీలో క్యూ ఉంది, కుజుల్లో కు ఉంది, అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, సరిపోతుంది. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ పేజీ మీకు ఆటోమేటిక్ వచ్చు. ఇక గురుడు లేదా బృహస్పతి లేదా జూపిటర్, ఇది చాలా ఇంపార్టెంట్. చాలామందికి జూపిటర్ అనేటటువంటి ఇంగ్లీష్ వాడు ప్యూర్ తెలుగు మీడియం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి గురుడు బృహస్పతి చదువుతారు, కానీ జూపిటర్ గుర్తు రాకపోవచ్చు. జనరల్గా చూడండి ఫ్రెండ్స్, గురుడు అంటే మన గురువుగారు ఎప్పుడూ కూడా చాలా, బృహస్పతి అంటే ఏంది, బృహస్పతి అంటే మనకి తెలుసు కదా, బృహస్పతి అనేటటువంటిది మరి దేవుళ్ళకి సంబంధించిందలాగా మనందరికీ తెలుసు. మన గురువుగారు బృహస్పతితో సమానం. మరి జూపిటర్ అంటే ఏంటంటే దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, జూపిటర్లో ఫస్ట్ లెటర్ జే ఉందిగా ఫ్రెండ్స్. జే అంటే జెమ్స్ అని గుర్తుపెట్టుకోండి. మన గురువుగారు మంచి జెమ్స్ అనుకోండి, ఈజీగా గుర్తుంటుంది. జూపిటర్లో జెమ్, మన గురువుగారు మంచి జెమ్ కాబట్టి జూపిటర్, జెమ్గా ఉన్న గురువుగారు బృహస్పతి. ఇక అతను ఎక్కువగా మరి ఇవి ఉపగ్రహాలు ఉన్నటువంటి మరి గ్రహం ఏంటంటే ఫ్రెండ్స్, గురుడు అని మనకు తెలుసు, బృహస్పతి మనకు తెలుసు. అవి ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది కింద ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్లో మీకు మొత్తం చెప్తా ఫ్రెండ్స్. దానికి ఒక లాజిక్ కూడా ఆ టేబుల్లోనే మీకు చెప్తా. సౌర కుటుంబంలో అన్ని గ్రహాల కంటే పెద్దది మన గురువుగారే బృహస్పతి అనేటటువంటి విషయం గుర్తుపెట్టుకోండి. ఇది 1300 రెట్లు పెద్దది ఫ్రెండ్స్. ఇది
అంటే భూమితో పోల్చుకున్నట్లయితే గురుడు బృహస్పతి అనేది 1300 రెట్లు పెద్దది. గురుడు అనే పదం దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే గురుడు అనేటటువంటి దీంట్లో 3 లెటర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, 3 ఉన్నాయి కాబట్టి 3 అంటే 1300 అని గుర్తుపెట్టుకోండి. ఒక హాస్యంగా కనీసం ఒకటి గుర్తున్నా ఆటోమేటిక్గా చూడండి 318 318 కూడా 3 ఉంది, అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇది తన చుట్టూ తాను అతివేగంగా ఎందుకు తిరగదు ఫ్రెండ్స్, గురువుగారు కదా. గురువుగారు మనకు పాఠాలు బోధించేటటువంటి మన గురువుగారు చాలా వేగంగా ఉంటుంది ఆ బ్రెయిన్ కానీ అదంతా కూడా. ఇంకా గురువుకి సంబంధించి లింక్ చేస్తే అన్ని గుర్తొస్తాయి ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత గురుగ్రహం తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ చూద్దాం. ఇక టెలిస్కోప్ సహాయంతో ఇవన్నీ చూడొచ్చు. శని అంటే నేను ఆ రోజు ఎలా గుర్తుపెట్టుకున్నానంటే నేను శనివారం అని గుర్తుపెట్టుకున్నా. దీన్ని సాటర్న్ అంటారు, శనివారం అంటారు, సాటర్డే అనుకుంటా అని చదువుకున్నా. శనివారం రోజు మనకంతా కూడా శని ఉంటుంది. శని అన్నప్పుడు ఇక పసుపుతో మనం సంబోధిస్తాం కదా ఫ్రెండ్స్. ఇక చూడండి ఎల్లో కలర్ శని గ్రహానంలోనే శని వచ్చింది అంటే అర్థం ఏంటంటే పసుపు వర్ణంతో పోలుస్తాం. పసుపు వర్ణంలో ఉన్న గ్రహం ఏంటంటే శని అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఎరుపు గ్రహం ఏంటంటే అంగారకుడు, అరుణ అనేటటువంటి అమ్మాయి, అట్లా గుర్తుపెట్టుకోండి. జూపిటర్ అంటే జెమ్స్ అంటే ఫ్రెండ్స్ గురువు గారు. తన చుట్టూ తాను వేగంగా తిరిగేది గురువు గారు, వేగంగా తిరుగుతారు, వేగంగా చదువుతారు కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1300 రెట్ల అనగానే గురుడు అనే దాంట్లో 3 లెటర్స్ ఉన్నాయి. 1300 318 అట్లా అన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం, కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. అయిపోయింది దీంతో యురేనస్ తర్వాత నెప్ట్యూన్. ఈ యురేనస్ నెప్ట్యూన్కి సంబంధించి ఒక 2-3 ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా అడిగాడు అది. శనికి సంబంధించి ఫ్రెండ్స్ ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఇక్కడ చూడండి, అది కూడా చదవండి ఫ్రెండ్స్, ఎందుకంటే అది కూడా గతంలో అడిగినటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి దీని చుట్టూ ఉన్నటువంటి వలయాలను మనం కళ్ళతో నేరుగా చూడలేకపోయినా మామూలు టెలిస్కోప్తోనైనా సులభంగా పరిశీలించవచ్చు అనేటటువంటి ఒక పదం ఇచ్చినట్టు వలయాలు అనేటటువంటి పదాన్ని మెన్షన్ చేసింది. రేపు ఒకవేళ వలయాలతో ఉన్నటువంటి అనే పదాలు కనుక వాడితే రేపు ఎగ్జామ్లో అప్లికేషన్ టైప్లో కానీ ఎలాగైనా శని గ్రహమే గుర్తు రావాలి. శని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ చూడండి, శని అనేటటువంటి పదాన్ని మీరు రాసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు అర్థమవుతుంది. శనిని మెలకల షా అని రాస్తున్నాగా, ఇలా మెలకల షా రాస్తున్నానంటే ఇది ఒక వలయమేగా ఫ్రెండ్స్, ఇట్లా ఇది ఒక వలయంలాగా ఉంది కదా, అలా గుర్తుపెట్టుకోండి, ఈజీగా మీకు గుర్తుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ యురేనస్ నెప్ట్యూన్ అనేవి ఈ రెండింటికి ఒక ప్రత్యేకమైనటువంటి మరి దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి ఈ సౌర కుటుంబంలో సుదూరంగా ఉన్న గ్రహాలు ఇవి. ఎందుకంటే అంతే ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి మనం చదువుకుంటే బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, యురేనస్, నెప్ట్యూన్ చాలా దూరంలో ఉన్న గ్రహాలు ఇవి. ప్లూటో పోయింది కాబట్టి ఇది అతిపెద్ద టెలిస్కోప్ సహాయంతో మాత్రమే వీటిని చూడగలం. శుక్రుని వలె యురేనస్ కూడా తూర్పు నుండి పడమరకు ఇంతకుముందు చెప్పాక ఫ్రెండ్స్, స్టార్టింగ్ నుంచి 2 ఎండింగ్ నుంచి 2. ఇవి 2 మిగతా గ్రహాల కంటే వ్యతిరేకమైనటువంటి దిశలు, అంటే తూర్పు నుంచి పడమరకు తిరుగుతాయి. అయితే ఇందులో ఒక ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి యురేనస్కి సంబంధించి దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని యొక్క అక్షం అత్యధికంగా వంగి ఉండటం అనేది దీని యొక్క ప్రత్యేకమైనటువంటి స్థితి అనమాట. అంటే దీని అక్షం వంపు కారణంగా తన చుట్టూ తాను తిరగడం అనేది దొర్లుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇది ఏ గ్రహం అంటాడు? యురేనస్ ఫ్రెండ్స్, నెప్ట్యూన్ కాదు. యురేనస్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ బిట్ ఉంది ఫ్రెండ్స్, దాన్ని మీరు లాజిక్గా మీకు ఇది మరి దీని యురేనస్ని అక్షం అత్యధికంగా వంగి ఉంది అనేటటువంటి పదం ఇప్పుడు చదువుతున్నప్పుడు ఈజీగానే మనకు గుర్తుంది. మరి రేపటి రోజు గుర్తుంటుందో ఉండదో మనకు తెలియదు కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఈజీగా గుర్తుపెట్టుకున్నా. యురేనస్ని మనం జనరల్గా చూడండి యు అనే లెటర్ రాస్తాం కదా ఫ్రెండ్స్. మనం యు చూడండి, యు అనేది అత్యధికంగా వంగి ఉందా లేదా ఫ్రెండ్స్ మనకు క్లియర్గా అర్థమవుతుంది. రేపటి రోజు దాని అక్షం అత్యధికంగా వంగి ఉండటం అనేటటువంటి పదం అత్యధికంగా వంగి ఉంది చూడండి, ఇలా అత్యధికంగా వంగి అనగానే యు గుర్తుపెట్టుకుంటే యురేనస్ అయిపోతుంది. అప్పుడు దీన్ని డొల్లిచ్చామనుకోండి ఫ్రెండ్స్, ఇటువైపు గ్యాప్ ఉంది కాబట్టి ఇది డొల్తున్నట్టు కనిపిస్తుంది మనకి వెళ్ళేటప్పుడు. అట్లా ఆశంగా కొన్నిటిని ఇలా గుర్తుపెట్టుకుంటే లైఫ్లో మనం మర్చిపోయేటటువంటి సందర్భాలు కూడా ఉండవు ఫ్రెండ్స్. నెక్స్ట్ తర్వాత మొదటి 4 గ్రహాలు అవన్నీ అవసరం లేదు, ఇందులో కొన్ని ఉన్నాయి అనుకుంటే ఫ్రెండ్స్. చూద్దాం, అవి కూడా చూసేస్తే అయిపోతుంది ఫాస్ట్గా. ఈ చాప్టర్ అయిపోతే ఇంకా తర్వాత ఏముండదు, చిన్న ఒక చాప్టర్ ఉంటుంది, పెద్ద ఇంపార్టెంట్ కాదు. సూర్యుడు యొక్క వ్యాసమానంలోనే 13 అంటే 13,92,000 కిలోమీటర్లు ఫ్రెండ్స్, అంటే 1392,000. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? సూర్యుడు అనేటటువంటి పదంలో 3 లెటర్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, లేదా సన్ అనేటటువంటి పదంలో 3 లెటర్స్ ఉన్నాయి. 1 2 3 లెటర్స్ కాబట్టి 1 తర్వాత 3 గుర్తుపెట్టుకోండి. భూమి అంటే ఇంతకుముందు గుర్తుపెట్టాను మీకు ఫ్రెండ్స్, బేస్ అంటే 1 2 ఉంటుంది, స్టార్టింగ్ 1 2. చంద్రుని వ్యాసం అంటేనేమో చంద్రుడు అనగానే 3.4 అంటాం కదా ఫ్రెండ్స్, లేదా చంద్రుడు అనగానే సి అనే లెటర్ వాడతాం. సి అంటే 3 కాబట్టి ఇవి 3 4 7 4. ఇక భూమి నుండి సూర్యుడు గల దూరం ఎంత అంటే 15 కోట్ల కిలోమీటర్లు. కోటి అంటే 7 జీరోస్ ఉంటాయి కాబట్టి 15 crores అనమాట, అట్లా గుర్తుపెట్టుకోండి. ఇక భూమి నుండి చంద్రుడి గల దూరం అంటే 3.4 అనేది అందరికీ తెలుసు కాబట్టి 3.8 అంటాం కాబట్టి 384,399 అని గుర్తుపెట్టుకోండి. ఇట్లా మీరు ఏదో ఒక సింబల్తో గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. చూద్దాం నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇదేంటంటే మరి ప్లూటో అనేటటువంటి గ్రహాన్ని ఎందుకు తొలగించారు అంటే 2006 ఆగస్టు 25 నాటికి మరి మన సౌర కుటుంబంలో 9 ఉన్నాయి, తర్వాత ఒకటి వెళ్ళిపోయింది, ప్లూటోని తీసేశారు. ఎందుకు తీసేశారంటే మరి ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ వాళ్ళు మరి 26వ జనరల్ అసెంబ్లీలో ప్లూటోని ఏం చేశారు, ఇది గ్రహం కాదని తీసేశారు. ఎందుకు అంటే ఫ్రెండ్స్, క్లియర్ ద నైబర్హుడ్, అంటే నైబర్ అంటే చుట్టుపక్కల గ్రహాలను డిస్టర్బ్ చేస్తుంది, తోటి గ్రహాల కక్షలకు ఆటంకం కలిగించరాదు అనే ఒక కొటేషన్ నుండి ఆటంకం కలిగించింది అనమాట. దాన్ని రిమూవ్ చేశారనమాట, తీసేశారు. అదొక రీజన్ అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దాన్ని చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ ఆస్ట్రాయిడ్స్, ఇంతకుముందే చెప్పాక ఫ్రెండ్స్, ఆస్ట్రాయిడ్స్ అంటే ఏ అనుకున్నట్లయితే ఏ అనేది ఏ రెండింటి మధ్యలో ఉంటుందంటే బీసీ మధ్యలో ఉంటుంది అనుకోండి, బట్టి పట్టదు ఫ్రెండ్స్. బి అంటేనేమో బృహస్పతి, సి అంటేనేమో కుజుడు, మధ్యలో ఏ ఉంది అంతే, దానికి బట్టి పట్టుకుని జనరల్లో చదువుకోండి. హెలీ తోకచుక్క 76 సంవత్సరాలకు ఒకసారి కనబడుతుంది, 1986. ఈ రెండు చూడండి 76, 86, 86, 1986. 1986 అనేది మనకు మెథడాలజీలో కూడా వస్తుంది కదా, ఎన్పిఈ 1986, నేషనల్ పాలసీ ఇన్ ఎడ్యుకేషన్ 1986 అప్పుడు కనపడిందట. మళ్ళీ 76 అంటే ఫైనల్గా 2062లో కనిపిస్తుంది ఫ్రెండ్స్. అట్లా
అంతేనా ఫ్రెండ్స్? ఒకసారి చూడండి, 1986లో కనిపించింది, మళ్ళీ 76 కౌంట్ చేద్దాం. 12, 15, ఒకటి 16, 10 అంటే 2062, 2062లో మళ్ళీ హెలిపాక్స్ ఒక కనబడుతుంది. దాన్ని ఒకసారి మీరు చూడండి ఫ్రెండ్స్. తర్వాత ఉల్కలు ఇవన్నీ కూడా జనరల్గా ఉంటే అవన్నీ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఆర్యభట్ట, ఇక ఇన్సాట్, ఐఆర్ఎస్, కల్పన 1, ఎడిసాట్ ఇవన్నీ ఒకసారి చూసుకోండి. జనరల్గా అవి ఒక్కొక్కసారి అడిగే సందర్భాలు కూడా ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇవన్నీ చదవండి. అడిగిండు ఒకసారి బిట్టు, దీని మీద ఒక బిట్టు అడిగాడు. భారతదేశం ప్రయోగించినటువంటి కొన్ని ఉపగ్రహాలను ఏమేమి ఇచ్చిందంటే ఇన్సాట్ 1, ఇన్సాట్ 2, ఇన్సాట్ 3 అట్లుంటాయి. ఐఆర్ఎస్ 1, ఐఆర్ఎస్ 2 అట్లుంటాయి. కల్పన 1, కల్పన 2, కల్పన చావ్లా లాగా ఎడిషాట్ అనమాట, ఎడ్యుకేషన్కి సంబంధించి ఇవన్నీ ఉన్నాయి. ఆర్యభట్ట ఉపగ్రహం ఎప్పుడు ప్రయోగించాం ఇవన్నీ కూడా మీకు మెథడాలజీలో కూడా వస్తే. భారతదేశం ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఆర్యభట్ట అని, 5 విలువ 3.1416 అని ఇవన్నీ మీకు తెలుసు. వాళ్ళు ఒకసారి అవన్నీ చూడండి ఫ్రెండ్స్. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి కొంచెం స్పీడ్గా లాగిస్తాను. చలన రేఖా చిత్రాలు దీని మీద ఏం బిట్ అడిగే సందర్భాలు గతంలో లేవు. అయినా సరే ఒక లైట్గా అలా ఒక లుక్ అయ్యింది ఫ్రెండ్స్. దీని మీద బిట్స్ అడిగినటువంటి సందర్భాలు లేవు, అందుకని కొద్దిగా ఫాస్ట్గా మూవ్ చేసేస్తున్నా. ఇందులో ఏముండదు, అంతా సుత్తి అదంతా ఉంటుంది ఫ్రెండ్స్. మెదడుకు మేత అవన్నీ ఉంటుంది, ఇందులో ఏముండదు. కాకపోతే జనరల్గా చూసుకోండి మీరు ఒకసారి. చివరిలో ఈ సైన్స్కి సంబంధించి విద్యా ప్రమాణాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ విద్యా ప్రమాణాల మీద ఎప్పుడు బిట్ అడుగుతుంది కాబట్టి ఈ విద్యా ప్రమాణాలను ఎలా గుర్తుపెట్టుకోవాలో లాజిక్గా మీకు ఒక క్లైమాక్స్లో ఇది చెప్పేసి వీడియోని క్లోజ్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా బిట్టు అడిగే సందర్భాలు పక్కా అనమాట. మరి ఫస్ట్ విద్యా ప్రమాణం ఏంటంటే అండర్స్టాండింగ్, విషయావగాహన. మనందరికీ తెలుసు ఫస్ట్ది విషయం యొక్క అవగాహన. దీంట్లో ఏమేమి ఉంటాయంటే మనకు తెలుసు ఫ్రెండ్స్. విషయావగాహన అనగానే అవగాహనలోనే ఏంటి, పోల్చడాలు, భేదాలు చెప్పడాలు ఇట్లా అనమాట. ఇవన్నీ తప్పు కొన్ని సవరించడాలు, పోలికలు, భేదాలు, ఉదాహరణలు చెప్పడాలు, కారణాలు ఇవన్నీ కూడా విషయ అవగాహన. తర్వాత రెండోది ప్రశ్నించడము, పరికల్పన చేయడం. ఇది రెండవ విద్యా ప్రణాళిక. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? రెండు అనగానే సెకండ్ అంటే 2 ప్రశ్నలు అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 2 ప్రశ్నలు పిల్లలు అడుగుతారు, 2 క్వశ్చన్స్ అనమాట. కిడ్స్ ఏం చేస్తారంటే 2 రకాల ప్రశ్నలు అడుగుతారని గుర్తుపెట్టుకోండి. అంటే ప్రశ్నించడము, పరికల్పన చేయడం అనేది 2. ప్రయోగాలు, క్షేత్ర పరిశీలన అనేది 3. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? జనరల్గా పిల్లలు చూడండి, పిల్లలకి మంచి మూడు ఉన్నప్పుడు ప్రయోగాలు చేస్తారు. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే వాళ్ళకి కొంచెం మంచి జోష్ ఉండాలి, మంచి మూమెంట్ ఉండాలి. మంచి మూడు ఉంటేనే వాళ్ళు ఎక్స్పెరిమెంట్ చేస్తారు, క్షేత్ర పర్యటన చేస్తారు. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత 4వ దాన్ని సమాచార నైపుణ్యాలు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? నేను ఎలా గుర్తుపెట్టుకున్నానంటే తెలుగు మీడియం అభ్యర్థిగా నైపుణ్యాలు 4ని ఇలా రాసా ఫ్రెండ్స్. నేను 4ని అలా రాసి మధ్యలో కట్ చేస్తే సా అయిపోయిందిగా ఫ్రెండ్స్. నాని ఇలా తీసి దీన్ని కట్ చేస్తే సా అంటే సమాచార నైపుణ్యాల ప్రాజెక్టు. రేపు సమాచార ప్రాజెక్టులో నైపుణ్యాలు ఎన్నోది అన్నాడు అనుకోండి, సాని ఇలా కలపండి. నా ఏంటంటే 4. జస్ట్ సెకండ్లో మనం ఆన్సర్ పెట్టాలి ఫ్రెండ్స్, అంతే. 5 అనేది బొమ్మలు గీయడం, నమూనాలు తయారు చేయడం ఇవన్నీ. అసలు జనరల్గా బొమ్మలు గీయాలి అంటే మనం చేతితో ఏం చేస్తాం ఫ్రెండ్స్? పెన్నుని పట్టుకొని చేస్తాం. అంటే చేతికి ఎన్ని వేలు ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి కదా ఫ్రెండ్స్. చేతి వేలు 5 ఉన్నాయి కాబట్టి 5 బొమ్మలు గీయాలంటే చేయితో బొమ్మలు గీస్తాం కాబట్టి 5 వేలు అని గుర్తుపెట్టుకోండి, అయిపోతుంది. ఇక 6 లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్రెండ్స్. 6 అంటే అభినందించడం, అందులోనే ఉంది 6 అంటే అభినందించడము అని గుర్తుపెట్టుకోండి. అరవకుండా అభినందించడం అని గుర్తుపెట్టుకోండి 6. ఇక నెక్స్ట్ 7 ఏమేమి ఉండదు ఫ్రెండ్స్. నిజ జీవిత వినియోగం అది కాదు, 6 వరకు సరిపోతాయి. మనకు విద్యా ప్రమాణాలు 5th క్లాస్ వరకు మెయిన్ కాబట్టి 1 to 5th క్లాసులు అవే ఉన్నాయి విద్యా ప్రమాణాలు. ఇవి మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది విషయ అవగాహన, 2 ప్రశ్నలు అడుగుతారు, 3 పిల్లవాడికి మంచి 3 ఉంటేనే ప్రయోగాలు చేస్తారు, 4ని మధ్యలో కట్ చేస్తే సాహిత్య సమాచారం, 5 వేలతో బొమ్మలు గీస్తాం, 6 అభినందించడం, అయిపోయింది. సో ఫ్రెండ్స్ దీనికి సంబంధించి కాంతి కానివ్వండి, విద్యుత్ కానివ్వండి, ధ్వని కానివ్వండి, ఎక్కువగా వీటి మీద రిపీటెడ్గా అడుగుతున్నాడు. అది 9th 10th ధ్వని ఉంది ఫ్రెండ్స్. ధ్వనికి సంబంధించినటువంటి చాప్టర్ 8th 9th 10th 7th అన్ని క్లాసుల్లో ఉంది ధ్వనికి సంబంధించి. కాంతికి సంబంధించి కెలియాడోస్కోప్ కానీ, పెరిస్కోప్ కానీ, ధ్వనులు కానీ, అతిధ్వనులు కానీ, పుటాకార దర్పణం, కుంభాకార దర్పణం ఇవన్నీ మీకు 8th క్లాస్ వరకు జస్ట్ అట్లా టచ్ చేశాడు. కానీ 9th 10th మాత్రం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎగ్జామినర్ ఖచ్చితంగా వాటిని ఫోకస్ చేస్తారు. ఈ టెట్లో దాదాపు ఇవ్వకపోవచ్చు కానీ డిఎస్సిలో మాత్రం పక్క. సో వాటి మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, అప్పటిదాకా మళ్ళీ ఉంటా ఫ్రెండ్స్.